Hello friends, this is Naveen. Welcome you all. Ncert Geography class 11th Fundamentals of Physical Geography లో చాప్టర్ 9 ఇది అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అండ్ వెదర్ సిస్టమ్స్. సో అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్ అలాగే వెదర్ సిస్టమ్స్ చూద్దాం. ఎర్లియర్ చాప్టర్ 8 described the uneven distribution of temperature over the surface of the earth. ఓకే, చాప్టర్ 8 లో మనం చూసాం టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎర్త్ మొత్తం ఒకేలాగా ఉండదు. సో అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎయిర్ ఎక్స్పాండ్స్ when heated and gets compressed when cooled. సో ఎయిర్ హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుద్ది, కూల్ చేస్తే కంప్రెస్ అవుతుంది. అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ వేరియేషన్స్ ఇన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, వేరియేషన్స్ ఇన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్ అనేవి డిఫరెన్సెస్ వస్తాయి. సో ఈ దీనివల్ల సో కూలింగ్ అండ్ హీటింగ్ ఎఫెక్ట్ వల్ల సో హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, కూల్ చేయడం వల్ల కంప్రెస్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుద్ది, వేరియేషన్స్ ఇన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్ లో డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే, the result is that it causes the movement of air from high pressure to low pressure, setting air in motion. సో దానివల్ల ఏం జరుగుతుంది రిజల్ట్, సో ప్రెజర్ డిఫరెన్స్ వచ్చాయి కదా, ప్రెజర్ డిఫరెన్సెస్ రావడం వల్ల ఏం జరుగుద్ది, కాజెస్ మూవ్మెంట్ ఫ్రమ్ ఎయిర్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. సో ఎయిర్ అనేది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఆ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల. సో ప్రెజర్ డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ ప్రెజర్ ఉంది, హై ప్రెజర్ ఉంది, లో ప్రెజర్ ఉంది. సో ఈ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల ఏం జరిగింది, ఎయిర్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి వెళ్తుంది ఎయిర్. యూ ఆల్రెడీ నో దట్ ఎయిర్ ఇన్ హారిజంటల్ మోషన్ ఈజ్ విండ్. ఎయిర్ హారిజంటల్ గా ఎలా మూవ్ అయితే దాన్ని విండ్ అంటాం. విండ్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఆల్సో డిటర్మైన్స్ వన్ ఎయిర్ విల్ రైజ్ ఆర్ సింక్. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఆల్సో డిటర్మైన్స్ వన్ ద ఎయిర్ విల్ రైజ్ ఆర్ సింక్. ఎయిర్ రైజ్ అవ్వాలా లేదా సింక్ అవ్వాలా, డౌన్ కు వచ్చేయడానికి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కూడా డిటర్మైన్ చేస్తుంది. సో ద విండ్ రీడిస్ట్రిబ్యూట్స్ ద హీట్ అండ్ మాయిశ్చర్ అక్రాస్ ద ప్లానెట్. సో ఈ విండ్ ఉంది కదా, మూవ్మెంట్ ఉంది కదా, హారిజంటల్ మూవ్మెంట్. విండ్ ఏం చేస్తుంది, రీడిస్ట్రిబ్యూట్స్ ద హీట్ అండ్ మాయిశ్చర్ అక్రాస్ ద ప్లానెట్. ప్లానెట్ మొత్తం కూడా విండ్ హీట్ ని మాయిశ్చర్ ని రీడిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఎందుకంటే ప్రెజర్ డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్ మొత్తం ఉంటాయి, బట్ ఈ విండ్ మూవ్మెంట్స్ వల్ల ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. thereby maintaining a constant temperature for the planet as a whole. సో దానివల్ల కాన్స్టెంట్ టెంపరేచర్ ప్లానెట్ మొత్తం మెయింటైన్ అవుతుంది. The vertical rising of the moist air cools it down to form the clouds and bring precipitation. The vertical rising of the moist air. సో vertical అంటే ఇలా. సో ఇలా vertical రైజ్ అయింది, vertical rising of moisture ఉన్న ఎయిర్. సో ఎయిర్ హీట్ అవుతుంది, రైజ్ అవుతుంది. సో దాంతో పాటు ఇక్కడ ఉన్న వేపర్ ను కూడా తీసుకొని వెళ్తుంది. సో మాయిస్ట్ ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోయింది. కూల్స్ ఇట్ డౌన్ టు ఫార్మ్ ద క్లౌడ్స్. సో కూల్ అయ్యి క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ దెన్ ప్రెసిపిటేషన్ లైక్ రెయిన్, స్నో ఏవైనా పడవచ్చు. అండ్ దిస్ చాప్టర్ హ్యాస్ బీన్ డివోటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ప్రెజర్ డిఫరెన్సెస్. ఓకే, సో ఈ చాప్టర్ లో ఏం నేర్చుకుంటాం, ఎక్స్ప్లెయిన్ కాజెస్ ఆఫ్ ప్రెజర్ డిఫరెన్సెస్ ఎందువల్ల జరుగుతున్నాయి, అలాగే ద ఫోర్సెస్ దట్ కంట్రోల్ ద అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ ని కంట్రోల్ చేసే ఫోర్సెస్ ఏంటి. అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అంటే ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది ఎర్త్ మొత్తం. అండ్ ద టర్బులెంట్ ప్యాటర్న్ ఆఫ్ విండ్. సో విండ్ టర్బులెంట్ ప్యాటర్న్, ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ మాసెస్ ఫార్మేషన్, అలాగే ద డిస్టర్బ్డ్ వెదర్ when air masses interact with each other and the phenomena of violent tropical storms. సో ట్రాపికల్ స్టార్మ్స్ కోసం అలాగే ఎయిర్ మాస్ కి ఇంటరాక్ట్ అవడం వల్ల ఏం జరుగుతుంది. అండ్ డిస్టర్బ్డ్ వెదర్ when ఎయిర్ masses interact. సో ఎయిర్ మాసెస్ ఇంటరాక్ట్ అవడం వల్ల వెదర్ డిస్టర్బెన్స్ వస్తాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ చాప్టర్ మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్. డూ యూ రియలైజ్ దట్ అవర్ బాడీ సబ్జెక్టెడ్ టు ఏ లాట్ ఆఫ్ ఎయిర్ ప్రెజర్. సో మన బాడీ పైన కూడా లాట్ ఆఫ్ ఎయిర్ ప్రెజర్ అనేది ఉంటుంది. యాజ్ వన్ మూవ్స్ అప్ ద ఎయిర్ గెట్స్ వారిఫైడ్ అండ్ వన్ ఫీల్స్ బ్రీత్లెస్. ఓకే, సో వన్ మూవ్స్ అప్ అంటే మనము పైకి వెళ్తున్న కొద్దీ ఎయిర్ గెట్స్ వారిఫైడ్ అండ్ వన్ ఫీల్స్ బ్రీత్లెస్. సో ఎయిర్ డెన్సిటీ అనేది తగ్గిపోద్ది పైకి వెళ్తున్న కొద్దీ. సో అక్కడ మనం బ్రీత్లెస్ ఫీల్ అవుతాం, అంటే బ్రీతింగ్ చేసుకోలేం. ఓకే, సో అండ్ మన పైన కూడా ఎయిర్ ప్రెజర్ అనేది ఉంది, చాలా ఎయిర్ ప్రెజర్ అనేది ఉంది. ఓకే, ద వెయిట్ ఆఫ్ a column of air contained in a unit area from the mean sea level to the top of the atmosphere is called the atmospheric pressure. Atmospheric pressure అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ ఏ కాలమ్ ఆఫ్ ఎయిర్. సో ఒక కాలమ్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటే ఇందులో ఎయిర్ ఉంది, సో ఒక కాలమ్ లో ఎయిర్ ఉంది, సో ఇదంతా ఎయిర్ తో ఫిల్ అయ్యింది. దీని యొక్క వెయిట్, ఈ కాలమ్ ఆఫ్ ఎయిర్ యొక్క వెయిట్, ఇది అంత వెయిట్ ఉంది. కంటైన్డ్ ఇన్ ద యూనిట్ ఏరియా ఫ్రమ్ మీన్ సీ లెవెల్ నుంచి, యావరేజ్ సీ లెవెల్ నుంచి టు ద టాప్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ యొక్క టాప్ లెవెల్ వరకు. ఓకే, దీని యొక్క వెయిట్ అనమాట, ఈ ఎయిర్ యొక్క వెయిట్. సో అదే అట్మాస్ఫియరిక్ ప్రెజర్.
ఓకే, ఎయిర్ యొక్క వెయిట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో మన పైన కూడా ఎయిర్ ఉంది కాబట్టి, అంత వెయిట్ ఉంది కాబట్టి దాని ప్రెజర్ మన పైన కూడా ఉంటుంది. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిట్స్ ఆఫ్ మిల్లీ బార్స్ లో దీన్ని మెజర్ చేస్తాం, ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, మిల్లీ బార్స్ లో చెప్తాం. అట్ సీ లెవెల్ యావరేజ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈస్ 1013.2 మిల్లీ బార్స్ ఉంటుంది. సీ లెవెల్లో యావరేజ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎంత ఉంటుంది? 1013.2 మిల్లీ బార్స్ ఉంటుంది. నెక్స్ట్, డ్యూ టు గ్రావిటీ ఎయిర్ ఎట్ ద సర్ఫేస్ ఈజ్ డెన్సర్. సో గ్రావిటీ వల్ల సర్ఫేస్ దగ్గర ఎయిర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గ్రావిటీ దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువ ఎయిర్ ని పట్టుకొని ఉంచుతుంది గ్రావిటీ. సో దూరం వెళ్లే కొద్దీ గ్రావిటీ తగ్గుతుంది కాబట్టి ఎయిర్ తగ్గుతుంది. కానీ దగ్గరలో, సర్ఫేస్ దగ్గరలో గ్రావిటీ వల్ల ఎయిర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ డెన్సిటీ కూడా ఉంటుంది. హెన్స్ హ్యాస్ హయ్యర్ ప్రెజర్. సో అక్కడ ఏమవుతుంది, ఎక్కువ ఎయిర్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ ప్రెజర్ కూడా ఉంటుంది, హై ప్రెజర్ కూడా ఉంటుంది. ఎయిర్ ప్రెజర్ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెర్క్యూరీ బారోమీటర్ ఆర్ ద అనరాయిడ్ బారోమీటర్. సో బారోమీటర్ తో మనం ఎయిర్ ప్రెజర్ ని మెజర్ చేస్తాం. ఓకే, ద ప్రెజర్ డిక్రీజెస్ విత్ హైట్. సో హైట్ పెరుగుతున్న కొద్దీ ప్రెజర్ తగ్గుతుంది. ఓకే, హైట్ పెరుగుతుంటే ప్రెజర్ తగ్గుతుంది. అట్ ఎనీ ఎలివేషన్ ఇట్ వారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ ఇట్స్ వేరియేషన్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఎయిర్ మోషన్. అట్ ఎనీ ఎలివేషన్, ఏ హైట్ లో చూసుకున్నా ఇట్ వారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ప్రతి ప్లేస్ లో కూడా ప్రెజర్ ఒకేలాగా ఉండదు, ఒక్కో ప్లేస్ లో ఒక్కొక్కలాగా ప్రెజర్ ఉంటుంది. ఓకే, దీని వేరియేషన్ వల్ల, అంటే ఒక్కో ప్లేస్ లో ఒక్కొక్కలాగా ప్రెజర్ ఉంటుంది కాబట్టి ప్రెజర్ లో వేరియేషన్ వచ్చింది కదా, సో డిఫరెన్స్ వచ్చింది. ప్రైమరీ కాజ్ ఫర్ ఎయిర్ మోషన్. సో ప్రెజర్ డిఫరెన్స్ ఎప్పుడైతే వస్తుందో అదే మెయిన్ రీజన్ ఎయిర్ మూవ్ అవ్వడానికి. ఓకే, సో విండ్ విచ్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా. సో విండ్ ఎలా మూవ్ అవుతుంది? హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ ఏరియాకి మూవ్ అవుతుంది ఎప్పుడు కూడా. ఓకే, హై ప్రెజర్ టు లో ప్రెజర్ కి వెళ్తుంది. సో ఎయిర్ యొక్క వెయిట్ అనేది మన పైన ఉంటుంది, అదే అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో అది ఈవెన్ మన పైన కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి చూసుకుంటే సీ లెవెల్ నుంచి టాప్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ వరకు ఎయిర్ ప్రెజర్ ఉంటుంది, అదే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటారు. సో ద అట్మాస్ఫియర్ ప్రెజర్ మిల్లీ బార్స్ లో కొలుస్తాం. అండ్ 1013.2 ఉంటుంది ఎక్కడ? యావరేజ్ సీ లెవెల్ దగ్గర. అండ్ డ్యూ టు గ్రావిటీ వల్ల సర్ఫేస్ దగ్గర ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అండ్ ఎయిర్ ప్రెజర్ ని మనం బారోమీటర్ తో మెజర్ చేస్తాం. అలాగే ఏ హైట్ దగ్గరైనా సరే అట్ ఎనీ ఎలివేషన్ వారీస్ ప్లేస్ టు ప్లేస్ ఈ ప్రెజర్ అనేది చేంజ్ అవుతుంది. ప్రెజర్ చేంజ్ వల్ల ఎయిర్ మోషన్ లోకి వస్తుంది. సో ఇది ప్రైమరీ కాజ్ ఎయిర్ మోషన్ కి. సో ఎయిర్ ఎలా మూవ్ అవుతుంది అంటే హై ప్రెజర్ టు లో ప్రెజర్ కి మూవ్ అవుతుంది. సో ఇది ఎయిర్ ప్రెజర్ వల్ల జరిగేది. అండ్ నెక్స్ట్, వర్టికల్ వేరియేషన్ ఆఫ్ ప్రెజర్. సో వర్టికల్ గా ఇలా చూసుకుంటే వర్టికల్ వేరియేషన్ ఆఫ్ ప్రెజర్ ఎలా వేరియేషన్ ఉంటుంది? ఇన్ ద లోవర్ అట్మాస్ఫియర్ అంటే ట్రోపోస్ఫియర్. సో ఇన్ ద లోవర్ అట్మాస్ఫియర్ ద ప్రెజర్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ విత్ ద హైట్. అంటే హైట్ పెరుగుతున్న కొద్దీ ప్రెజర్ తగ్గిపోతాయి. ఓకే, ర్యాపిడ్ గా. అండ్ ద డిక్రీజ్ అమౌంట్స్ టు అబౌట్ 1 MB millibar ఫర్ ఈచ్ 10 మీటర్ ఇంక్రీజ్ ఇన్ ఎలివేషన్. సో 1 MB వరకు తగ్గిపోతుంది ప్రతి 10 మీటర్స్ కి. ఇట్ డస్ నాట్ ఆల్వేస్ డిక్రీజ్ ఎట్ ద సేమ్ రేట్. అంటే ప్రతిసారి ఇదే రేట్ లో డిక్రీజ్ అవ్వదు. ఓకే, అండ్ అక్కడ ఉన్న ప్లేస్, హైట్, టెంపరేచర్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అందువల్ల సేమ్ రేట్ లో ఉండదు ఎప్పుడు కూడా. In table 9.5 or 9.1 gives the average pressure and temperature at selected levels of elevation for standard atmosphere. Okay. So standard pressure and temperature at selected levels లో temperature and pressure standards ఉన్నాయి. సో లెవెల్ చూసుకుంటే సీ లెవెల్ 1 కిలోమీటర్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్. సో ఇలా రైజ్ అవుతున్నాం పైకి మనం 10 కిలోమీటర్స్ వరకు. ప్రెజర్ ఎలా ఉంది MBs లో? సో సీ లెవెల్ చూసుకుంటే 1013.25 అండ్ 1 kmకి వెళ్తే 819.76. అలాగే ఇక్కడ టెంపరేచర్ చూసుకోండి 15.2, 8.7 మైనస్ లోకి వెళ్ళిపోయింది, తగ్గిపోయింది. సో మనం పైకి వెళ్తున్న కొద్దీ ట్రోపోస్ఫియర్ లో టెంపరేచర్ ఏమవుద్ది? తగ్గిపోద్ది. అలాగే ప్రెజర్ కూడా చూడండి 800 ఉంది, 500 ఉంది, 200 ఉంది. అంటే ప్రెజర్ కూడా అలా తగ్గిపోయింది. సో పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అండ్ ప్రెజర్ తగ్గిపోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ద వెర్టికల్ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఈజ్ మచ్ లార్జర్ దెన్ దట్ ఆఫ్ ద హారిజంటల్ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. సో ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇక్కడ చూడండి. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అంటే ప్రెజర్ వల్ల క్రియేట్ అయ్యే ఈ ప్రెజర్ డిఫరెన్స్ ఉన్నాయి కదా, హై ప్రెజర్ అండ్ లో ప్రెజర్. ఈ డిఫరెన్సెస్ వల్ల క్రియేట్ అయ్యే ఒక ఫోర్స్ అనమాట. సో ఈ ఫోర్స్ వల్లే ఎయిర్ అనేది మూవ్మెంట్ అవుద్ది. ఎయిర్ మూవ్మెంట్ కి రీజనే ఈ ఫోర్స్, ఈ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. ఎందుకు వచ్చింది? ఈ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల వచ్చేది ఈ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. ఓకే, వర్టికల్ ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఇలా పైకి వెళ్తున్న కొద్దీ.
vertical pressure gradient is much larger than that of the horizontal pressure gradient. అంటే మనం ఇలా చూసుకుంటే అంటే ఈ ప్లేస్ ఇవి ప్లేసెస్ ఇలా ఉన్నాయి హారిజంటల్ ఇలా, కానీ వెర్టికల్ గా చూసుకుంటే ఇలా వెళ్తుంటే సో డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే వర్టికల్ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఈజ్ మచ్ లార్జర్. సో ఇలా వెళ్ళేది ఎక్కువ ఉంటుంది, ఇది హై ఉంటుంది. సో ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇక్కడ అంటే మెయిన్ రీజన్ అన్నమాట, ఈ మూవ్మెంట్ కి మెయిన్ రీజనల్ ఫోర్స్ ఇది. ఎందువల్ల క్రియేట్ అయింది? ప్రెజర్ డిఫరెన్స్ వల్ల క్రియేట్ అయిన ఒక ఫోర్స్. ఈ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ వల్లే, ఈ ఫోర్స్ వల్లే ఇక్కడ మూవ్మెంట్ జరుగుద్ది. ఇది ఎక్కడ డిఫరెన్స్ ఉంది చూడండి, వెర్టికల్ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఈజ్ మచ్ లార్జర్ దెన్ ద హారిజంటల్ ప్రెజర్ గ్రేడియంట్. హారిజంటల్ గా చూసుకునే కంటే వెర్టికల్ గా అయితే ఈ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ హై ప్రెజర్ ఉంటే సో హై ప్రెజర్ అలా డిఫరెన్సెస్ వెంటనే డిఫరెన్స్ వచ్చేస్తాయి. కానీ ఇలా చూసుకుంటే అంత డిఫరెన్సెస్ ఉండవు. ఓకే, ఇక్కడ హై ప్రెజర్ ఉంటే ఇక్కడ లో ప్రెజర్ ఉండొచ్చు, బట్ ఇక్కడ అలా కాకుండా కొంచెం ప్రెజర్ డిఫరెన్స్ ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, సో హారిజంటల్ గా సర్ఫేస్ పైన ఒక ఏరియా ఉంటే ఇది మొత్తం అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, సో ఎయిర్ అంతా ఉంటుంది. బట్ ఇక్కడికి పెద్ద డిఫరెన్సెస్ ఉండవు, ఎందుకంటే సేమ్ టెంపరేచర్ ఒకేలా పడుతుంది. ఇక్కడ అంత డిఫరెన్స్ ఒకటే. బట్ ఇలా మనం చూసుకునేటప్పుడు హైట్ పెరుగుతుంది కాబట్టి చాలా ఎఫెక్ట్స్ వస్తాయి ఇక్కడ, ఎందుకంటే గ్రావిటీ తగ్గిపోద్ది, హైట్ పెరుగుతుంటే టెంపరేచర్ తగ్గిపోద్ది, అండ్ ప్రెజర్ కూడా అలా తగ్గిపోద్ది. ఓకే, అండ్ వీటి యొక్క డెన్సిటీ కూడా తగ్గిపోద్ది. అందువల్ల ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ వస్తాయి, ఇక్కడ అంత డిఫరెన్సెస్ రావు. సో ఇక్కడ ఎప్పుడైతే ప్రెజర్ డిఫరెన్సెస్ ఈ డైరెక్షన్ లో పెద్దగా లేవు, కానీ ఈ డైరెక్షన్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ డైరెక్షన్ లో వెర్టికల్ డైరెక్షన్ లో ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అయినా బట్ ఇట్ ఈస్ జనరల్లీ బ్యాలెన్స్డ్ బై ద నియర్లీ ఈక్వల్ బట్ ఆపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇలా ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? ఫాస్ట్ గా ఎయిర్ మూవ్మెంట్ ఉండాలి, అది మనకు తెలియాలి. కానీ అలా మనకు పైకి అంత ఫాస్ట్ మూవ్మెంట్ మనకు తెలియదు. సో విండ్ మూవ్మెంట్ మనకు తెలుస్తుంది, కానీ ఈ మూవ్మెంట్ మనకు తెలియదు, ఎందుకంటే ఆపోజిట్ గ్రావిటేషన్ ఫోర్స్. సో ఈ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇలా ఉంటే కానీ గ్రావిటేషన్ ఫోర్స్ ఇలా ఉంటుంది కదా, సో రిటర్న్ అది లాగుతుంది. సో గ్రావిటేషన్ ఫోర్స్ దాని వల్ల మనం ఈ పైకి వెళ్లే మూవ్మెంట్ మనకంతా తెలియదు. సో బ్యాలెన్స్ అయిపోతుంది ఇక్కడ. లేదంటే ఇంత ఎక్కువ డిఫరెన్స్ ఉండడం వల్ల, అంటే దీనికంటే దీని డిఫరెన్స్ ఎక్కువ, సో ప్రెజర్ డిఫరెన్స్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుంది. ఓకే, చేంజ్ అవుతుంది, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల మూవ్మెంట్ ఉంటుంది ఫాస్ట్ గా. కానీ అది మనం ఫీల్ అవ్వమంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, హెన్స్ వీ డూ నాట్ ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్ విండ్, అప్వర్డ్ విండ్స్ మనం ఫీల్ అవ్వం. ఓకే, నెక్స్ట్ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెజర్. సో ప్రెజర్ హారిజంటల్ గా ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది? స్మాల్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెజర్ ఆర్ హైలీ సిగ్నిఫికెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విండ్ డైరెక్షన్ అండ్ వెలాసిటీ. సో స్మాల్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెజర్ లో స్మాల్ డిఫరెన్సెస్ అనేవి హైలీ సిగ్నిఫికెంట్ ఇన్ విండ్ డైరెక్షన్ అండ్ వెలాసిటీకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చిన్న డిఫరెన్స్ వచ్చినా సరే మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి సో విండ్ డైరెక్షన్ అండ్ వెలాసిటీస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెజర్ ఈ స్టడీడ్ బై డ్రాయింగ్ ఐసోబార్స్ అట్ కాన్స్టెంట్ లెవెల్స్. సో హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మనం ఎలా స్టడీ చేస్తామంటే ఐసోబార్స్ తో. ఐసోబార్స్ ఆర్ లైన్స్ కనెక్టింగ్ ప్లేసెస్ హ్యావింగ్ ఈక్వల్ ప్రెజర్. సో ఈక్వల్ ప్రెజర్ ఉన్న ప్లేసెస్ అన్ని కనెక్ట్ చేస్తూ వెళ్తే ఫామ్ అయ్యేవి ఐసోబార్స్ ప్రెజర్. ఓకే, సో ప్రెజర్ ఈక్వల్ ప్రెజర్ ఉంటాయి, సో అవి ఐసోబార్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి లో ప్రెజర్ ఉంది 1014 MB, ఇక్కడ హై ప్రెజర్ ఉంది. సో దీంతో పోలిస్తే ఇది హై కదా. అలాగే ఇక్కడ 1020 MB, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 14 ఉంది. అంటే హై నుంచి లో ఇలా మూవ్మెంట్ ఉంటుంది, రైట్? హై నుంచి లో ఇలా మూవ్మెంట్స్ వస్తాయి. ఓకే, హై నుంచి లోకి ఎప్పుడు కూడా మూవ్మెంట్ ఉంటుంది. ఓకే, లో ప్రెజర్ అండ్ హై ప్రెజర్స్ ఇలా వస్తాయి. సో ఇది ఇలా హారిజంటల్ గా డిస్ట్రిబ్యూట్ అయినాయి. హారిజంటల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లో ఉన్నాయి, హైట్ లో మనం మాట్లాడడం లేదు, ప్లేసెస్ డిఫరెన్స్. ఓకే, సో ఐసోబార్ సైడ్ కి సేమ్ ప్రెజర్ ఉన్న ప్లేసెస్ అన్నిటిని మెజర్ చేసేది ఐసోబార్స్. ఓకే, సో ఈ లైన్స్ జాయిన్ చేసే ఈ లైన్స్ ఏంటి? ఐసోబార్స్. సో ఐసోబార్స్ అంటే ప్రెజర్, సేమ్ ప్రెజర్ ఉన్న లైన్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ altitude on pressure, it is measured at any station after being recorded to sea level for so reduce it to sea level purpose of comparison. సో కంపేర్ చేయడం కోసం ఏం చేస్తారంటే సో ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హైట్ ఒకేలాగా ఉండదు ల్యాండ్, సో డిఫరెన్సెస్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, ప్లెయిన్ ప్లాట్యూస్ ఏవైనా ఉండొచ్చు. సో ఆ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సీ లెవెల్ తో కంపేర్ చేసుకుంటాం. సీ లెవెల్ కి రెడ్యూస్ చేసేసి
ప్రెజర్ ని కంపేర్ చేసేసుకుంటాం మనం. ఓకే, ప్రెజర్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఓకే, ద సీ లెవెల్ ప్రెజర్ distribution is shown in the weather maps. Figure 9.1 shows the pattern of isobars corresponding to pressure systems. Low pressure system is enclosed by one or more isobars with the lowest pressure in the center. High pressure system is also enclosed by one or more isobars with highest pressure in the center. సో ఫిగర్ 9.1 చూపిస్తుంది, ఇది ప్రెజర్ సిస్టమ్స్. సో లో ప్రెజర్ సిస్టమ్, దాని చుట్టూ దానికంటే హై ప్రెజర్ సిస్టమ్, దానికంటే హై ప్రెజర్ సిస్టమ్స్ ఇలా ఎన్క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఓకే, హై ప్రెజర్ సిస్టమ్ చుట్టూ ఇంకో హై ప్రెజర్ సిస్టమ్ అలా ఉంటాయి. ఓకే, సో ఈ లైన్స్ అనేవి ఐసోబార్స్. ఓకే, హై ప్రెజర్ ఇక్కడ సెంటర్ లో, ఇక్కడ హై ప్రెజర్ ఉంది. సో ఇది హైయెస్ట్ ప్రెజర్, దీనికంటే కొంచెం తగ్గుతుంది ప్రెజర్. ఓకే, ఇక్కడ ఇది లో ప్రెజర్, ఇక్కడ ప్రెజర్ పెరుగుతుంది. ఓకే, సో ఇలా ఇవన్నీ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి ఐసోబార్స్, అంటే సేమ్ టెంపరేచర్, సేమ్ ప్రెజర్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీ లెవెల్ ప్రెజర్. ద వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీ లెవెల్ ప్రెజర్ ఇన్ జనవరి అండ్ జూలై హ్యాస్ బీన్ షోన్ ఇన్ ద ఫిగర్స్ 9.2 అండ్ 9.3 లో సీ లెవెల్ ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది చూడండి. సో జనవరి అండ్ జూలై, నియర్ ద ఈక్వేటర్ ద సీ లెవెల్ ప్రెజర్ ఈజ్ లో అండ్ ద ఏరియా ఈజ్ నోన్ యాజ్ ఈక్వటోరియల్ లో. ఓకే, సో ఇక్కడ చూడండి, నియర్ ద ఈక్వేటర్, ఈక్వేటర్ దగ్గర సీ లెవెల్ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ద ఏరియా ఈజ్ నౌన్ యాజ్ ఈక్వటోరియల్ లో, దాన్ని ఈక్వటోరియల్ లో అంటాం. అంటే ఎర్త్ కదా, ఈక్వేటర్ ఏరియా ఏమంటామంటే ఇక్కడ ఈక్వటోరియల్ లో. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈక్వటోరియల్ లో. ఇంకా డీప్ గా నేర్చుకుంటాం, చూద్దాం. సో అలాంగ్ 30 degrees north and 30 degrees south are found at the high pressure areas known as subtropical highs. 30 degrees to 30 degrees south లో. సో ఇలా ఇవి. ఓకే, ఈ లైన్స్ ఇక్కడ ఏం చేస్తాం చూడండి, హై ప్రెజర్ ఉంటాయి. సో అందువల్ల వీటిని సబ్ ట్రాపికల్ హైస్ అంటాం. ట్రాపికల్ కాదు, సబ్ ట్రాపికల్ హైస్. సబ్ ట్రాపికల్ హై అంటే ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ ఈక్వటోరియల్ లో అంటే లో ప్రెజర్ బెల్ట్స్ ఇవి. ఓకే, ఫర్దర్ పోల్ వర్డ్స్ along 60 north and 60 south, the low pressure belts are termed as subpolar lows. 60 లో ఇక్కడ ఒకటి నార్త్ లో అండ్ సౌత్ లో చూసుకుంటే ఇవి సబ్ పోలార్ లోస్. మళ్ళీ ఇవి సబ్ పోలార్ లో, ఇది కూడా సబ్ పోలార్ లో. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంకా డీప్ గా వెళ్తాం. నియర్ ద పోల్స్ ద ప్రెజర్ ఈజ్ హై అండ్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ ద పోలార్ హై. పోల్స్ దగ్గర చూసుకుంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, పోలార్ ఏరియా. సో వీటిని పోలార్ హైస్ అంటాం. ఓకే, ఈక్వేటర్ దగ్గర లో ప్రెజర్ ఉంటుంది, ఈక్వటోరియల్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ ట్రాపికల్ ఏరియాస్, ఇవి సబ్ ట్రాపికల్ ఏరియాస్, ఇక్కడ హై ప్రెజర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లో ప్రెజర్, అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి పోల్స్ దగ్గరికి వెళ్తే హై ప్రెజర్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈక్వేటర్ లో ప్రెజర్, సబ్ ట్రాపికల్ ఏరియాస్, సబ్ పోలార్ ఏరియాస్, పోలార్ ఏరియాస్. ఓకే, ఇది హై ప్రెజర్, ఇది లో ప్రెజర్, ఇది హై ప్రెజర్, ఇవి లో ప్రెజర్. సో ఇలా ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా లో ప్రెజర్, పోలార్, హై ప్రెజర్. సో ఈ బెల్ట్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా జరుగుతున్నాయో చెప్పుకుందాం. సో ఈ చాప్టర్ లోనే ఉంటాయి అన్ని కూడా. ఓకే, అండ్ దీస్ ప్రెజర్ బెల్ట్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అండ్ ఇవి పర్మనెంట్ కావు. అంటే ఇలానే ఈక్వేటర్ దగ్గర ఇలానే ఉంటాయి అంటే కాదు, ఇవి షిఫ్ట్ అవుతాయి. అపరెంట్ మూవ్మెంట్ ఆఫ్ ద సన్ మూవ్మెంట్ ఉంటే ఇవి కూడా సన్ తో పాటుగా మూవ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇన్సోలేషన్ బట్టే ఏదైనా చేంజ్ అవ్వాలి. సో అక్కడ హీట్ పడితే అక్కడ ఎయిర్ మూవ్మెంట్ జరుగుతుంది, హీట్ అవ్వడం, ఎక్స్పాండ్ అవ్వడం, మూవ్మెంట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ప్రెజర్ డిఫరెన్సెస్ వస్తాయి కదా. అందువల్ల సన్ మూవ్మెంట్ తో పాటుగా ఈ ప్రెజర్ బెల్ట్స్ కూడా మూవ్మెంట్ ఉంటుంది. ఓకే, అందువల్ల ఇవి పర్మనెంట్ కాదు. సో నాట్ పర్మనెంట్ ఇన్ నేచర్, దే ఆసిలేట్ విత్ ద అపరెంట్ మూవ్మెంట్ ఆఫ్ ద సన్. సో సన్ మూవ్ అవుతుంటే ఇవి కూడా అలానే మూవ్ అవుతాయి. ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఇన్ వింటర్ దే మూవ్ సౌత్ వర్డ్స్ అండ్ ఇన్ ద సమ్మర్ నార్త్ వర్డ్స్. సో ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఇన్ వింటర్, సో నార్థన్ హెమిస్ఫియర్ లో వింటర్ టైంలో దే మూవ్ సౌత్ వర్డ్ మూవ్ అయిపోతాయి. అలాగే అండ్ ఇన్ ద సమ్మర్ నార్త్ వర్డ్ మూవ్ అవుతాయి ఇవి. ఓకే, ప్రెజర్ బెల్ట్స్ అనేవి మూవ్ అయిపోతాయి. ఓకే, సో ఇది జనవరి మ్యాప్ చూడండి. ఇక్కడ ITCZ ఉంది, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్.
ఇదే ఈక్వటోరియల్ లో జోన్ ఇదేని. ఇక్కడ చూడండి హైస్, ఇక్కడ లోస్. సో లో ప్రెజర్ ఉంది, ఇక్కడ లో ప్రెజర్, హై ప్రెజర్, హై ప్రెజర్, హై ప్రెజర్, హై ప్రెజర్. ఓకే, ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ ఐసోబార్స్. ఓకే, ఇలా వచ్చింది చూడండి ఐసోబార్స్ ఇవన్నీ కూడా. జూలైలో సో ఐటీసీజెడ్ ఇలా వెళ్ళి ఉంది ఐటీసీజెడ్. అండ్ హై ప్రెజర్, హై ప్రెజర్, హై ప్రెజర్ ఏరియా, హై ప్రెజర్ ఏరియా. ఇక్కడ లో ప్రెజర్ ఉంది చూడండి, హై ప్రెజర్, హై ప్రెజర్. ఇలా ఐసోబార్స్ ఇలా మూవ్మెంట్ ఉన్నాయి కూడా, ఇదంతా హై ప్రెజర్. ఓకే, ఇలా వెళ్ళింది ఐసోబార్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఇది జూలై. అండ్ నెక్స్ట్, ఫోర్సెస్ అఫెక్టింగ్ ద వెలాసిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద విండ్. విండ్ యొక్క వెలాసిటీని, డైరెక్షన్ ని ఏవి ఎఫెక్ట్ చేస్తాయి? ఓకే, యూ ఆల్రెడీ నో దట్ ద ఎయిర్ is set in motion is due to the difference in the atmospheric pressure. సో ఎయిర్ ఎప్పుడైతే మూవ్మెంట్ జరుగుతుందో దానికి రీజన్ ఏంటి? అట్మాస్ఫియరిక్ ప్రెజర్, రైట్? ద ఎయిర్ ఇన్ మోషన్ ఈజ్ కాల్డ్ విండ్. సో దాన్ని విండ్ అని అంటాం మనం. ద విండ్ బ్లోస్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. సో ఇది కూడా తెలుసు, విండ్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి వెళ్తుంది. ద విండ్ అట్ ద సర్ఫేస్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చింది చూడండి. సో వెలాసిటీ అండ్ డైరెక్షన్ ని ఎఫెక్ట్ చేసేవి, ఈ విండ్ యొక్క డైరెక్షన్ ని, వెలాసిటీని చేంజ్ చేసేవి ఏవి? ఏది ఎఫెక్ట్ చేస్తుంది ఇక్కడ? ఫ్రిక్షనల్ ఫోర్స్. సో సర్ఫేస్ పైన మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్, ట్రీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. సో విండ్ అంత ఈజీగా మూవ్ అవ్వదు. సో ఇవన్నీ అడ్డుపడతాయి దానికి, రైట్? సో ఇవన్నీ అడ్డుపడతాయి కదా, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. అండ్ ఇన్ అడిషన్, రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆల్సో ఎఫెక్ట్స్ ద విండ్ మూమెంట్. ఎర్త్ యొక్క రొటేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది విండ్ మూమెంట్ ని. అండ్ ద ఫోర్స్ ఎక్సెప్ట్ బై ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ నోన్ యాజ్ కొరియాలిస్ ఫోర్స్. సో ఎర్త్ మూమెంట్ వల్ల, ఎర్త్ రొటేషన్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది కదా ఈ విండ్ మూమెంట్ పైన. సో దాన్ని ఏమంటామంటే కొరియాలిస్ ఫోర్స్ అంటాం. సో ఎర్త్ నుంచి వచ్చేది ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ రొటేషన్ వల్ల వచ్చే ఫోర్స్ ఏంటి? కొరియాలిస్ ఫోర్స్. దీని ఎఫెక్ట్ కూడా ఉంటుంది దీనిపైన. ఓకే, ఇది సెకండ్ వన్. అండ్ నెక్స్ట్, thus the horizontal winds near the earth surface respond to combined effect of three forces. సో హారిజెంటల్ విండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవి ఈ హారిజెంటల్ విండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో నియర్ ద సర్ఫేస్, సర్ఫేస్ దగ్గర రెస్పాండ్ టు ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ త్రీ ఫోర్సెస్ వల్ల జరుగుతాయి. సో ద ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఒకటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఉంటుంది, ప్రెజర్, హై ప్రెజర్ అండ్ లో ప్రెజర్ క్రియేట్ అవడం వల్ల జరిగేది. ఓకే, సో ఇది 1, ఇది 2, ఇది 3, ఈ 3 యొక్క కాంబినేషన్. సో ప్రెజర్ గ్రేడియంట్, ఫ్రిక్షనల్ ఫోర్స్, కొరియాలిస్ ఫోర్స్, టోటల్ గా ఈ 3. అండ్ ఇన్ ఎడిషన్, గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ యాజ్ డౌన్వర్డ్. సో వీటితో పాటుగా గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. సో ఇవి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వెలాసిటీ అండ్ డైరెక్షన్. విండ్ డైరెక్షన్ చేంజ్ చేస్తాయి, వెలాసిటీని కూడా చేంజ్ చేస్తాయి ఇవి. సో డీటెయిల్ గా చూద్దాం. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. ద డిఫరెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్రొడ్యూసెస్ ఎ ఫోర్స్. సో అట్మాస్ఫియర్ లో ప్రెజర్ డిఫరెన్స్, హై ప్రెజర్ ఉంది, ఒక దగ్గర లో ప్రెజర్ ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ ఉంది కదా, హై ప్రెజర్ లో ప్రెజర్ డిఫరెన్స్ ఉంది కదా, దానివల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఒక ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది, అదే ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ ఈజ్ ద ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్, ప్రెజర్ యొక్క చేంజ్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ అయితే ఉంది కదా, దీని మధ్య చేంజ్, ప్రెజర్ చేంజ్ ఎంత ఉంది, సో అదే ప్రెజర్ గ్రేడియంట్. The pressure gradient is strong where the isobars are close to each other and is weak where the isobars are apart. సో ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అంటే ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది, ఇది విండ్ మూవ్మెంట్ కి రీజన్. ఓకే, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ప్రెజర్ లో డిఫరెన్సెస్ వస్తాయి కదా, అది ప్రెజర్ గ్రేడియంట్. దానివల్ల క్రియేట్ అయ్యేది ఫోర్స్, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. ఇదే మూవ్మెంట్ కి కారణం. ఇక్కడ క్లియర్ ఉండండి. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఈ స్ట్రాంగ్ వేర్ ఐసోబార్స్ ఆర్ క్లోజ్. ఐసోబార్స్ అనేవి క్లోజ్ గా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎందుకు చూడండి. సో ఐసోబార్స్ ఇలా వేసామనుకుంటుంది చూద్దాం. సో ప్రెజర్ 1, 2, 3, 4, 5 ఇలా ఉన్నాయి. ఇంకో కండిషన్ చూద్దాం. ఇది 1 అయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే ప్రెజర్ డిఫరెన్సెస్ పెద్దగా లేవు. ఓకే, కానీ ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ చాలా దగ్గరగా ప్రెజర్ డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ 1 to 2 మనం వెళ్తే ఇదే ప్లేస్ లో 5 వచ్చేసింది డిఫరెన్స్.
అంటే ఇక్కడికి ప్రెజర్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, 5 వరకు వచ్చింది. ఇక్కడ జస్ట్ 2. ఇదే చూడండి, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఈ స్ట్రాంగ్ వేర్ ఐసోబార్స్ ఆర్ క్లోజ్, అంటే దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ దేని వల్ల అవుతుంది? ప్రెజర్ లో డిఫరెన్సెస్ వల్ల. అంటే ఎంత ఎక్కువ ప్రెజర్ డిఫరెన్స్ ఉంటే అంత ఎక్కువగా ఫోర్స్ ఉంటుంది దీనికి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ కదా ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది, అంటే ఇక్కడ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే దీని అర్థం. ఓకే, అండ్ టు ఈచ్ అదర్ అండ్ వీక్ వేర్ ద ఐసోబార్స్ ఆర్ అపార్ట్. సో దూరంగా ఉన్నాయి ఐసోబార్స్, అంటే ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ ఉంటే ఎక్కువ డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది, అంటే ఇంత డిఫరెన్స్ ఉంది వీటికి, అంటే ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఓకే, ఐ థింక్ క్లియర్ అయిపోయి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇట్ ఎఫెక్ట్స్ ద స్పీడ్ ఆఫ్ ద విండ్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ విండ్ స్పీడ్ ఎఫెక్ట్ చేస్తుంది. It is greatest at the surface and its influence generally extended up to an elevation of 1 to 3 kilometers over the sea surface. The friction is minimal. Okay. Affects the speed, wind speed తగ్గిస్తుంది. And it is greatest at the surface. So surface పైన ఎక్కువ ఉంటుంది ఫ్రిక్షనల్ ఫోర్స్, ఎందుకంటే సర్ఫేస్ పైన రిలీఫ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ జనరల్లీ ఎక్స్టెండ్ అప్ టు ఎలివేషన్ ఆఫ్ 1 to 3 kilometers వరకు దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లైక్ మౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అందువల్ల సర్ఫేస్ పైన ఎక్కువ ఉంటుంది. ఓవర్ ద సీ ఫ్రిక్షనల్ ఫోర్స్ మినిమం. సో సీ అంటే జస్ట్ కంటిన్యూస్ వాటర్ అలానే ఉంటుంది కదా, సో దానివల్ల ఇక్కడ అడ్డుగా ఏముండదు, అందువల్ల అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువ. ఓకే, వాటర్ పైన తక్కువ. ఓకే, అండ్ నెక్స్ట్ కోరియాలిస్ ఫోర్స్. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అబౌట్ ఇట్స్ యాక్సెస్ ఎఫెక్ట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్. సో ఎర్త్ యాక్సెస్ చుట్టూ తిరుగుతుంది, రైట్? దీనివల్ల ఇది కూడా విండ్ డైరెక్షన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దిస్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ కోరియాలిస్ ఫోర్స్ ఆఫ్టర్ ద ఫ్రెంచ్ ఫిజిస్ట్ హూ డిస్క్రైబ్ ఇట్ ఇన్ 1844 లో డిస్క్రైబ్ చేశారు. దీన్ని కోరియాలిస్ ఫోర్స్ అంటాం. ఓకే, దేని వల్ల కాజ్ అవుతుంది? యాక్సెస్ ఎఫెక్ట్. సో ఎర్త్ తన యాక్సెస్ చుట్టూ తిరగడం వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ ఈ కోరియాలిస్ ఫోర్స్. ఓకే, ఇమాజినరీ ఫోర్స్ ఇది. ఓకే, అండ్ ఇట్ డిఫ్లెక్ట్స్ ద విండ్ టు ద రైట్ డైరెక్షన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, deflects the wind to the right direction in the northern hemisphere. So each and every point చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, లేదంటే ఏం అర్థం కాదు క్లైమటాలజీ. క్లియర్ గా ఉండండి. ఇట్ డిఫెక్ట్స్ ద విండ్, కొరియాలిస్ ఫోర్స్ ఎఫెక్ట్ చేస్తుంది. డిఫెక్ట్స్ ద విండ్, విండ్ డైరెక్షన్ మార్చేస్తుంది కొరియాలిస్ ఫోర్స్ అనేది. రైట్ డైరెక్షన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఎర్త్ కదా, ఈక్వేటర్, నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. చాలా క్లియర్ ఉండండి. రిఫ్లెక్ట్స్ విండ్ రైట్ డైరెక్షన్. ఇలా వెళ్తుంది అనుకోండి విండ్ ఈ డైరెక్షన్ నుంచి అటు. ఓకే, ఇలా వెళ్తే రైట్ సైడ్ కి రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే ఇలా. సో ఆల్రెడీ మీరు ఇమేజెస్ చూసుంటారు, ఈ లైన్స్ కర్వ్ అయ్యి వెళ్ళి ఉంటాయి. అవి అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ రావాలి మీకు. ఓకే, రైట్ డైరెక్షన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ లోకి రైట్ డైరెక్షన్. సో ఇలా వెళ్లాల్సిన విండ్ ఇలా తిరిగిపోతుంది. ఓకే, అండ్ టు ద లెఫ్ట్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. సదర్న్ హెమిస్ఫియర్ లో అయితే లెఫ్ట్ కి తిరిగిపోతుంది, అంటే ఇలా వెళ్తుంటే ఇలా ఇటు సైడ్ తిరిగిపోతుంది. యాక్చువల్ గా ఇలా రావాలి, కొరియాలిస్ ఫోర్స్ వల్ల ఇలా తిరిగిపోతుంది. అండ్ ఇక్కడ పాయింట్ చూడండి, ద డిఫ్లెక్షన్ ఈజ్ మోర్ వెన్ ద విండ్ వెలాసిటీ ఈజ్ హై. సో విండ్ వెలాసిటీ, విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటే డిఫ్లెక్షన్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. ఓకే, ద కొరియాలిస్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ లెఫ్ట్ సదర్న్ హెమిస్ఫియర్ కదా, లెఫ్ట్ అన్నాను నేను, లెఫ్ట్ అన్నాను, కానీ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. కానీ అలా కాదు, విండ్ డైరెక్షన్ ఉంది కదా, విండ్ ఎలా వస్తుంది కదా, మనం దాంతోనే చూడాలి. సదర్న్ హెమిస్ఫియర్ లో ఇలా కూడా విండ్ వెళ్ళొచ్చు కదా, ఇటు నుంచి అటు కూడా విండ్ వెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ అంటే ఇలా వెళ్ళిపోవాలి. అదే ఇటు నుంచి ఇటు వస్తుంటే ఇక్కడ లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళిపోద్ది. ఆ విండ్ డైరెక్షన్ లో మనం చూసుకోవాలి, కానీ మన డైరెక్షన్ కాదు. ఓకే, క్లియర్. సో అందువల్ల డిఫరెంట్ డైరెక్షన్స్ కనిపిస్తాయి మనకి. ఇమేజెస్ ఎక్కడైనా మీరు చూసుంటే డిఫరెంట్ డైరెక్షన్స్ కనిపిస్తాయి, ఇక్కడ కూడా ఉంది, చూద్దాం. సో చాలా క్లియర్ ఉండండి, కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల డిఫ్లెక్షన్ జరుగుతుంది. నార్త్ లో అయితే రైట్ సైడ్, సౌత్ లో అయితే లెఫ్ట్ సైడ్ కావాలి. అది కూడా ఎలా, మనకు కాదు, విండ్ వెళ్తుంటే విండ్ నే మనం చూసుకోవాలి. సో విండ్ ఇలా వస్తుంది కదా, దాని డైరెక్షన్ ఏది ఇది,
అంటే మనము ఆ పొజిషన్ లో అలా వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇలా వెళ్ళిపోతుంది, రైట్. అదే ఇలా వెళ్తుంటే సౌత్ కాబట్టి ఇలా వెళ్తుంది అంటే దీనికి లెఫ్ట్ ఏది ఇది. ఓకే, సో ఇది క్లియర్ ఉండాలి ఈ పాయింట్స్. ఓకే, సో అప్పుడు ఇమేజ్ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి కొరియాలిస్ ఫోర్స్, ఓకే, డిఫ్లెక్షన్ ఆఫ్ ఈజ్ విండ్ వన్ ద వెలాసిటీ, విండ్ వెలాసిటీ హై, విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటే డిఫ్లెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే కొరియాలిస్ ఫోర్స్ is directly proportional to the angle of latitude. So directly proportional. Coriolis force directly proportional to angle of latitudes. So latitude angle అంటే మనం పోల్స్ నుంచి, ఓకే, ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపు వెళ్తుంటే ఇట్ ఈస్ మాక్సిమం అట్ ద పోల్స్. పోల్స్ దగ్గరికి పెరిగిపోతుంది అంటే లాటిట్యూడ్స్ పెరుగుతున్నాయి. అందువల్ల ఇక్కడ ఏంటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇది పెరుగుతుంటే ఇది కూడా పెరిగిపోతుంది. సో మనం పోల్స్ వైపు వెళ్తే ఇక్కడ కొరియాలిస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆబ్సెంట్ అట్ ఈక్వేటర్ దగ్గర కొరియాలిస్ ఫోర్స్ ఉండదు, ఎందుకంటే ఈ సౌత్ వర్డ్ నార్త్ వర్డ్ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి, ఇక్కడ ఉండదు. ఓకే, మాక్సిమం కొరియాలిస్ ఫోర్స్ మాక్సిమం అట్ పోల్స్, గుర్తుపెట్టుకోండి, పోల్స్ దగ్గర కొరియాలిస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. కొరియాలిస్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాంగిల్ ఆఫ్ ద లాటిట్యూడ్. ఓకే, అందువల్ల ఇక్కడ ఏంటి పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ Coriolis force acts perpendicular to the pressure gradient force. Okay. So pressure gradient force ఎలా ఉంటే, సో ఇక్కడ హై ప్రెజర్ ఉంది, లో ప్రెజర్ ఉంది అనుకుంటే, సో ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎలా ఉంటే, ఎలా వెళ్తే పెర్పెండిక్యులర్ టు ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్. కొరియాలిస్ ఫోర్స్ అనేది దీనికి పెర్పెండిక్యులర్ ఉంటుంది, అంటే ఇలా ఉంటాయి రెండు. ద ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద ఐసోబార్. ఐసోబార్స్ ఇలా ఉంటాయి కదా, అంటే ఇక్కడ లో ఉంది, ఇక్కడ హై ఉంది, ఇలా కదా క్రియేట్ అవుద్ది. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇలా క్రియేట్ అవుతుంది, హై నుంచి లోకి వెళ్ళాలి ఇది, సో ఇలా క్రియేట్ అవుతుంది. అందువల్ల ఇది పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఐసోబార్స్ ఎలా ఉన్నాయి కాబట్టి వాటికి పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఓకే, క్లియర్, రైట్. అండ్ ద హైయర్ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, ద మోర్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద విండ్ అండ్ ద లార్జర్ ఈస్ ద డిఫ్లెక్షన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్. సో ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే, ఎక్కువైతే, సో హైయర్ ద ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, ద మోర్ ద వెలాసిటీ. సో ఫోర్స్ అంటే ఏంటి, ఏ ఫోర్స్ ఇది, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అంటే దీని మూవ్మెంట్ కి కారణమైన ఫోర్స్ ఇదే కదా. సో ఈ ఫోర్స్ ఎక్కువ అయిందంటే అర్థం ఏంటి, విండ్ వెలాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది, విండ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ద లార్జర్ ఈజ్ ద డిఫ్లెక్షన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్. ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం, ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద విండ్ ఈజ్ మోర్ వెన్ ద విండ్ వెలాసిటీ ఈజ్ హై. విండ్ వెలాసిటీ ఎక్కువైతే డిఫ్లెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అదే ఉంది. ద లార్జర్ ఈజ్ ద డిఫ్లెక్షన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్. సో డైరెక్షన్ ఆఫ్ విండ్ కూడా డిఫ్లెక్షన్ ఉంటుంది. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎక్కువైతే వెలాసిటీ ఎక్కువ అవుతుంది, వెలాసిటీ ఎక్కువైతే డిఫ్లెక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్ ఆపరేటింగ్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇన్ ద లో ప్రెజర్ ఏరియాస్, ద విండ్ బ్లోస్ అరౌండ్ ఇట్. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్ ఆపరేటింగ్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, సో ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అండ్ కొరియాలిస్ ఫోర్స్ పెర్పెండిక్యులర్ గా వర్క్ చేస్తున్నాయి. ఓకే, ఐసోబార్స్ ఉన్నాయి, ఐసోబార్స్ హై ప్రెజర్ అండ్ లో ప్రెజర్. ఐసోబార్స్ కి పీజీఎఫ్ అనేది ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అనేది పెర్పెండిక్యులర్ ఉంది. అలాగే కొరియాలిస్ ఫోర్స్ పెర్పెండిక్యులర్ టు ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, దీనికి పెర్పెండిక్యులర్ ఉంది. సో ఇలా ఈ పెర్పెండిక్యులర్ ఉండడం వల్ల ఇన్ ద లో ప్రెజర్ ఏరియాస్ విండ్ బ్లోస్ అరౌండ్ ఇట్. లో ప్రెజర్ ఏరియాస్ లో విండ్ దీని చుట్టూ తిరుగుతుంది. ఓకే, ఇది పెర్పెండిక్యులర్ గా ఉండడం వల్ల. అండ్ అట్ ద ఈక్వేటర్ ద కొరియాలిస్ ఫోర్స్ ఇస్ జీరో అండ్ ద విండ్స్ బ్లోస్ పెర్పెండిక్యులర్ టు ద ఐసోబార్స్. ఈక్వేటర్ దగ్గర కొరియాలిస్ ఫోర్స్ అసలు ఉండదు, రైట్, జీరో, రైట్. అండ్ విండ్ బ్లోస్ పెర్పెండిక్యులర్ టు ద ఐసోబార్స్. సో ఐసోబార్స్ ఉన్నాయి కదా, సో విండ్ వీటికి పెర్పెండిక్యులర్ గా వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ కొరియాలిస్ ఫోర్స్ లేదు. సో ఐసోబార్ హై ప్రెజర్ ఐసోబార్ అండ్ లో ప్రెజర్ ఐసోబార్ ఉంది, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ క్రియేట్ అయింది, పీజీఎఫ్ క్రియేట్ అయింది. ఈ ఫోర్స్ ఏమో ఈ విండ్ ఇటు తీసుకెళ్తుంది. ఇక్కడ ఎఫెక్ట్ చేసేది ఏం లేదు, కొరియాలిస్ ఫోర్స్ ఎఫెక్ట్ చేస్తుంది, ఎందుకంటే దీనికి పెర్పెండిక్యులర్ గా మూవ్మెంట్ కొరియాలిస్ ఫోర్స్ తగిలినప్పుడు ఇది డిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు, ఎందుకంటే ఇక్కడ లేదు, కొరియాలిస్ ఫోర్స్ ఇక్కడ లేదు కాబట్టి ఇది డైరెక్ట్ గా మూవ్ అయిపోద్ది. అంటే అప్పుడు ఐసోబార్ ఎలా ఉంది, ఇది ఇలా డైరెక్ట్ గా వచ్చేస్తుంది, అంటే ఏంటి పెర్పెండిక్యులర్ గా ఉంది, రైట్. కానీ కొరియాలిస్ ఫోర్స్ ఉందనుకోండి, ఇది డిఫ్లెక్ట్ చేస్తుంది, సో సర్క్యులేషన్ వస్తుంది ఇక్కడ. అందువల్ల ఇక్కడ లో ప్రెజర్ ఏరియాస్ విండ్ బ్లోస్ అరౌండ్ ఇట్, దాని చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుద్ది, ఈక్వేటర్ దగ్గర కొరియాలిస్ ఫోర్స్ లేదు, ఇక్కడ హై ప్రెజర్ ఉంది, లో ప్రెజర్ క్రియేట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ విండ్ ఎలా వచ్చేస్తుంది, రైట్, స్ట్రైట్ గా.
సో పెర్పెండిక్యులర్, దీనికి అది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది 90 degrees, రైట్. అండ్ ద లో ప్రెజర్ గెట్స్ ఫిల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇంటెన్సిఫైడ్. సో లో ప్రెజర్ గెట్స్ ఫిల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇంటెన్సిఫైడ్. సో హై ప్రెజర్ నుంచి ఇక్కడికి వచ్చేసి బ్యాలెన్స్ చేస్తుంది, డైరెక్ట్ గా వచ్చేస్తుంది కాబట్టి ఈ లో ప్రెజర్ లోకి హై ప్రెజర్ ఎయిర్ ఇక్కడ మిక్స్ అయిపోయి బ్యాలెన్స్ అయిపోద్ది. సో ఫిల్ అయిపోద్ది, బ్యాలెన్స్ అయిపోద్ది, ఇక ఇంటెన్స్ అవుతుంది. సో ఇది ఇలా రాలేదనుకోండి, వచ్చి కలలేదు. సో ఈ హై ప్రెజర్ ఎయిర్ ఇక్కడ లో ప్రెజర్ ఎయిర్ లోకి వచ్చి మిక్స్ అవ్వలేదు. అవ్వకపోతే ఏమవుద్ది, ఇక్కడ ఇంకా లో ప్రెజర్ క్రియేట్ అవుతుంటుంది, ఇంటెన్సిటీ అవుతుంది. కానీ ఇక్కడ అలా జరగదు, అంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది కాబట్టి రెండు మిక్స్ అయిపోతున్నాయి, కండిషన్ నార్మల్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్ వై ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ నాట్ ఫార్మ్ నియర్ ద ఈక్వేటర్. అందువల్ల ఈక్వేటర్ దగ్గర ట్రాపికల్ సైక్లోన్స్ ఫార్మ్ అవ్వవు. ఓకే, లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఓకే, హై ప్రెజర్ ఏరియా నుంచి ఈక్వేటర్ ఏరియా కాబట్టి కొరియాలిస్ ఫోర్స్ లేకపోవడం వల్ల పెర్పెండిక్యులర్ గా వచ్చేసి హై ప్రెజర్ లో ప్రెజర్ మిక్స్ అయిపోతుంది ఇది. సో అందువల్ల ఇక్కడ ట్రాపికల్ సైక్లోన్స్ ఫార్మ్ అవ్వవు. ఓకే, సో సైక్లోన్స్ కోసం మనం నేర్చుకుంటాం. సో మొత్తం ఈ చాప్టర్ లో అన్ని నేర్చుకుంటాం. ఒక్కొక్క పాయింట్ అయితే క్లియర్ గా ఉండండి, ప్రతి పాయింట్ ప్రతి లైన్ కూడా క్లియర్ గా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఒకటి తెలుసుకోవాలి, ప్రెజర్ అండ్ విండ్. ఓకే, ప్రెజర్ అండ్ విండ్స్ కోసం తెలుసుకుందాం. ద వెలాసిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఆర్ నాట్ నెట్ రిజల్ట్ ఆఫ్ ద విండ్ జనరేటింగ్ ఫోర్సెస్. వెలాసిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఏ విండ్, సో విండ్ యొక్క స్పీడ్ వెలాసిటీ, విండ్ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆ డైరెక్షన్, ఆర్ నెట్ రిజల్ట్ ఆఫ్ విండ్ జనరేటింగ్ ఫోర్సెస్. ఈ విండ్ ని జనరేట్ చేసే ఫోర్సెస్ యొక్క రిజల్టే ఈ విండ్ యొక్క డైరెక్షన్ గానీ వెలాసిటీ గానీ. ద విండ్స్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్ 2 to 3 kilometers above the surface are free from frictional force. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, విండ్ కి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒక ఎఫెక్ట్ ఉంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ దాన్ని కొంత ఆపుతుంది, రైట్. డిఫ్లెక్షన్స్ కూడా జరుగుతాయి దీనివల్ల కూడా. అలాగే కొరియాలిస్ ఫోర్స్, అలాగే ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, మూడు చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే winds in the upper atmosphere 2 to 3 kilometers above the surface free from frictional force ఉండదు. సో అప్పర్ అట్మాస్ఫియర్ లో మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే ఉండదు కదా. సో ఇది క్లియర్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండదు అప్పర్ అట్మాస్ఫియర్ లో. ఎఫెక్ట్ ఆఫ్ ద సర్ఫేస్ అండ్ ఆర్ కంట్రోల్డ్ మెయిన్లీ బై ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అండ్ కొరియాలిస్ ఫోర్స్. సో ఇక్కడ ఏముంటాయి, ఇక ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదు కాబట్టి కొరియాలిస్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, కొరియాలిస్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మాత్రం ఉంటాయి. సారీ, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఉంటాయి. కొరియాలిస్ ఫోర్స్ అండ్ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండదు అప్పర్ అట్మాస్ఫియర్ లో. వన్ ఐసోబార్స్ ఆర్ స్ట్రైట్ అండ్ వన్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్. ఐసోబార్స్ ఆర్ స్ట్రైట్ ఐసోబార్ ఉండాలి, అంటే ఇలా స్ట్రైట్ ఐసోబార్. ఐసోబార్ ఇలా కూడా ఉండొచ్చు కదా, ఇలా 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 కూడా వెళ్ళొచ్చు కదా, రైట్. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ ప్రెజర్ ఒకటి, ఇక్కడ ప్రెజర్ ఒకటి, ఇక్కడ ప్రెజర్ ఒకటి, ఇలా ప్రెజర్ ఒకటి అవ్వచ్చు. కానీ అలా కాదు, ఇదే ప్రెజర్, సేమ్ ప్రెజర్ ఇలా ఉంది. సో ప్రెజర్ ఇలా ఉంది. ఓకే, సో సేమ్ ప్రెజర్వి ఇలా ఉన్నాయి ఐసోబార్స్. ఐసోబార్స్ ఆర్ స్ట్రైట్, పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఐసోబార్స్ ఆర్ స్ట్రైట్. వెన్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్, ఐసోబార్ స్ట్రైట్ గా ఉన్నాయి, ఫ్రిక్షన్ కూడా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ బ్యాలెన్స్డ్ బై ద కొరియాలిస్ ఫోర్స్ అండ్ ద రిజల్టెంట్ విండ్ బ్లోస్ ప్యారలల్ టు ద ఐసోబార్. సో ఇప్పుడు ఏం జరుగుద్ది, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, కొరియాలిస్ ఫోర్స్, రెండు ఫోర్స్లే ఉన్నాయి, ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే లేదు, ఆబ్సెంట్. ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదు, ప్రెజర్ గ్రేడియంట్ అండ్ కొరియాలిస్ ఫోర్స్ మాత్రమే ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంటే ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. సో రిజల్టెంట్ విండ్ ఏమవుద్దంటే ఐసోబార్ కి ప్యారలల్ గా వెళ్ళిపోద్ది. ఇవి ఐసోబార్స్ కదా, హై ప్రెజర్ ఇక్కడ ఉంటే లో ప్రెజర్ ఇక్కడ ఉంటే హై ప్రెజర్ నుంచి ఇలా రావాలి. ఓకే, సో ఫ్రిక్షనల్, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, కొరియాలిస్ ఫోర్స్, వీటి ఎఫెక్ట్ వల్ల రిఫ్లెక్షన్స్ గట్రా జరుగుతాయి. కొరియాలిస్ ఫోర్స్ లేకపోతే డైరెక్ట్ గా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదు, ఇప్పుడు ఈ రెండు ఫోర్స్లే ఉన్నాయి. ఒకటేంటి ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్, ఒరిజినల్ గా వాటిని తీసుకొచ్చే ఫోర్స్ ఒకటి, ఇంకొకటి ఏంటి కొరియాలిస్ ఫోర్స్, వీటిని డిఫ్లెక్ట్ చేసే ఫోర్స్ ఒకటి. ఈ రెండే ఉన్నాయి, ఇవి పెర్పెండిక్యులర్ గా మూవ్ అవుతాయి ఒకదానికొకటి. ఇలాంటి కండిషన్ లో ఏమవుతుందంటే బ్యాలెన్స్ అయిపోతాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడైతే ఇక్కడ లేదో బ్యాలెన్స్ అవుతాయి. సో త్రీ ఫోర్సెస్ ఇలా ఉంటాయి చూడండి, యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఓకే, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇలా ఉంటే, కొరియాలిస్ ఫోర్స్ ఇలా ఉంటే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కొరియాలిస్ ఫోర్స్ అనేది దీనికి పెర్పెండిక్యులర్ ఉంటుంది. అండ్ ఈ విండ్ కూడా ఈ డైరెక్షన్ ఇలా వెళ్లాల్సిన విండ్ వచ్చేసి ఇలా డిఫ్లెక్ట్ అయిపోతుంది, ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది ఈ ఎఫెక్ట్ ఉన్నప్పుడు. ఓకే, కొంత డిఫ్లెక్ట్ అయినదా, ఇప్పుడు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదు, అంటే ఇప్పుడు ఈ రెండు ఫోర్సులు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు ఫోర్సులు ఏమవుతాయి అంటే బ్యాలెన్స్ అయిపోతాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నప్పుడు మాత్రమే ఇది 90 degrees,
పెర్పెండిక్యులర్ మూవ్మెంట్ ఉంటుంది, కొరియాలిస్ ఫోర్స్ అండ్ పీజిఎఫ్. ఇప్పుడు ఇది లేదు, ఇది అబ్సెంట్. సో ఇప్పుడు ఇది ఆబ్సెంట్ కాబట్టి ఒక ఫోర్స్ ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయి ఇది ఇటు వచ్చేస్తుంది, ఈ కొరియాలిస్ ఫోర్స్ మరి ఇక్కడ ఎలా ఉండదు. ఓకే, ఇది పీజిఎఫ్ అలా ఉంది కదా, ఈ కొరియాలిస్ ఫోర్స్ ఇలా వచ్చేసి రెండు బ్యాలెన్స్ అయిపోయి ఈ విండ్ ఇలా వెళ్ళిన విండ్ ఏమవుద్దంటే ఇప్పుడు ఇలా మూవ్ అయిపోతుంది. ఓకే, యాక్చువల్గా విండ్ ఇలా వెళ్ళాలి, ఇప్పుడు ఇలా వెళ్తుంది. విండ్ ఇలా ఎందుకు వెళ్తుంది, ఇక్కడ హై ప్రెజర్ అండ్ లో ప్రెజర్ ఇక్కడ ఉంది, ఇటు హై ప్రెజర్ ఉంది కాబట్టి ఇలా వెళ్తుంది. ఫస్ట్ కొంత డిఫ్లెక్ట్ అయింది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదు కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయి ఈ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అండ్ కొరియాలిస్ ఫోర్స్ బ్యాలెన్స్ అయిపోయి ఈ విండ్ ఇలా వెళ్ళిపోద్ది. ఇలా ఏముంది, ఐసోబార్స్, ఇది ఒక ఐసోబార్, ఇది ఒక ఐసోబార్. ఐసోబార్స్ కి ప్యారలల్ గా ఉందా లేదా ఇప్పుడు. సో ఇలా ప్యారలల్ గా మూవ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ విండ్ ఈజ్ నౌన్ యాజ్ జియోస్ట్రాఫిక్ విండ్స్. దీన్నే జియోస్ట్రాఫిక్ విండ్స్ అంటాం. సో జియోస్ట్రాఫిక్ విండ్స్. ఓకే, సో నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. సో రెండు ఇచ్చాడు. సో ఐసోబార్ చూడండి, స్ట్రైట్ ఐసోబార్స్ ఉండాలి. కండిషన్స్ 704, 708 అంటే ఇది హై, ఇది లో. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇలా ఉంది, ఇప్పుడు ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఉంది. కొరియాలిస్ ఫోర్స్ ఇక్కడ ఏమైంది చూడండి, ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. యాక్చువల్గా ఇలా ఉండదు, ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇలా ఉంది అంటే ఇది పెర్పెండిక్యులర్ ఉండాలి, ఈ డైరెక్షన్ లో ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆబ్సెంట్ కాబట్టి ఈ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఒకటి అండ్ కొరియాలిస్ ఫోర్స్ ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయి విండ్ చూసారా ఇలా మూవ్ అవుతుంది. ఇది జియోస్ట్రాఫిక్ విండ్ వి. విండ్ ఏమవుతుంది, ఈ ఐసోబార్స్ ఉన్నాయి కదా, ఐసోబార్స్ కి ప్యారలల్ గా మూవ్ అయిపోతుంది. కానీ యాక్చువల్ టార్గెట్ ఏంటి, విండ్ 704, 708 అంటే ఇది లో ప్రెజర్, ఇది హై ప్రెజర్. విండ్ టార్గెట్ ఏంటి, హై నుంచి లోకి వెళ్ళాలి, ఇది టార్గెట్. ఈ కొరియాలిస్ ఫోర్స్, పీజిఎఫ్, ఫ్రిక్షనల్ ఫోర్స్ వీటి ఎఫెక్ట్ వల్ల డిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. రైట్, డిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయాయి ఫ్రిక్షనల్ లేకపోవడం వల్ల. ఈ డిఫ్లెక్షన్ ఏమవుతుందంటే కంప్లీట్ గా ఇలా మారి ప్యారలల్ గా మూవ్ అయిపోతాయి. అంటే ఐసోబార్స్ ఇలా ఉంటాయి ఎర్త్ పైన, విండ్ ఇలా మూవ్ అయి వెళ్ళిపోతుంటది. ఓకే, విండ్ ఇలా మూవ్ అయి వెళ్ళిపోతుంటది. ఓకే, ఇందులో ఒక టైప్ జెట్ స్ట్రీమ్స్, అంటే జియోట్రోపిక్ విండ్స్ అంటాం వీటినే. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటివి, జెట్ స్ట్రీమ్స్ లా ఇలా ఫ్లో అవుతూ వెళ్ళిపోతాయి ఎర్త్ చుట్టూ. ఓకే, నెక్స్ట్ ద విండ్ సర్క్యులేషన్ అరౌండ్ ఏ లో ఈజ్ కాల్డ్ సైక్లోనిక్ సర్క్యులేషన్. అంటే లో ప్రెజర్, ఒక లో ప్రెజర్ చుట్టూ విండ్ సర్క్యులేట్ అవుతుంటే అది సైక్లోనిక్ సర్క్యులేషన్ అవుతాయి. అండ్ అరౌండ్ ఏ హై ఇట్ ఈస్ కాల్డ్ యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్. అంటే ఇక్కడ సైక్లోన్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ యాంటీ సైక్లోన్ అంటే సైక్లోన్ క్రియేట్ అవ్వదు, హై చుట్టూ తిరుగుతుంటాయి విండ్. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్స్ అరౌండ్ సచ్ సిస్టమ్స్ చేంజెస్ అకార్డింగ్ టు దేర్ లొకేషన్ ఇన్ ద హెమిస్ఫియర్. అది నార్థన్ హెమిస్ఫియర్ లో ఒకలా, సదర్న్ హెమిస్ఫియర్ లో ఒకలా ఉంటాయి. ఓకే, and the wind circulation at the Earth's surface around low and high on many occasions is closely related to the wind circulation at the higher level. Okay, so wind circulation at the Earth's surface around low గాని high గాని వీటి చుట్టూ wind circulation Earth surface పైన many occasions related to wind circulation the higher level లో ఉండే wind circulations కి related. ఇది generally over low pressure area the air will converge and rise. సో లో ప్రెజర్ ఏరియా దగ్గర ఏం జరుగుతుందంటే ఎయిర్ కన్వర్జ్ అయ్యి రైజ్ అవుద్ది. అంటే ఇలా రెండు ఎయిర్లు వచ్చి రైజ్ అయిపోతాయి, కన్వర్జ్ అయ్యి రైజ్ అవుద్ది ఇక్కడ లో ప్రెజర్ ఏరియా. సో వీటిని డీప్ గా నేర్చుకుంటాం. ఓకే, అండ్ ఓవర్ ద హై ప్రెజర్ ఏరియా ద ఎయిర్ విల్ సబ్సైడ్ ఫ్రమ్ ద అబౌవ్ అండ్ డైవర్జ్ ఎట్ ద సర్ఫేస్. హై ప్రెజర్ ఏరియాకి వచ్చేసి డౌన్ కు వచ్చేసి ఎయిర్, సో ఇదే ఇలా డౌన్ కు వస్తుంది అనుకుంటే, డౌన్ కు వచ్చి సో అబౌవ్ ఇక్కడ పైనుంచి సబ్సైడ్ అయ్యి అబౌవ్ అండ్ డైవర్జ్ అట్ ద సర్ఫేస్. ఇక్కడ మళ్ళీ డైవర్జ్ అయిపోతాయి, ఇక్కడ కన్వర్జ్ అయ్యాయి పైకి వెళ్ళాయి, ఇక్కడ డైవర్జ్ అయిపోయాయి, డౌన్ కు వచ్చి డైవర్జ్ అయిపోయాయి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ కన్వర్జెన్స్ సమ్ ఎడ్డీస్, కన్వెక్షన్ కరెంట్స్, ఓరోగ్రాఫిక్ uplift along the fronts causes the rising of the air which is essential for the formation of clouds and precipitation. సో ఇవే కాకుండా ఈ కన్వర్జెన్స్ అండ్ ఇవి కాకుండా అండ్ సమ్ ఎడ్డీస్ ఉంటాయి, కన్వెక్షన్ కరెంట్స్ ఉంటాయి, ఓరోగ్రాఫిక్ అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది, అప్లిఫ్ట్మెంట్ అలాంగ్ ద ఫ్రంట్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే, కాజింగ్ ద రైజింగ్ ఆఫ్ ఎయిర్ రైజింగ్ కి కారణాలు అవుతాయి అండ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ ప్రెసిపిటేషన్ ఫార్మేషన్ కి ఇవి రీజన్స్. ఓకే, సో లో ప్రెజర్ ఏరియా కన్వర్జ్ అయ్యాయి, ఆ పైకి వెళ్ళి డైవర్జ్ అయ్యి మళ్ళీ ఇంకొక ప్లేస్ లో రెండు డౌన్ కి వచ్చేసి మళ్ళీ డైవర్జ్ అయ్యి. ఓకే, ఇది జరుగుద్ది, సెల్స్ కోసం నేర్చుకుంటాం ఇప్పుడు.
అండ్ జనరల్ సర్క్యులేషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ లో జనరల్ ఎయిర్ సర్క్యులేషన్ అలా ఉంటుంది. సో ప్యాటర్న్ ఆఫ్ ప్లానెటరీ విండ్స్ లార్జ్లీ డిపెండ్స్ ఆన్ ప్లానెటరీ విండ్స్, అంటే మన ఎర్త్ మొత్తంగా తిరిగే విండ్స్ ఇవి. ఓకే, సో మొత్తం ఎర్త్ పైన ఉంటాయి. సో ప్లానెటరీ విండ్స్ ప్యాటర్న్ డిపెండ్స్ ఆన్, ఈ ప్యాటర్న్ అనేది దేనిపైన డిపెండ్ అయింది అంటే లాటిట్యూడినల్ వేరియేషన్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ హీటింగ్. సో ఒక్కో లాటిట్యూడ్ లో ఒక్కోలాగా హీట్ అవుతుంది. సో ఈక్వేటర్ దగ్గర పోల్స్ దగ్గర డిఫరెంట్ హీటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో లాటిట్యూడల్ వేరియేషన్ అది కూడా ఒక రీజన్ ఉంటుంది వీటికి, వీటి ప్యాటర్న్ కి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్. సో ప్రెజర్ బెల్ట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంకా డీప్ గా చెప్పుకుందాం. సో ఎమర్జెన్స్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్ ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ ద మైగ్రేషన్ ఆఫ్ ద బెల్ట్స్ ఫ్రమ్ అపరెంట్ పాత్ ఆఫ్ ద సన్ తో పాటుగా ఈ ప్రెజర్ బెల్ట్ మూవ్ అవుతాయి, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ప్రెజర్ బెల్ట్ మూవ్ అవుతాయి, ఇవి కూడా ఈ ప్లానటరీ విండ్స్ ప్యాటర్న్ వీటి మీద డిపెండ్ అయ్యండి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్ ఎంత ఉంది, కాంటినెంట్ ఎంత ఉంది, సో ప్రతిది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ద ఎర్త్ రొటేషన్. సో ద ప్యాటర్న్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద ప్లానటరీ విండ్స్ ఈజ్ కాల్డ్ జనరల్ సర్క్యులేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో ఈ ప్యాటర్న్ ద ప్యాటర్న్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ప్లానటరీ విండ్స్ యొక్క మూమెంట్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఒక ప్యాటర్న్ లోనే మూవ్ అవుతాయి ఇవి. ఎప్పుడు కూడా ఎలా పెడితే అలా మూవ్ అవ్వవు ఈ ప్లానటరీ విండ్స్, పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది. సో దాన్నే జనరల్ సర్క్యులేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటాం. The general circulation of the atmosphere also sets in motion the ocean water circulation which influences. So, ఈ general circulation of atmosphere also sets in motion the ocean water కూడా movement start చేస్తాయి. So, which influences the Earth's climate. So, ఈ circulation వల్ల ocean water circulation కూడా అవుతుంది. అలాగే ఇక్కడ దాని వల్ల Earth's climate మీద ఎఫెక్ట్ ఉంటుంది. Schematic description of the general circulation is shown in figure 9.3 లో జనరల్ సర్క్యులేషన్ అంతా కూడా ఉంది. సో మనం ఇప్పటి వరకు డీల్ చేసుకున్నవన్నీ కూడా ఇందులో చిన్న పాయింట్స్ అన్ని కూడా చెప్పా, అందుకోసమే అవన్నీ నేర్స్తే ఇది క్లియర్ ఉంటుంది. ఓకే, సో ఇంత కాంప్లెక్స్ గా కనిపిస్తుంది కదా, ఇది చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటోనే చూద్దాం. సో ఫస్ట్ ఇది ఎర్త్ అనుకుంటే, ఇది ఎర్త్. ఈక్వేటర్ ఇక్కడ ఉంది చూడండి, ఈక్వేటర్ ITCZ ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్, ఇది ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. ఓకే, ఇది అలాగే ఇవి పోల్స్ మనకు తెలుసు, నార్త్ పోల్, సౌత్ పోల్. ఇక్కడ చూడండి వెస్టర్లీస్ అని ఉన్నాయి, పోలార్ ఈస్టర్లీస్ అని ఉన్నాయి, ట్రేడ్ విండ్స్, ఇవి ట్రేడ్స్ అని ఉన్నాయి చూడండి ఇక్కడ, ట్రేడ్ విండ్స్, మళ్ళీ వెస్టర్లీస్, పోలార్ ఈస్టర్లీస్ ఉన్నాయి. ఓకే, SPL చూడండి, SPL, STH, SPL చూసారా, ఇవి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. సబ్ పోలార్ లో అని చెప్పాం ఫస్ట్ లో, సబ్ పోలార్ లో లైన్ ఇది ఇలా. అలాగే ఇక్కడ సబ్ ట్రాపికల్ హై, అలాగే ఇక్కడ కూడా మళ్ళీ సబ్ ట్రాపికల్ హై, సబ్ పోలార్ లో, ఇక్కడ పోలార్ హైస్. సో ఆల్రెడీ మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాం. సో వీటి కోసం మనం జస్ట్ అలా చెప్పుకున్నాం, ఇక్కడ ఇవి ఉన్నాయి అని. సో ఇక్కడ నేను చెప్పినవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, ఇక్కడ ఏంటి, లో ప్రెజర్ ఏరియా, ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్, ఇప్పుడే చెప్పుకున్నాం కన్వర్జ్ అవుతున్నాయని. లో ఏరియా దగ్గర కన్వర్జ్ అయ్యి పైకి వెళ్తాయి అని చెప్పాం కదా, సో అదే ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఇది. ఇక్కడ నుంచి విండ్స్ వచ్చి కన్వర్జ్ అయ్యి లో జోన్ వల్ల పైకి వెళ్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇప్పుడే కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ కోసం మాట్లాడాం కదా, అదే ఈ ఏరియా. ఓకే, లో ఏరియా. ఓకే, సో ఇది లో ఏరియా. ఓకే, ఇవి ఎందుకు ఇలా జరుగుతాయి ఇక్కడ ఉంది చూద్దాం. సో ఫస్ట్, ద ఎయిర్ at the intertropical convergence zone ITCZ rises because of convection caused by high insolation and low pressure is created. ITCZ దగ్గర. ఓకే, సో ఎర్త్ అనుకుందాం, ఈక్వేటర్ అనుకుందాం. ఈక్వేటర్ దగ్గర ఏమవుద్ది, హై హీట్ ఉంటుంది, సో హై ఇన్సోలేషన్ కదా, సో హై హీట్, హై ఇన్సోలేషన్, లో ప్రెజర్ ఉంటుంది. సో ప్రెజర్ తగ్గుతుంది హీట్ ఎక్కువ అవడం వల్ల. సో ఇక్కడ ప్రెజర్ తగ్గుతుంది, సో లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. లో ప్రెజర్ క్రియేట్ అవడం వల్ల ఏమవుతుంది, కన్వెక్షన్ కరెంట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ రైజ్ అవుతాయి, ఇక్కడ రైజ్ అవుతున్నాయి. సో రైజింగ్ కండిషన్, ఇక్కడ ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ రైజెస్ బికాస్ ఆఫ్ కన్వెక్షన్ కాజ్డ్ బై హై ఇన్సులేషన్ అండ్ లో ప్రెజర్ వల్ల
కన్వెక్షన్ కరెంట్స్ క్రియేట్ అవుతాయి, దానివల్ల ఇది రైజ్ అవుతుంది, ఐటీసీజెడ్ దగ్గర రైజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. ద విండ్స్ ఫ్రమ్ ద ట్రాపిక్స్ కన్వర్జ్ అట్ దిస్ లో ప్రెజర్ జోన్. ట్రాపిక్స్ దగ్గర క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్ ఉంటాయి కదా, సో ఇది నార్త్ అనుకుందాం, సౌత్ అనుకుందాం, పోల్ పోల్. ఓకే, 60 degrees 60 degrees. Okay. The winds from the tropics converge at this low pressure. ఇక్కడ నుంచి వచ్చే విండ్స్ అనేవి ఇక్కడ కన్వర్జ్ అవుతాయి. సో ఇలా ఇలా విండ్స్ వస్తున్నాయి కదా, ఇవి ఇక్కడ కన్వర్జ్ అయ్యి ఇక్కడ నుంచి రైజ్ అవుతాయి మళ్ళీ, రైట్? సో వీటినే ట్రేడ్ విండ్స్ అంటాం. ఓకే, ద కన్వర్జ్డ్ ఎయిర్ రైజెస్ అలాంగ్ ద కన్వెక్షన్ సెల్. సో ఇది కన్వర్జ్ అయిన ఎయిర్ ఏమో పైకి మూవ్మెంట్ అవుతుంది ఇలా. ఓకే, ఇట్ రీచెస్ ద టాప్ ఆఫ్ ద ట్రోపోస్ఫియర్ అప్ టు అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 14 కిలోమీటర్స్. సో ఇది ట్రోపోస్ఫియర్ కి టాప్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈక్వేటర్ దగ్గర కదా, సో ట్రోపోస్ఫియర్ ఇంకా హైట్ ఉంటుంది కాబట్టి ట్రోపోస్ఫియర్, సో ఇక్కడ హైట్ గా వెళ్ళి పోల్స్ వైపు ఇక వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇలా ఇది పోల్స్ వైపు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, మూవ్స్ టువర్డ్ ద పోల్స్ అండ్ దిస్ కాజెస్ అక్యుములేషన్ ఆఫ్ ఎయిర్ అట్ 30 degrees నార్త్ అండ్ సౌత్. సో ఇక్కడ 30 degrees ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఎయిర్ అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ పార్ట్ ఆఫ్ ద అక్యుములేటెడ్ ఎయిర్ సింక్స్ టు ద గ్రౌండ్ అండ్ ఫార్మ్స్ ఏ సబ్ ట్రాపికల్ హై. సో కొంత అందులో కొంత ఏమవుతుందంటే ఇక్కడ సింక్ అయిపోతుంది. ఎయిర్ సింక్స్ అక్యుములేట్ సింక్ టు ద గ్రౌండ్ అండ్ ఫార్మ్స్ ఏ సబ్ ట్రాపికల్ హై. సో ఇక్కడ లో నుంచి ఈక్వేటర్ దగ్గర ఉన్న లో నుంచి ఇలా పైకి వెళ్ళి హైట్ కి వెళ్ళడం వల్ల ఇక్కడ రిటర్న్ వచ్చాయి, ఇక్కడ 30 degrees వెళ్ళింది, టెంపరేచర్స్ ఇక్కడ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఇవి డౌన్ కి వచ్చేస్తాయి, ఇక సింక్ అవుతాయి. ఇక్కడ సింక్ అవ్వడం స్టార్ట్ అయ్యేది, ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా ఎయిర్ అంతా ఇక్కడికి వస్తుంది కదా పైనుంచి డౌన్ కి, అంటే ఇక్కడ ఎక్కువ అవుతుంది, అంటే హై ప్రెజర్ పెడుతున్నాం, ఇక్కడ హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది మళ్ళీ. సో అందువల్ల ఇక్కడ లో ప్రెజర్ ఉండేది, ఇక్కడ మళ్ళీ హై ప్రెజర్ క్రియేట్ అయ్యింది. ఓకే, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నుంచి రైజ్ అయిన ఎయిర్ ఇక్కడ సింక్ అయిపోతుంది. ఓకే, అండ్ అనదర్ రీజన్ ఫర్ సింకింగ్ ఈస్ ద కూలింగ్ ఆఫ్ ఎయిర్ వెన్ ఇట్ రీచెస్ 30 అండ్ నార్త్ అండ్ సౌత్ వల్ల. సో ఇక్కడికి వెళ్ళడం వల్ల కూలింగ్ వల్ల అది సింక్ అవుతుంది. ఓకే, కొంత ఎయిర్ అక్యుములేట్ అయ్యి సింక్ అవుతుంది, అలాగే అండ్ సింకింగ్ ఇంకో రీజన్ అంటే కూలింగ్ అవడం వల్ల. అండ్ డౌన్ బిలో నియర్ ద ల్యాండ్ సర్ఫేస్ ద ఎయిర్ ఫ్లోస్ టువార్డ్స్ ద ఈక్వేటర్ యాజ్ ఈస్టర్లీస్. సో ఇక్కడ నుంచి డౌన్ కి వచ్చేసాక మళ్ళీ ఇటే వెళ్తాయి, రైట్? మళ్ళీ ఇటే వెళ్తాయి, సింక్ అయ్యాక మళ్ళీ వెళ్ళి ఇక్కడ కన్వర్జ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో ఎలా ఈస్టర్లీస్ గా వెళ్తాయి. సో ఇక్కడ ఈస్టర్లీస్ అండ్ వెస్టర్లీస్ అనే పదాలు వింటాం మనం. ఓకే, ఇవి ఏంటో కూడా చూద్దాం. ద ఈస్టర్లీస్ ఫ్రమ్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేటర్ కన్వర్జ్ ఇన్ ద ఇంటర్ట్రాపికల్ జోన్. ఓకే, సో ఇవి సింక్ అయ్యాయి కదా, ఇవి ఈస్టర్లీస్ గా ఇలా వచ్చేసాయి, ఎక్కడికి ఈక్వేటర్ దగ్గరకు వచ్చాయి. ఓకే, కన్వర్జ్ అవుతాయి, సో కన్వర్జ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తాయి, ఇది కామన్. సో సెల్ క్రియేట్ అవుతుంది కదా. సచ్ సర్క్యులేషన్ ఫ్రమ్ సర్ఫేస్ అప్వర్డ్స్ అండ్ వైస్ వెర్సా ఆర్ కాల్డ్ సెల్స్. సో వీటిని సెల్స్ అంటున్నాం. సో పైకి వెళ్ళడం కిందకి రావడం మళ్ళీ కంటిన్యూస్ గా జరుగుతుంది, అందువల్ల వీటినే ఈ సర్క్యులేషన్ సెల్స్ అంటాం. ఓకే, సచ్ ఎ సెల్ ఈజ్ ఇన్ ద ట్రాపిక్స్ ఈజ్ కాల్డ్ హెడ్లే సెల్. సో దీన్నే హెడ్లే సెల్ అంటాం. ఓకే, దీన్ని హెడ్లే సెల్ అంటాం. అండ్ ఇన్ ద మిడిల్ latitudes the circulation is that sinking cold air that comes to the poles and the rising warm air that blows from the subtropical high. In the mid latitudes అంటే ఇక్కడికి వచ్చేస్తే ఇవి పోల్స్ కదా, ఇక్కడ 60 degrees దగ్గర చూసుకుంటే in the middle latitudes the circulation is sinking cold air comes from the poles. పోల్స్ నుంచి వచ్చే కోల్డ్ ఎయిర్ ఉంది కదా, ఇది సింక్ అవ్వడం, సో ఇక్కడ సింక్ అవుతుంది, ఇది లో ప్రెజర్స్ కదా ఇవి. సో ఈ సింకింగ్ ఎయిర్, సో లో ప్రెజర్ కాబట్టి ఇక్కడ సింక్ అవుతుంది, ఎందుకంటే టెంపరేచర్ తక్కువ, సో లో ప్రెజర్ పోల్స్ దగ్గర ఇది సింక్ అవుతుంది కదా, ఈ సింకింగ్ ఎయిర్ ఏమో ఇటు మూవ్ అవుతుంది, అలాగే ఇక్కడ నుంచి వచ్చిన ఈ డౌన్ కి వచ్చింది కొంత అటు వెళ్ళింది అండ్ కొంత ఇటు డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా, సో రెండు ఇలా వచ్చాయి, ఇలా వచ్చి ఇక్కడ కన్వర్జ్ అయ్యి మళ్ళీ ఇక్కడ సెల్ క్రియేట్ అయింది. సో ఇవి పైకి, ఇవి ఇలా పైకి వెళ్తాయి. బట్ ఈ 30 నుంచి ఇలా వెళ్ళాయి కదా, ఇవి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మళ్ళీ డైవర్స్ అవుతాయి మళ్ళీ. సో మళ్ళీ ఈ సర్క్యులేషన్ అనేది కంటిన్యూ.
సో ఇలా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ దాని పొజిషన్ గా వస్తాయి. సో ఇక్కడ ఒక సెల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇలా. ఓకే, అట్ ద సర్ఫేస్ దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ వెస్టర్లీస్ అండ్ ద సెల్స్ నోన్ యాజ్ ఫెరల్ సెల్. సో దీన్ని ఫెరల్ సెల్ అంటాం. సో ఇవి హెడ్లే సెల్స్. ఇక్కడ క్రియేట్ అయినవి, ఇక్కడ ఒక సెల్ క్రియేట్ అయింది కదా, దీన్ని ఫెరల్ సెల్ అంటాం. ఇక్కడ వీటిని వెస్టర్లీస్ అంటాం. సో వై వెస్టర్లీస్ చూద్దాం. At polar latitudes, the cold, dense air subsides near the poles and blows towards the middle latitudes as polar easterlies. ఇక్కడ చూస్తే at polar latitudes, cold, dense air, కోల్డ్ గా ఉంటుంది కదా, అందువల్ల డెన్సిటీ ఎక్కువ, అంటే దగ్గర దగ్గర ప్యాకింగ్ ఉంటాయి. డెన్స్ ఎయిర్ సబ్సైడ్స్ నియర్ ద పోల్స్, ఇది డౌన్ కి వచ్చేస్తుంది. సో ఈ డౌన్ కి వచ్చిందే కదా, ఇటువైపు వచ్చింది. సో ఇది డౌన్ కి ఇక్కడికి వచ్చి dense air subsides near the poles and blows towards the middle latitudes as easterlies. సో ఈస్టర్లీస్ గా మిడిల్ లాటిట్యూడ్స్ కి వెళ్ళాయి. సో ఇక్కడ మిడిల్ లాటిట్యూడ్ లో మళ్ళీ రైజ్ అవుతాయి. ఓకే, సో దిస్ సెల్ ఈజ్ కాల్డ్ పోలార్ సెల్. సో ఈ సెల్ నే ఈ పోల్ దగ్గర క్రియేట్ అయింది పోలార్ సెల్ అంటాం. పోలార్ సెల్, ఫెరల్ సెల్, హెడ్లే సెల్స్. దీస్ త్రీ సెల్స్ సెట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద జనరల్ సర్క్యులేషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద లోవర్ లాటిట్యూడ్స్ అండ్ ద హయ్యర్ లాటిట్యూడ్స్ మెయింటైన్స్ ద జనరల్ సర్క్యులేషన్. సో ఈ త్రీ సెల్స్ అయితే ఉన్నాయి కదా, ఇదే ప్యాటర్న్ ఆఫ్ జనరల్ సర్క్యులేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో పర్టికులర్ గా ఒక ప్యాటర్న్ పైనే ఉంది చూడండి. రైజ్ అవ్వడం, డౌన్ కి వెళ్ళడం, రైజ్ అవ్వడం, డౌన్ కి వెళ్ళడం, ఇలా మళ్ళీ వీటి పొజిషన్ కి రావడం. ఇక్కడ ఉన్నవి డౌన్ కి రావడం, మళ్ళీ రైజ్ అవ్వడం, మళ్ళీ డౌన్ కి రావడం, అండ్ ఇక్కడ నుంచి ఇవి తీసుకుని వచ్చి ఇలా పైకి వెళ్ళడం, ఇవి ఇలా డౌన్ అవ్వడం. సో ఒక పర్టికులర్ ప్యాటర్న్ అయితే క్రియేట్ అయింది కదా. సో ఈ సెల్స్ క్రియేట్ అయ్యాయి. సో వీటినే ప్యాటర్న్ ఆఫ్ జనరల్ సర్క్యులేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటాం. అండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ లోవర్ లాటిట్యూడ్స్ నుంచి హయ్యర్ లాటిట్యూడ్స్ కి, సో 0 నుంచి హయ్యర్ 90కి లాటిట్యూడ్స్ కి తీసుకొని వెళ్తుంది. అండ్ మెయింటైన్స్ ద జనరల్ సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో టెంపరేచర్ దీని వల్ల మనకి ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది ఈ సర్క్యులేషన్ వల్ల, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది ఇలా మూవ్మెంట్ అనేది జరుగుతుంది ఇవన్నీ జరగడం వల్ల. ఓకే, ఇది జనరల్ సర్క్యులేషన్ ప్యాటర్న్. సో ఇవన్నీ చెప్పేసుకున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గా డీటెయిల్ గా సపరేట్ గా చెప్పేసుకుందాం. సో క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ ఈక్వేటర్ చూద్దాం. ఈక్వేటర్ ఐటీసీజెడ్ కన్వర్జెన్స్ జోన్ ఎందుకంటే మనం తెలుసుకున్నాం, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, హై ఇన్సులేషన్, అందువల్ల లో ప్రెజర్ ఏరియా, హై ఇన్సులేషన్ కాబట్టి ఇక్కడ కన్వెక్షన్ సెల్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇవి పైకి వచ్చాయి చూడండి, కన్వెక్షనల్ సెల్స్, ఇవి పైకి వచ్చాయి. అదే సర్ఫేస్ పైన మనం చూసుకున్నాం, ఇలా 0 అనుకుంటే ఇలా పైకి వెళ్ళాయి కదా. సో ఇలా పైకి వెళ్ళాయి, అవే ఈ సెల్స్ చాలా హైట్ వరకు వెళ్తాయి ఈక్వేటర్ దగ్గర కాబట్టి. ఓకే, సో ఈ లైన్స్ మనం సర్ఫేస్ నుంచి ఇలా పైకి చూసుకుందాం. హై ఇన్సులేషన్ అండ్ లో ప్రెజర్. సో దీనివల్ల క్రియేట్ అయింది. సో ఇవి పైకి వెళ్ళి ఇక్కడ చూడండి డైరెక్షన్ ఇలా డిఫ్లెక్ట్ అయ్యాయి. సో ఈ డైరెక్షన్ లోకి చేంజ్ అయింది, అండ్ ఇది ఈ డైరెక్షన్ లోకి చేంజ్ అయింది. సో ఇలా ఇటు ఒక డైరెక్షన్ వెళ్ళి మళ్ళీ డౌన్ కి వచ్చాయి, సింక్ అవుతాయి. సింక్ అయ్యాయి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం ఎందుకు. సో టెంపరేచర్ తగ్గడం 30 degrees వరకు రీచ్ అయిపోయింది కాబట్టి సింక్ అయ్యింది. సింక్ అవడం వల్ల మళ్ళీ ఈక్వేటర్ వైపు వస్తాయి ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడండి ఇలా సింక్ అయ్యాయి కదా. సో ఇక్కడ రైజ్ అయ్యాయి, ట్రావెల్ చేసే, సింక్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇది హై ప్రెజర్ జోన్ క్రియేట్ అయింది. ఎందువల్లంటే ఇదంతా సింక్ అవడం వల్ల ఇక్కడ హై ప్రెజర్ జోన్ క్రియేట్ అయింది మొత్తం కూడా. సో దీన్ని సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ జోన్ అంటాం, హై ప్రెజర్ బెల్ట్ ఇది. సో ఇది ఒక బెల్ట్, హై ప్రెజర్ బెల్ట్. ఎందువల్ల ఇక్కడ రైజ్ అవడం వల్ల ఇది లో ప్రెజర్ బెల్ట్, ఈక్వటోరియల్ లో అంటాం, అందువల్ల దీన్ని ఈక్వటోరియల్ లో. ఇక్కడ ఇది డౌన్ అయింది, మళ్ళీ సింక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రెజర్ పెరిగింది. సో అందువల్ల వీటిని సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ అంటాం. ఓకే, క్లియర్. ఇవి కిందకు వచ్చినవి మళ్ళీ ఈక్వేటర్ వైపు మూవ్ అయ్యాయి చూడండి, ఇలా మూవ్ అయిపోయాయి చూడండి, ఇవి ఇలా మూవ్ అయ్యాయి. ఇక్కడ కూడా అలాగే రైజ్ అయ్యాయి, ట్రావెల్ చేసాయి, డౌన్ కి వచ్చాయి, మళ్ళీ మూవ్మెంట్ వచ్చింది. ఎటు చూడండి, యాంగిల్ చూడండి, షిఫ్ట్ అయ్యి ఉంది ఇలా. సో ఇలా ఇవన్నీ కూడా మళ్ళీ ఐటీసీజెడ్ దగ్గరకు వచ్చేస్తాయి, అంటే ట్రాపికల్ కన్వర్జెన్స్. అంటే ఇది మళ్ళీ కన్వర్జ్ అవుతాయి కదా, అందువల్ల ట్రాపికల్ నుంచి వస్తున్నాయి. సో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఇది అందువల్ల.
ఇది లో ప్రెజర్ జోన్ మళ్ళీ క్రియేట్ అవుతుంది, మళ్ళీ రైజ్ అవుతాయి. ఇది సర్కిల్ క్రియేట్ అయింది, హెడ్లీ సెల్ అంటున్నాం. అండ్ ఇక్కడ చూస్తే ఈ విండ్స్ ఉన్నాయి చూసారా, ఇది సర్ఫేస్ విండ్స్. ఇవి పైకి వెళ్ళిపోయాయి. ఇవి చూస్తే పైకి వెళ్ళాయి, అంటే ఇదంతా కూడా పైన ఉంది. కానీ ఇదేంటిది, డౌన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈక్వేటర్ వైపు వెళ్ళాయి కదా, ఈక్వేటర్ వైపు మూవ్ అయ్యాయి. అంటే ఇవి సర్ఫేస్ పైన ఉన్నాయి. సో విండ్స్ ఇవి సర్ఫేస్ విండ్స్. సో ఇవి ఇక్కడ డౌన్ కు వచ్చి ఈస్టర్లీస్ గా ఈక్వేటర్ వైపు మళ్ళీ మూవ్ అవుతాయి అని చెప్పుకున్నాం పాయింట్ లో. ఓకే, ఈక్వేటర్ వైపు మూవ్ అయ్యాయి, ఈస్టర్లీస్ అంటాం వీటిని. ఎందుకంటామంటే వీటి డైరెక్షన్ చూడండి. సో ఇది ఎర్త్ అనుకుంటే మనం ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళాయి, ఇలా వెళ్ళిపోయాయి. యాక్చువల్గా ఇలా వెళ్ళడానికి రీజన్ సో కొరియాలిస్ ఫోర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కొరియాలిస్ ఫోర్స్ సౌత్ అండ్ నార్త్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సౌత్ లో అయితే లెఫ్ట్, నార్త్ లో అయితే రైట్ సైడ్ డిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే, కొరియాలిస్ ఫోర్స్ వల్ల. సో ఇప్పుడు చూస్తే ఏం జరిగింది, ఇక్కడ చూడండి ఇలా వెళ్తుంది. అంటే సౌత్ లో చూద్దాం ఫస్ట్. సౌత్ లో ఇక్కడ నుంచి అటు వెళ్ళింది. సౌత్ లో యాక్చువల్ గా ఇలా వెళ్ళాలి కదా ఇది. సో ఇక్కడ లో ప్రెజర్ ఏరియా, ఇక్కడ ఉన్నది హై ప్రెజర్ ఏరియా, సబ్ ట్రాపికల్ హై. ఇది ఐటీసీజెడ్ లో ఏరియా. హై నుంచి లోకి వెళ్ళాలి, సో అలాగే వెళ్తుంది. సో ఇలా వెళ్తుంది, బట్ ఇలా చేంజ్ అయింది కొరియాలిస్ ఫోర్స్ వల్ల. సదర్న్ లో ఏమవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. దీనికి లెఫ్ట్ ఏది, ఇది. అందువల్ల ఇలా మూవ్ అయ్యి. కానీ ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఈస్ట్ సైడ్ నుంచి వెళ్ళాయి కాబట్టి వీటికి ఈస్టర్లీస్ అంటాం. ఓకే, క్లియర్. ఈస్టర్లీస్ అనడానికి రీజన్ ఏంటి, అవి వచ్చే డైరెక్షన్ ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నాయి అంటే ఈస్ట్ నుంచి ఈక్వేటర్ వైపు వస్తున్నాయి. ఈస్ట్ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యి కొరియాలిస్ ఫోర్స్ వల్ల లెఫ్ట్ కి బెండ్ అయ్యి డిఫ్లెక్ట్ అయిపోయి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ వీటిని ఈస్టర్లీస్ అంటాం. సో ఆ పాయింట్ క్లియర్. ఓకే, అండ్ నార్త్ లో చూసుకుంటే పైనుంచి డౌన్ కు వస్తున్నాయి కదా ఇలా. సో నార్త్ లో అంటే ఇలా వస్తుంది. నార్త్ లో రైట్ సైడ్ కదా డిఫ్లెక్ట్ అవుతాయి, దీనికి రైట్ సైడ్ ఏది, ఇది. రైట్, ఇలా డిఫ్లెక్ట్ అయి ఉంటాయి చూడండి. సో ఇలా డిఫ్లెక్ట్ అయ్యాయి. సో ఇది రీజన్ ఎందువల్ల, కొరియాలిస్ ఫోర్స్ వల్ల. సో అందువల్ల ఇంతకుముందు చెప్పుకున్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, ఇది అర్థం అవ్వాలంటే. ఓకే, సో ఇది క్లియర్. సో ఐటీసీజెడ్ ఉంది, ఇక్కడ నుంచి రైజ్ అయ్యాయి, ట్రావెల్ చేసాయి, డౌన్ కు వెళ్ళాయి, మళ్ళీ ఈస్టర్లీస్ గా మళ్ళీ వచ్చేసాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఈస్టే. ఈస్ట్ నుంచి ఇటు వెళ్ళాయి, ఇక్కడ కూడా ఈస్ట్ నుంచే ఇటు వెళ్ళాయి. సో ఈస్ట్ నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈస్టర్లీస్ అంటున్నాం. ఓకే, సో ఇది ఒక సర్క్యులేషన్ క్రియేట్ అయింది, దీన్నే హెడ్లీ సెల్ అంటున్నాం. సో ఓకే, ఇది క్లియర్, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెల్ చూసుకుంటే ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ పోలార్ సెల్ చూద్దాం. సో నార్త్ పోల్, పోలార్ వర్టెక్స్, పోలార్ సెల్ ఉంది. పోల్స్ దగ్గర ఏం జరుగుతుంది, లో ఇన్సులేషన్, సో హై ప్రెజర్. లో ఇన్సులేషన్ అండ్ హై ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ హై ప్రెజర్, సారీ, హై ఇన్సులేషన్, లో ప్రెజర్. ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్ అంటే ఇక్కడ ఎయిర్ ఏమవుతుంది, సింక్ అవుతుంది. సో పోల్స్ దగ్గర ఎయిర్ సింక్ అవుతుంది ఇక్కడ ఇలా. సో ప్రెజర్ ఎక్కువ కాబట్టి, సో సింక్ ఎయిర్ ఏమో మూవ్మెంట్ అవుతుంది కదా, అంటే ఈ 60 వైపు మూవ్ అవుతుంది. ఈక్వేటర్ 30 అనుకుంటే 60 వైపు మూవ్ అవుతుంది కదా ఇలా. సో ఇక్కడ చూడండి, ఇది హై ప్రెజర్ ఏరియా, ఇలా మూవ్ అవుతున్నాయి, ఇలా వస్తున్నాయి చూసారా. డౌన్ లో సర్ఫేస్ పైన మనం మాట్లాడుతున్నాం, ఇలా మూవ్ అవుతున్నాయి. ఇవి ఇలా మూవ్ అయ్యి ఇక్కడ రైజ్ అవుతాయి మళ్ళీ. సో ఇలా మూవ్ అవుతున్నాయి, ఎలా ఈస్ట్ నుంచి వస్తున్నాయి చూడండి, ఈస్ట్ వెస్ట్. దీని డైరెక్షన్ చూసుకుంటే ఈస్ట్. ఈస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పోలార్ ఏరియా కాబట్టి పోలార్ ఈస్టర్లీస్ అంటాం. అండ్ ఇక్కడ వీటిని ట్రేడ్ విండ్స్ అంటాం యాక్చువల్గా. ఓకే, ట్రేడ్ విండ్స్ అండ్ ఈస్టర్లీస్, ట్రేడ్ విండ్స్ అంటాం ఇవి. సో ఇవి ట్రేడ్ విండ్స్, ఇవేంటి పోలార్ ఈస్టర్లీస్. సో ఇవి కూడా ఈస్ట్ నుంచే వస్తున్నాయి, ఈస్టర్లీస్. సో ఇవి పోలార్ ఈస్టర్లీస్. ఓకే, పోల్స్ నుంచి వస్తున్నాయి పోలార్ ఈస్టర్లీస్. సో ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఏంటి, సబ్ పోలార్ లో. సో లో ఏరియా, ఇది హై ఏరియా కాబట్టి ఇది లో కాబట్టి లోకి వచ్చేసాయి విండ్స్ ఇలా. ఓకే, సో ఇది లో ఏరియా, ఇది హై ఏరియా, హై ప్రెజర్ ఏరియా. సో ఇలా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రైజ్ అయిపోతాయి. రైట్, సో మళ్ళీ ఇక్కడ ఇలా రైజ్ అయిపోయాయి చూడండి, రైజ్ అయ్యాయి. రైజ్ అయ్యి మళ్ళీ పోల్ వైపు వెళ్ళాయి అండ్ కొంత ఇటు డిఫ్లెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇలా పోల్ వైపు ఇటు సైడ్, సో ఇలా డిఫ్లెక్ట్ అయ్యి డైరెక్షన్ చేంజ్ చేసేసుకుంటూ వెళ్ళిపోయాయి. అండ్ ఇది పోల్ వైపు వెళ్ళింది అండ్ ఇటు రిఫ్లెక్ట్ అయింది. సో అలాగే ఇక్కడ జీరో నుంచి, సో ఇక్కడ నుంచి జీరోకి వెళ్ళాయి, ఇవి రైజ్ అయ్యాయి, ఇది డౌన్ అయ్యింది, ఇటే వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి ఒకటి, ఇది డౌన్ అయింది, ఇలా పైకి వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ ఇది ఒక సర్క్యులేషన్ ఫామ్ చేసుకుంది. అంటే ఇక్కడ
సో ఇది పోలార్ లో జరిగింది. అండ్ ఈస్ట్ నుంచి వస్తున్నాయి ఈస్టర్లీస్ అంటాం. ఇక్కడ చూసుకుంటే నార్థన్ హెమిస్ఫియర్ ఇది. సో నార్త్ లో ఇది చూద్దాం ఎలా వస్తుంది. ఈ డైరెక్షన్ లో కదా వస్తుంది. సో ఇది హై, ఇది లో. ఈ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు నార్త్ లో ఇప్పుడు దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఏది ఇది, అంటే ఇది, అంటే ఈ డైరెక్షన్ లో మూవ్ అయింది కదా చూడండి. సో రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయింది. అదే ఇక్కడ చూస్తే సౌత్ లో ఇలా వెళ్తుంది కదా, సౌత్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, అంటే ఇలా మూవ్ అయి ఉండాలి. రైట్, ఇక్కడ ఇవ్వలేదు బట్ ఇక్కడ ఇలా మూవ్ అయి ఉంటాయి. ఓకే, ఇలా. సో ఇలా వెళ్తాయి లో ప్రెజర్ ఏరియాకి. ఓకే, సో ఇవి సెల్స్ ఏంటి, ఇవి పోలార్ సెల్స్. సో ఇది పోలార్ సెల్, ఇది పోలార్ సెల్. ఓకే, ఇవి పోలార్ సెల్స్. సో ఇక్కడ మిడిల్ లో ఉంది ఫెరల్ సెల్. సో ఇది లో ప్రెజర్ ఏరియా, ఇది హై ప్రెజర్ ఏరియా. అంటే ఇక్కడ నుంచి ఇటు కూడా వెళ్ళాలి కదా, రైట్. ఇది హై, ఇది లో కాబట్టి ఇటు వస్తున్నాయి, మరి అటు లో ఉంది కాబట్టి అటు వెళ్తున్నాయి. రైట్, ఓకే. సో ఇక్కడ నుంచి ఇవి డౌన్కి వచ్చాయి, డౌన్కి వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇవి రైజ్ అయ్యాయి. రైజ్ అయ్యాక ఇటు అటు మళ్ళీ డిఫ్లెక్ట్ అవుతూ వెళ్తూ మళ్ళీ ఇక్కడ డౌన్కి దిగాయి, సింక్ అయ్యాయి. సో ఇలా డౌన్కి వచ్చాక అంటే హై ప్రెజర్ క్రియేట్ అయింది. డౌన్కి వచ్చాక, డౌన్కి వచ్చాక హై ప్రెజర్, హై నుంచి మళ్ళీ లోకి వెళ్తాయి, అంటే ఇలా వెళ్తాయి. సో ఇదేంటిది, నార్థన్ హెమిస్ఫియర్. ఇలా వెళ్తుంది అంటే రైట్ సైడ్ బెండ్ అవ్వాలి, అంటే ఇలా వెళ్తాయి. సో ఇలా వెళ్తాయి ఇప్పుడు ఇవి. సో ఇలా వెళ్ళాల్సినవి ఇలా బెండ్ అవుతాయి. సో ఇలా బెండ్ అవుతూ వెళ్తాయి ఇలా. ఓకే, సో ఇప్పుడు చూడండి వీటి డైరెక్షన్. ఇది ఈస్ట్ వెస్ట్ అయితే ఇటు స్టార్ట్ అయ్యి ఈస్ట్ వైపు వెళ్ళాయి, అంటే వెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్ వైపు వెళ్ళాయి కాబట్టి వెస్ట్ నుంచి వెళ్తున్నాయి కదా, అందువల్ల వెస్టర్లీస్ అంటాం వీటిని. సో అందువల్ల వీటిని వెస్టర్లీస్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ కూడా సౌత్ కదా, ఇది హై ప్రెజర్, ఇది లో ప్రెజర్, అంటే ఇలా రావాలి. సౌత్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవ్వాలి. రైట్, సో ఈ విండ్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏది ఇది, అంటే ఇలా బెండ్ అయ్యి వస్తాయి. రైట్, ఇలా బెండ్ అవుతాయి. సో అందువల్ల డిఫ్లెక్షన్ ఎలా ఉంది చూడండి. ఓకే, సో ఇలా బెండ్ అవుతాయి అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ కి వస్తున్నాయి. ఇవి వెస్టర్లీస్ అవుతాయి. ఓకే, ఇవి వెస్టర్లీస్. ఇక్కడ ఇవి వీటిని ట్రేడ్ విండ్స్ అంటాం. ఈక్వేటర్ వైపు వచ్చేవి ఇక్కడ పోలార్ ఈస్టర్లీస్ అంటాం. ఓకే, సో ఈస్ట్ నుంచి వెళ్తే ఈస్టర్లీస్ అంటాం, వెస్ట్ నుంచి వెళ్తే వెస్టర్లీస్ అంటాం, అంతే. ఓకే, అండ్ ఇవి ప్రెజర్ బెల్ట్స్. సో ఇవన్నీ ప్రెజర్ బెల్ట్స్ చూసాం. ఇవి సెల్స్, ఇవి పోలార్ సెల్, ఫెరల్ సెల్, హెడ్లీ సెల్. ఓకే, సో టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇది. సో ఇందులో ఇంకేం లేదు. అండ్ జెట్ స్ట్రీమ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, జియోట్రాపికల్ విండ్స్ కోసం చెప్పుకున్నాం. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ అండ్ కోరియాలిస్ ఫోర్స్, ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయి విండ్స్ అనేవి ప్యారల్ గా వీటికి ప్యారల్ గా మూవ్ అయిపోతుంటాయి. సో ఇక్కడ ప్యారల్ గా మూవ్ అయి వెళ్ళిపోతాయి, అంటే ఇలా సర్క్యులేషన్ ఇలా అయిపోతుంటది. అంటే ఇలా రాకుండా ఈవెంట్ అవుతాయి అంటే కంటిన్యూస్ గా ఇలా మూవ్మెంట్ అయిపోద్ది, ఇలా ఇలా వెళ్ళిపోద్ది, చుట్టూ తిరుగుద్ది. సో అవి జెట్ స్ట్రీమ్స్ అవి. ఓకే, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్, పోలార్ జెట్ స్ట్రీమ్స్ ఇవి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి ఈక్వేటర్ దగ్గర ఒకటి ఐటీసీజెడ్, అలాగే సబ్ ట్రాపికల్ హై, పోలార్ లోస్, ఇక్కడ హైస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎలా ఫామ్ అయ్యాయి చూస్తే ఇక్కడ ఈక్వేటర్ దగ్గర పోల్స్ దగ్గర ఇవి థెర్మల్లీ ఇండ్యూస్డ్, అంటే టెంపరేచర్ బేస్ చేసుకుని అయ్యాయి. సో ఇవి కూడా థెర్మల్, ఎందుకంటే ఇక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది, ఎందుకంటే హై ఇన్సులేషన్ అంటే టెంపరేచర్ వల్ల అయింది. ఇక్కడ కూడా ఏంటి, హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది, ఎందువల్ల టెంపరేచర్ తక్కువ. సో టెంపరేచర్ తక్కువ అవడం వల్ల హై ప్రెజర్ క్రియేట్ అయ్యింది, అంటే ఇది థెర్మల్లీ ఇండ్యూస్డ్. సో ఇవి థెర్మల్లీ ఇండ్యూస్డ్ ఇవి. అండ్ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇది ఒకటి, ఇది అండ్ ఇది. సో ఇవి ఈ ఫోర్ ఏమో డైనమికల్లీ ఇండ్యూస్డ్, అంటే సిచ్యువేషన్స్ వల్ల అయ్యాయి. సో థెర్మల్ గా కాదు. సో టెంపరేచర్ తో ఇక్కడ సంబంధం లేదు. ఎందుకంటే చూడండి ఇక్కడ సబ్ ట్రాపికల్ హైలో, ట్రాపికల్ రీజన్ లో కూడా టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది కదా. ఇక్కడ ఇన్సులేషన్ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఇన్సులేషన్ ఎక్కువ ఉంటే లో ప్రెజర్ కదా క్రియేట్ అవ్వాలి, బట్ హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఎందువల్ల ఇక్కడ నుంచి ఇవి ఇలా వచ్చి వీటి టెంపరేచర్ తగ్గి ఇవి డౌన్ కి సింక్ అయిపోయాయి, ఇవి సింక్ అయ్యాయి. ఇవి సింక్ అవడం వల్ల ఇక్కడ ఇవి ఫామ్ అయింది, హై ప్రెజర్ ఫామ్ అయింది. అందువల్ల ఇది థెర్మల్లీ కాదు. ఓకే, సేమ్ అక్కడ ఇది కండిషన్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ హై ప్రెజర్ నుంచి వస్తున్నాయి ఈస్టర్లీస్, ఇలాగే వెస్టర్లీస్ వెళ్తున్నాయి. సో ఇక్కడ నుంచి వెస్టర్లీస్ అటు వెళ్తున్నాయి, ఎందుకంటే ఇది హై ప్రెజర్, ఇది లో ప్రెజర్ కాబట్టి హై నుంచి లోకి వెళ్తాయి. అలాగే ఇక్కడ లో ప్రెజర్ కాబట్టి ఇక్కడ కూడా హై నుంచి లోకి వస్తున్నాయి. సో అలాగే ఈ విండ్స్, ఈ సింక్ అయిన విండ్స్ ఇటు వెళ్తున్నాయి. సో ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి కదా హై ప్రెజర్, అలాగే ఇవి కూడా వెళ్తున్నాయి. సో ఇవి ఈ లో ప్రెజర్ ఏరియాలో ఈ రెండు మెర్జ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ వచ్చేసి కోల్డ్ విండ్స్, ఇక్కడ వచ్చేసి వార్మ్ విండ్స్ వెళ్తున్నాయి.
సో ఈ రెండు మెర్జ్ అవడం వల్ల, కన్వర్జ్ అవడం వల్ల మళ్ళీ ఇక్కడ పైకి వెళ్తుంది. ఓకే, సో పైకి వెళ్తున్నాయి కాబట్టి ఇది కూడా డైనమికల్లీ ఇండ్యూస్డ్. అంటే ఈ రెండు మెర్జింగ్ వల్లే కానీ టెంపరేచర్ వల్ల కాదు. సో థెర్మల్లీ జరిగినవి పోలార్ ఈక్వేటర్ దగ్గర, ఈ పోలర్స్ దగ్గర. సో ఈ పోలార్ లో రెండు, ఈక్వేటర్ దగ్గర ఒకటి. ఇవి థెర్మల్లీ ఇండ్యూస్డ్, రిమైనింగ్ అని కూడా డైనమికల్లీ ఇండ్యూస్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి టేబుల్ 9.2 ప్యాటర్న్ ఆఫ్ విండ్ డైరెక్షన్ ఇన్ సైక్లోన్స్ అండ్ యాంటీ సైక్లోన్స్ లో విండ్ డైరెక్షన్ ఎలా ఉంది. సో ప్రెజర్ సిస్టమ్, సైక్లోన్, యాంటీ సైక్లోన్ కండిషన్. సైక్లోన్ అంటే ఇక్కడ సైక్లోన్ క్రియేట్ అవుతుంది, యాంటీ సైక్లోన్, సైక్లోన్స్ క్రియేట్ అవ్వవు ఇక్కడ. యాంటీ సైక్లోన్స్ ప్రెజర్ కండిషన్ అట్ ద సెంటర్ లో లో ప్రెజర్ ఉంటుంది, అదే యాంటీ సైక్లోన్ లో హై ప్రెజర్ కండిషన్ ఉంటుంది. సో లో ప్రెజర్ అనేది సైక్లోన్ కండిషన్ లో సెంటర్ లో లో ప్రెజర్ ఉంటుంది. ప్యాటర్న్ అండ్ విండ్ డైరెక్షన్. సో నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ లో ఎలా ఉంటుంది, విండ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ సదర్న్ లో అయితే క్లాక్ వైజ్, అంటే లో ప్రెజర్ ఏరియా ఉంది కదా, ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ అయితే, సో ఇది నార్థన్ హెమిస్ఫియర్ లో అయితే, సో నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ అయితే, నార్థన్ హెమిస్ఫియర్ లో అయితే యాంటీ క్లాక్ వైజ్ ఉంటాయి. సో క్లాక్ వైజ్ అంటే ఇది క్లాక్ ఇలా తిరుగుతుంది కదా, సో ఇలా కాకుండా యాంటీ క్లాక్ వైజ్ ఉంటాయి ఇలా. అంటే లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్ విండ్స్ ఇలా వస్తాయి. అదే సదర్న్ హెమిస్ఫియర్ లో అయితే క్లాక్ వైజ్ ఉంటాయి అంటే ఇలా. సో ఇది వీటి డైరెక్షన్. సో అదే వీటికి రివర్స్ లో ఉంటాయి. సో ప్యాటర్న్ క్లాక్ వైజ్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ప్రెజర్ వచ్చేసి హై ప్రెజర్ ఉంటుంది సెంటర్ లో, ఇది యాంటీ సైక్లోన్స్. ఇవి సైక్లోనిక్ కండిషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ the general circulation of the atmosphere also affects the oceans. So general circulation of atmosphere ఉంది కదా, సో ఇది ఓషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. The large scale winds of the atmosphere initiate large and slow moving currents of the ocean. ఓకే, లార్జ్ స్కేల్ విండ్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో లార్జ్ స్కేల్ విండ్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు అనే సర్కిల్ అని చూసాం సర్క్యులేషన్ అంతా. సో ఇనిషియేట్ లార్జ్ అండ్ స్లో మూవింగ్ ఆఫ్ కరెంట్స్ ఇన్ ద ఓషన్. ఓషన్ కరెంట్స్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాయి. ఓకే, ఓషన్ లో కూడా వాటర్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాయి వీటి వల్ల. అండ్ ఓషన్స్ ఇన్ టర్న్ ప్రొవైడ్ ఇన్పుట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటర్ వేపర్ ఇన్ టు ద ఎయిర్. సో ఓషన్స్ రిటర్న్ లో ఏం చేస్తాయి, ఇన్ టర్న్ ప్రొవైడ్ ఇన్పుట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటర్ ఇన్ టు ద ఎయిర్ లోకి వాటర్ ని, ఎనర్జీని ఇస్తాయి. అండ్ దీస్ ఇంటరాక్షన్స్ టేక్స్ ప్లేస్ రాదర్ స్లోలీ ఓవర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఓషన్. సో ఓషన్ యొక్క లార్జ్ పార్ట్ లో ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. అండ్ ఓషియోగ్రఫీలో వాటిని మనం డీప్ గా చూద్దాం. ఓకే, ఓషన్ కరెంట్స్ ఇవన్నీ కూడా ఎలా ఫార్మ్ అవుతాయి, ఎక్కడ ఫార్మ్ అవుతాయి, ఇవన్నీ కూడా. ఓకే, అండ్ జనరల్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఓషన్ పైన అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. వార్మింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ లో. పసిఫిక్ ఓషన్ వార్మింగ్ అండ్ కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి పసిఫిక్ ఓషన్. The warm water of the central Pacific Ocean slowly drifts towards the South American coast and replaces the cool Peruvian current. ఓకే, కూల్ కరెంట్, వార్మ్ కరెంట్ ఇవన్నీ కూడా మనం ఓషియోగ్రఫీలోనే నేర్చుకుంటాం. ఓకే, డీప్ గా నేర్చుకుందాం. ఇక్కడ జస్ట్ ఇచ్చాడు అలా చెప్పేసుకుందాం అంతే. ఓకే, సో ఓషన్ కరెంట్స్ అని కూడా అక్కడ డీప్ గా నేర్చుకుందాం. సో వార్మ్ కరెంట్, వార్మ్ వాటర్ ఆఫ్ ద సెంట్రల్ పసిఫిక్ ఓషన్. సెంట్రల్ పసిఫిక్ ఓషన్ నుంచి వార్మ్ వాటర్ వస్తుంది. స్లోలీ డ్రిఫ్ట్స్ టువర్డ్స్ ద సౌత్ అమెరికన్ కోస్ట్ అండ్ రీప్లేసెస్ ద కూల్ పెరువియన్ కరెంట్ వస్తుంది, దాన్ని రీప్లేస్ చేస్తుంది ఈ వార్మ్ వాటర్ వచ్చేసి. అండ్ సచ్ అపిరెన్స్ ఆఫ్ వార్మ్ వాటర్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ పెరు నౌన్ యాజ్ ఎల్ నినో అంటాం దాన్ని. అండ్ ద ఎల్ నినో ఈవెంట్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రెజర్ చేంజెస్ ఇన్ ద సెంట్రల్ పసిఫిక్ అండ్ ఆస్ట్రేలియా. అండ్ సెంట్రల్ పసిఫిక్ అండ్ ఆస్ట్రేలియాలో వచ్చిన ప్రెజర్ చేంజెస్ కి ఇది రిలేటెడ్, ఈ ఎల్ నినో అనేది. అండ్ దిస్ చేంజ్ ఈస్ ఇన్ ప్రెజర్ కండిషన్ ఓవర్ పసిఫిక్ ఈస్ నౌన్ యాజ్ సదర్న్ ఆసిలేషన్. సో దిస్ చేంజ్ ఇన్ ప్రెజర్, ఈ ప్రెజర్ లో చేంజెస్ అనేవి పసిఫిక్ ఓషన్ లో ఏమంటామంటే సదర్న్ ఆసిలేషన్స్ అంటాం. అండ్ ద కంబైన్డ్ ఫినామినా ఆఫ్ సదర్న్ ఆసిలేషన్ అండ్ ఎల్ నినో ఈజ్ నౌన్ యాజ్ ENSO. అంటే ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్ అని అర్థం దీని అర్థం. ఓకే, సో ఇన్ ద ఇయర్స్ వెన్ ENSO is strong, లార్జ్ స్కేల్ వేరియేషన్స్ ఇన్ వెదర్ ఆకర్ ఓవర్ ద వరల్డ్. సో ఒకవేళ ENSO అనేది బాగా స్ట్రాంగ్ అయితే లార్జ్ స్కేల్ వేరియేషన్స్, వెదర్ ప్యాటర్న్స్ లో డిఫరెన్సెస్ వస్తాయి వరల్డ్ మొత్తం. ఓకే, ద ఎరిడ్ వెస్ట్ కోస్ట్ సౌత్ అమెరికా రిసీవ్స్ హెవీ రెయిన్ఫాల్. సో ఎరిడ్ జోన్, ఇది ఎరిడ్ జోన్ అంతా కూడా ఏమవుతుంది, హెవీ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటుంది. అండ్ డ్రాఫ్ట్ అకర్స్ ఇన్ ద ఆస్ట్రేలియాలో డ్రాఫ్ట్ వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇన్ ఇండియా, ఫ్లడ్స్ ఇన్ చైనా. ఓకే, సో డ్రాఫ్ట్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ సమ్ టైమ్స్ ఇన్ ఇండియాలో కూడా డ్రాఫ్ట్ వస్తుంది దీనివల్లే. అండ్ ఫ్లడ్స్ ఇన్ చైనాలో ఫ్లడ్స్ వస్తాయి. అండ్ దిస్ ఫినామినా ఇస్ క్లోజ్లీ మానిటర్ అండ్ ఈస్ యూజ్డ్ ఫర్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ ఇన్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ఫినామినాని క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అని చేయడం కోసం వరల్డ్ మొత్తం. ఓకే, సో వీటి కోసం ఈ ఓషన్ కరెంట్స్ ఇవన్నీ మనం డీప్ గా నేర్చుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ సీజనల్ విండ్స్. ద ప్యాటర్న్ ఆఫ్ విండ్ సర్క్యులేషన్ ఈజ్ మాడిఫైడ్ ఇన్ డిఫరెంట్ సీజన్స్ డ్యూ టు షిఫ్టింగ్ ఆఫ్ రీజియన్స్ ఆఫ్ మాక్సిమం హీటింగ్, ప్రెజర్ అండ్ విండ్ బెల్ట్. సో ప్యాటర్న్ ఆఫ్ విండ్ సర్క్యులేషన్ ఆల్రెడీ చూసాం, సెల్స్ అన్ని కూడా చూసాం, పెరల్ సెల్, హెడ్ సెల్ ఇవన్నీ కూడా. అండ్ ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది, మాడిఫైడ్ ఇన్ డిఫరెంట్ సీజన్స్ లో చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే
షిఫ్టింగ్ ఆఫ్ రీజన్స్ ఆఫ్ మాక్సిమం హీటింగ్. ఎందుకంటే సో ఎర్త్ సన్ చుట్టూ రొటేట్ అవుతుంది కదా, సో సన్ ఉంది, ఎర్త్ ఉంది, ఓకే. సో ఎర్త్ రొటేట్ అవుతూ ఉంది ఇలా. సో ఇలా రొటేషన్ టైంలో కొన్నిసార్లు దగ్గరకు వస్తుంది, కొన్నిసార్లు దూరంగా వెళ్తుంది. సో సీజన్స్ చేంజ్ వస్తాయి. సో దానివల్ల అలాగే అండ్ ఒక్కో పొజిషన్ కి వచ్చేటప్పుడు ఎర్త్ ఒకే డైరెక్షన్ లోకి టిల్ట్ అవుతుంది. ఓకే, మన ఎర్త్ మన ఎర్త్ ఆల్రెడీ టిల్టింగ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఒక్కో డైరెక్షన్ లో ఒక్కో పొజిషన్ కి వచ్చేటప్పటికి ఒక్కో సైడ్ బెండ్ అవుద్ది ఎర్త్. సో దానివల్ల ఈ హీట్ షిఫ్టింగ్ అయిపోద్ది. ఎందుకంటే సన్ రేస్ ఆ ఏరియాలో పడతాయి, ఏదైతే సన్ వైపు బెండ్ అయిందో అటు సైడే సన్ రేస్ పడతాయి, రైట్. సో అప్పుడు అక్కడ మాక్సిమం హీటింగ్ రీచ్ అవుతాయి. ఎక్కడ హీట్ రీచ్ అవుతాయి అక్కడే కదా సెల్స్ ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అవుతాయి. సో సెల్స్ ఇవన్నీ కూడా ఎలా స్టార్ట్ అవుతాయి, హీట్ వల్ల ఏదైనా జరుగుతుంది. సో అందువల్ల అక్కడ హీట్ ఆ ప్లేస్ లో జరగడం వల్ల షిఫ్ట్ అయిపోద్ది, బెల్ట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. సో హీటింగ్, ప్రెజర్ అండ్ విండ్ బెల్ట్స్ ఇవన్నీ షిఫ్ట్ అవడం ఇదంతా జరుగుద్ది. సో దానివల్ల విండ్ ప్యాటర్న్ అనేది మాడిఫై అవుద్ది. అండ్ ద మోస్ట్ ప్రొనౌన్స్డ్ ఎఫెక్ట్ ఆఫ్ సచ్ షిఫ్ట్ ఈస్ నోటిఫైడ్ ఇన్ ద మాన్సూన్స్ లో ఇలా ఎప్పుడు జరుగుతుంది, అండ్ ఎస్పెషల్లీ ఓవర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో. అండ్ యూ వుడ్ బి స్టడీయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ మాన్సూన్ ఇన్ ద బుక్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ లో ఈ మాన్సూన్ కోసం డీటెయిల్ గా నేర్చుకుందాం ఈ షిఫ్టింగ్ అదంతా, ఓకే. అండ్ ద అదర్ లోకల్ డీవియేషన్స్ ఫ్రమ్ జనరల్ సర్క్యులేషన్ సిస్టమ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అదర్ లోకల్ డీవియేషన్స్, ఓకే, డీవియేషన్స్ ఆర్ మోడిఫికేషన్స్ ఆర్ చేంజెస్. సో ఇన్ జనరల్ సర్క్యులేషన్ లో చూద్దాం, ఓకే. లోకల్ విండ్స్ ఒకటి, differences in heating and cooling of Earth's surfaces and the cycles those develop daily or annually can create several common local or regional winds. So differences in heating and cooling. Earth surface differences వస్తాయి, కూలింగ్ అండ్ హీటింగ్ ఎఫెక్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో అన్ని ఒకేలాగా జరగవు. అండ్ ద సైకిల్స్ దోస్ డెవలప్ డైలీ అండ్ యాన్యువల్లీ. సో సైకిల్స్ క్రియేట్ అవుతాయి, అదర్ డైలీ ఆర్ యాన్యువల్ గా క్రియేట్ అవుతుంటాయి. అండ్ క్రియేట్ సెవరల్ కామన్ లోకల్ ఆర్ రీజనల్ విండ్స్ ని క్రియేట్ చేస్తాయి, ఓకే. అవే లోకల్ విండ్స్, ఓకే. సో దీనివల్ల హీటింగ్ అండ్ కూలింగ్, ఎర్త్ హీటింగ్ అండ్ కూలింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాటి వల్ల కొన్ని లోకల్ విండ్స్ క్రియేట్ అవుతాయి. సో ల్యాండ్ అండ్ సీ బ్రీజ్ ఇవి లోకల్ విండ్స్ లోకే వస్తాయి. సో ఫస్ట్ మనం నేర్చుకుంది ప్రైమరీ విండ్స్ లైక్ వెస్టర్లీస్, ఈస్టర్లీస్ ఇవన్నీ కూడా, ఓకే. అండ్ ట్రేడ్ విండ్స్ ఇవన్నీ ప్రైమరీ విండ్స్. అండ్ సెకండరీ విండ్స్ వచ్చేసి సీజనల్ విండ్స్ ఆర్ మాన్సూన్ విండ్స్ ఇవి. అండ్ ఇవి లోకల్ విండ్స్ ఆర్ టెరిటరీ విండ్స్ ఇవి. సో ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ విండ్స్. ప్రైమరీ విండ్స్ ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్ అవన్నీ కూడా అంటే గ్లోబల్ విండ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ సెకండరీ ఆర్ సీజనల్ విండ్స్, మాన్సూన్ విండ్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ టెరిటరీ విండ్స్, లోకల్ విండ్స్. సో అందులో ల్యాండ్ అండ్ సీ బ్రీజ్ వస్తాయి. సో యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్, ల్యాండ్ అండ్ సీ అబ్జర్వ్ అండ్ ట్రాన్స్ఫర్ హీట్ డిఫరెంట్లీ. సో ల్యాండ్ అండ్ సీ అబ్జర్వ్ అండ్ ట్రాన్స్ఫర్ హీట్ డిఫరెంట్లీ. సో రెండు ఒకేలాగా హీట్ ని తీసుకోవడం కానీ రిఫ్లెక్ట్ చేయడం కానీ జరగదు, రైట్. డ్యూరింగ్ ద డే ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్ అండ్ బికమ్స్ వార్మర్ దెన్ ద సీ. సో డే టైంలో ఏమవుతుందంటే ల్యాండ్ ఉంది, సీ ఉంది. ల్యాండ్ ఫాస్ట్ గా హీట్ అవుద్ది, ఫాస్టర్ అండ్ బికమ్స్ వార్మర్ దెన్ సీ. సీ కంటే ఇది ఎక్కువ హీట్ అయిపోద్ది, అంటే ల్యాండ్. దేర్ఫోర్ ఓవర్ ద ల్యాండ్ ద ఎయిర్ రైజెస్ అండ్ గివ్ రైజ్ టు లో ప్రెజర్ ఏరియా. సో వార్మ్ అవడం వల్ల ఏమవుద్ది, ఎయిర్ రైజ్ అవుద్ది. సో ఎయిర్ రైజ్ అయిపోయి లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుద్ది ల్యాండ్ పైన. వేర్ యాజ్ సీ రిలేటివ్లీ కూల్ అండ్ ప్రెజర్ ఓవర్ ద సీ రిలేటివ్లీ హై. సో దీంతో కంపేర్ చేసుకుంటే సీలో అప్పుడు టెంపరేచర్ అంత ఎక్కువ అవ్వదు కాబట్టి, ఫాస్ట్ గా హీట్ అవ్వదు కాబట్టి హై ప్రెజర్ ఉంటుంది. సో హై ప్రెజర్ సీలో ఉంది, లో ప్రెజర్ వచ్చేసి ల్యాండ్ పైన క్రియేట్ అయింది. సో హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి విండ్ మూవ్ అవుతుంది, రైట్. ఎయిర్ మూవ్ అయిపోతుంది. సో దస్ ద ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ సీ టు ల్యాండ్ is created and the wind blows from a sea to the land as a sea breeze. So సీ నుంచి ల్యాండ్ పైకి విండ్ మూవ్ అయిపోతుంది సీ బ్రీజ్ గా, దాన్ని సీ బ్రీజ్ అంటాం, ఓకే. ఇన్ ద నైట్ ద రివర్సల్ ఆఫ్ ద కండిషన్ టేక్స్ ప్లేస్. నైట్ టైం ఇది రివర్స్ అయిపోతుంది. సో ద ల్యాండ్ లాసెస్ హీట్ ఫాస్టర్. సో ల్యాండ్ ఏమవుతుంది, హీట్ ని లాస్ అయిపోతుంది ఫాస్ట్ గా, ఓకే. సో హీట్ లాస్ అవుతుంది. కానీ సీ అలా అవ్వదు, వాటర్ అలా చేయదు. అండ్ కోల్డర్ దెన్ ద సీ. సో అందువల్ల హీట్ లాస్ అవడం వల్ల సీ కంటే ఇది కోల్డ్ అయిపోతుంది. ఇది కోల్డ్ అంటే ఏంటి, హై ప్రెజర్. అప్పుడు ఇక్కడ ఏముంది, లో ప్రెజర్ ఉంటుంది, లో ప్రెజర్. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది లో ప్రెజర్. సో ఇక్కడ హై ప్రెజర్ క్రియేట్ అయింది నైట్ టైం కాబట్టి ఇటు నుంచి అటు వెళ్ళిపోతాయి, ఎయిర్ అనేది మూవ్ అవుతుంది. సో ఇది ల్యాండ్ బ్రీజ్, ఓకే. The pressure gradient is formed and the land to sea and hence the land breeze result. So pressure gradient land to sea form అవుతుంది. సో ల్యాండ్ బ్రీజ్ దానివల్ల రిజల్టెంట్, ఓకే. ఇవి ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్. నెక్స్ట్ మౌంటైన్ అండ్ వ్యాలీ విండ్స్. సో మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ లో ఎలా జరుగుతుంది, ఇన్ మౌంటైన్ రీజియన్స్ డ్యూరింగ్ ద డే slopes get heated up and air moves up slopes and fill the resultant gap. The air from the valley blows up the valley. ఒక మౌంటైన్ ఉంది కదా, సో మౌంటైన్ ఉంటే టాప్ లో ఎక్కువ హీట్ తగులుద్ది కదా ఫస్ట్. సో ఇవి హీట్ అవుద్ది. సో టాప్ అనేది హీట్ అయిపోతుంది. సో అప్ స్లోప్స్ లో హీట్ ఎక్కువ ఉంది, డౌన్ లో అంతగా ఉండదు. సో అప్పుడు ఏమవుద్ది,
ఇక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది, పైన లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది వార్మ్ అవడం వల్ల. ఇక్కడ హై ప్రెజర్ ఉంది, సో హై ప్రెజర్ విండ్ ఉండడం వల్ల ఇవి అక్కడికి మూవ్ అవుతాయి. ఓకే, సో ద ఎయిర్ ఫ్రమ్ ద వ్యాలీ, సో వ్యాలీస్ నుంచి బ్లోస్ అప్ ద వ్యాలీ, సో పైకి వెళ్ళిపోతాయి. ఓకే, దిస్ విండ్ ఈజ్ నౌన్ యాజ్ ద వ్యాలీ బ్రీజ్, దాన్నే వ్యాలీ బ్రీజ్ అంటాం. సో మౌంటైన్ ఉంది, టాప్ లో హీట్ అవ్వడం వల్ల ఇక్కడ కొంత కూలింగ్ ఉండడం వల్ల ఇక్కడ హై ప్రెజర్ ఉంది, ఇక్కడ లో ప్రెజర్ క్రియేట్ అయింది, ఇటు నుంచి అటు రివర్స్ లో వెళ్ళిపోద్ది, వ్యాలీ నుంచి పైకి వెళ్ళిపోద్ది. ఓకే, సో అండ్ డ్యూరింగ్ ద నైట్ ద స్లోప్స్ గెట్ కూల్డ్ అండ్ డెన్స్ ఎయిర్ డిసెండ్స్ ఇన్ టు ద వ్యాలీ యాజ్ ద మౌంటైన్ విండ్. సో నైట్ టైం ఏమవుతుందంటే స్లోప్స్ ఏమో, హైయర్ స్లోప్స్ ఏమో కూల్ అవుతాయి ఫాస్ట్ గా, ఇవి ఫాస్ట్ గా కూల్ అవుతాయి, బట్ ఇక్కడ అంత కూలింగ్ అవ్వదు ఫాస్ట్ గా. సో ఇక్కడ అంటే హీట్ అనేది ట్రాప్ అయి ఉండిపోయి ఉంటది. సో ఇక్కడ కోల్డ్ గా ఉంది కాబట్టి కోల్డ్ ఎయిర్ ఫామ్ అయింది కదా, కోల్డ్ ఎయిర్ ఏంటి డెన్స్ గా ఉంటది. సో డెన్సిటీ ఎక్కువ ఉంది, డెన్సిటీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ హాట్ ఎయిర్ ఉంది అంటే దీని డెన్సిటీ తక్కువ. ఓకే, సో దానివల్ల ఇది పై నుంచి కిందకు వచ్చేస్తుంది. సో దాన్ని మనం మౌంటైన్ విండ్ అంటున్నాం. సో ఫస్ట్ వ్యాలీ బ్రీజ్, సో కింద నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ మౌంటైన్ నుంచి డౌన్ కు వచ్చింది, ఇది మౌంటైన్ విండ్. ఓకే, కండిషన్ చేంజ్ అయ్యి. And next, the cool air of the high plateaus and ice fields draining into the valley is called katabatic wind. So the cool air of the high plateaus నుంచి కూల్ ఎయిర్ వస్తుంది కదా, అండ్ ద ఐస్ ఫీల్డ్స్ డ్రైనింగ్ ఇన్ టు ద వ్యాలీ, సో వ్యాలీస్ లోకి వెళ్తుంది. సో మౌంటైన్ ఉంటే సో పైనుంచి డౌన్ కు వస్తుంది, వ్యాలీస్ లోకి వెళ్తుంది, దాన్ని కటబాటిక్ విండ్ అంటాం. ఓకే, పైనుంచి డౌన్ కు వస్తుంది, కటబాటిక్ విండ్. అండ్ అనదర్ టైప్ ఆఫ్ వార్మ్ విండ్ occurs on the leeward side of the mountain. ఇంకొక టైప్ ఆఫ్ వార్మ్ విండ్ ఏంటంటే మౌంటైన్ కి లీవార్డ్ సైడ్, విండ్ వర్డ్ సైడ్, ఇలా విండ్ వస్తుంది అనుకోండి, ఇది విండ్ వర్డ్ సైడ్ కదా, ఇది మౌంటైన్ కి లీవార్డ్ సైడ్, ఇది మౌంటైన్ కి లీవార్డ్ సైడ్, ఇది విండ్ వర్డ్ సైడ్. లీవార్డ్ సైడ్ వార్మ్ కరెంట్ ఫామ్ అవుతాయి చూడండి. సో వార్మ్ విండ్ occurs in the leeward side. So the moisture in these winds while crossing the mountain ranges condenses and precipitates. సో ఇది ఫస్ట్ విండ్ వర్డ్ సైడ్ వస్తుంది కదా, సో ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది రైజ్ అవుతుంది, రైజ్ అయ్యి ఇక్కడ కండెన్సేషన్ జరిగి ప్రెసిపిటేషన్ ఇస్తుంది, వర్షం పడుతుంది, రైట్. అండ్ వెన్ ఇట్ డిసెండ్స్, సో ఇది దాటాక డిసెండింగ్ అయితే వస్తుంది, లీవర్డ్ సైడ్ కి వచ్చేటప్పుడు డిసెండ్ అవుతుంది, డిసెండ్ అయితే ఏమవుతుంది టెంపరేచర్ తగ్గిపోతుంది, పైకి వెళ్తే టెంపరేచర్ తగ్గిపోతుంది, ఇక్కడికి వస్తే సో డౌన్ లో టెంపరేచర్ పెరుగుద్ది కాబట్టి ఇవి వామ్ గా ఫామ్ అవుతాయి. సో ఈ ఎయిర్ అనేది వామ్ అయిపోతుంది. ఓకే, లీవర్డ్ సైడ్ ఆఫ్ ద స్లోప్ అండ్ ద డ్రై ఎయిర్ గెట్స్ వార్మ్డ్ అప్ బై ద ఐడియాబెటిక్ ప్రాసెస్ ద్వారా ఇది వార్మ్ అయిపోద్ది. అండ్ దిస్ డ్రై ఎయిర్ మే మెల్ట్ ద స్నో ఇన్ ద షార్ట్ టైం. సో విత్ ఇన్ షార్ట్ టైమ్ లో, ఇది వార్మ్ ఎయిర్ కదా, ఇది కొన్ని దగ్గరలో జరుగుద్ది. సో అందుకోసం ఇక్కడ స్నో కనుక అక్కడ ఉంటే, ఎందుకంటే ఫస్ట్ ఇలా వెళ్ళింది, ఇక్కడ ప్రెసిపిటేషన్ జరిగింది, రెయిన్ పడింది, బట్ ఇక్కడ డ్రై విండ్ వచ్చింది, ఈ డ్రై విండ్ వార్మ్ గా ఫామ్ అయిపోతుంది, వార్మ్ అయిపోతుంది ఎందుకంటే టెంపరేచర్ పెరిగిపోతుంది కాబట్టి. ఓకే, సో డౌన్ కి వస్తుంది, సో ఇది వార్మ్ అయింది కాబట్టి వార్మ్ ఎయిర్ వస్తుంది, అక్కడ స్నో ఉంటే ఏమవుతుంది, ఆ స్నో అనేది మెల్ట్ అయిపోద్ది. సో ఎగ్జాంపుల్ చినుక్స్. ఓకే, సో చినుక్స్ కూడా ఎగ్జాంపుల్ దానికి. సో రాకీస్ లో చూసుకుంటే, రాకీస్ లో సేమ్ అలాగే, సో ఆ విండ్ వస్తుంది, రెయిన్ అంతా పడుతుంది, అండ్ లీవర్డ్ సైడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది వార్మ్ అయిపోతాయి, సో వాటిని చినూక్స్ అంటాం. సో చినూక్స్ ఏం చేస్తాయి, ఇక్కడ రాకీస్ కి స్నో ఉంటుంది, ఆ స్నో మొత్తాన్ని మెల్ట్ చేసేస్తాయి, విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మెల్ట్ చేసేస్తాయి. ఓకే, ఇవి మౌంటైన్ అండ్ వ్యాలీ విండ్స్. నెక్స్ట్ ఎయిర్ మాసెస్. So when the air remains over a homogeneous area for a sufficiently long time, it acquires the characteristics of the area. So ఒక ఎయిర్, సో కొంత ఎయిర్ అనేది ఒక హోమోజీనియస్ ఏరియాలో, ఏదైనా ఒక పర్టికులర్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్న ఏరియాలో ఫర్ ఎ లాంగర్ టైం ఉండిపోతే దానికి ఆ ఎయిర్ కి అక్కడ ఉన్న ఏరియా యొక్క కండిషన్స్ అన్ని వచ్చేస్తాయి, క్యారెక్టర్స్ అన్ని వచ్చేస్తాయి. ద హోమోజీనియస్ రీజియన్స్ కెన్ బి వాస్ట్ ఓషన్ సర్ఫేస్ ఆర్ ద వాస్ట్ ప్లేన్స్. హోమోజీనియస్ అంటే రీజియన్స్ అంటే ఏంటి, మేబీ ఓషన్ అవ్వచ్చు, పెద్ద ప్లెయిన్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, బట్ వాస్ట్ ఏరియా అయి ఉంటుంది. సో దానిపైన ఉండే ఎయిర్ ఆ క్వాలిటీస్ ని తీసుకుంటది. The air with distinctive characteristics in terms of temperature and humidity is called the air mass. So the air with distinctive characters, separate character form అవుతుంది వాటికి in terms of temperature and humidity. అక్కడ ఉన్న టెంపరేచర్, హ్యూమిడిటీ ఇవన్నీ కూడా క్వాలిటీస్ తీసుకొని ఫామ్ అవుతాయి, వాటినే ఎయిర్ మాస్ అంటాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ లార్జ్ బాడీ ఆఫ్ ఎయిర్ హ్యావింగ్ హారిజెంటల్ వేరియేషన్, లిటిల్ హారిజెంటల్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ అండ్ మాయిశ్చర్. సో హారిజెంటల్ వేరియేషన్ అంటే ఇలా, సో ఒక ఏరియా ఉంది, దానిపైన ఫామ్ అయి ఉన్నాయి ఎయిర్ మాస్, ఇలా ఫామ్ అయింది అనుకుంటే, సో హారిజెంటల్ గా పెద్ద వేరియేషన్ అనేది ఉండదు అనమాట, టెంపరేచర్ లో హ్యూమిడిటీలో పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు. సో మొత్తం ఆల్మోస్ట్ ఒకేలాగా ఫామ్ అయి ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్ అంతా కూడా. ఓకే, అండ్ ద హోమోజీనియస్ సర్ఫేస్ ఓవర్ విచ్ ఎయిర్ మాసెస్ ఫామ్ ఆర్ కాల్డ్ సర్ఫేస్ రీజియన్స్. సో ఈ సర్ఫేస్ అయితే ఉంది కదా, ఈ హోమోజీనియస్ సర్ఫేస్ నే సో సోర్స్ రీజియన్స్ అంటాం. సోర్స్ అని ఎందుకంటుంటే, సో సోర్స్ అని ఎందుకంటున్నాం, వీటికి
సో ఈ ఎయిర్ మాస్ కి దీని క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఇదే సోర్స్ దానికి ఆ క్యారెక్టర్ రావడానికి. సో ఇది సోర్స్ రీజన్స్ ఆటోమేటిక్. ఓకే, సో ఒక పర్టికులర్ రీజియన్ లో, ఒక వాస్ట్ రీజియన్ లో కొన్నాళ్ళ పాటు, సో మోస్ట్లీ ఒక 3 to 4 days ఉంటే సరిపోతుంది అనమాట. సో మినిమం 3 to 4 days ఉండాలి. ఈ క్యారెక్టర్స్ అన్ని ఆ ఎయిర్ కి వస్తాయి. సో దాన్ని ఎయిర్ మాస్ అంటాం. ఓకే, మొత్తం హోమోజీనియస్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఎయిర్ మాస్ అంటాం. అవి ఫామ్ అయిన ప్లేస్ నే సోర్స్ రీజన్స్ అంటాం. అండ్ ఎయిర్ మాసెస్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద సోర్సెస్ రీజన్. సోర్స్ రీజన్ ద్వారా ఎయిర్ మాసెస్ క్లాసిఫై చేసాం. సో 5 మేజర్ సోర్స్ రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్, వార్మ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఓషన్స్. వార్మ్ ట్రాపికల్, సబ్ ట్రాపికల్ ఓషన్స్ ఓషన్ ఏరియాలో ఫామ్ అవుతాయి. అంటే సబ్ ట్రాపికల్ హాట్ డిజర్ట్స్ లో, సబ్ ట్రాపికల్ ఓకే, అంటే రిలేటివ్లీ కోల్డ్ హై లాటిట్యూడ్ ఓషన్స్, కోల్డ్ హై లాటిట్యూడ్ ఓషన్స్ లో, అండ్ ద వెరీ కోల్డ్ స్నో కవర్డ్ కాంటినెంట్స్ ఇన్ హై లాటిట్యూడ్స్ లో. వెరీ కోల్డ్ స్నో కవర్డ్ కాంటినెంట్స్ లో అంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. ఆ ఎయిర్ మాస్ ఆ క్యారెక్టర్ తీసుకుంటాయి కదా. సో పర్మనెంట్లీ ఐస్ కవర్డ్ కాంటినెంట్స్ ఇన్ ఆర్కిటిక్ అండ్ అంటార్టిక్ లా. సో పర్మనెంట్ గా ఐస్ తో కవర్ అయిన కాంటినెంట్ ఏరియా. ఓకే, ఇవన్నీ కూడా సోర్స్ రీజన్స్. సో అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఎయిర్ మాసెస్ ఆర్ రికగ్నైజ్డ్. సో అకార్డింగ్లీ, సో ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఎయిర్ మాసెస్ రికగ్నైజ్ చేశారు. ఆల్మోస్ట్ 16 టైప్స్ ఉంటాయి ఎయిర్ మాసెస్. ఓకే, సో అందులో కొన్ని ఇచ్చారు చూడండి. ఆ మ్యారిటైమ్ ట్రాపికల్ ఎంటీ, మ్యారిటైమ్ ట్రాపికల్, మ్యారిటైమ్ అంటే ఓషన్, అది కూడా ట్రాపికల్ రీజియన్ లో, అందువల్ల మ్యారిటైమ్ ట్రాపికల్ అవుతుంది. కాంటినెంటల్ ట్రాపికల్, ట్రాపికల్ రీజియన్ లో కాంటినెంట్ పైన, సో కాంటినెంటల్ ట్రాపికల్. మ్యారిటైమ్ పోలార్, మ్యారిటైమ్ అంటే ఓషనే, పోలార్ ఓషన్ అది. ఓకే, అండ్ కాంటినెంటల్ పోలార్, సో పోలార్ రీజియన్ అది కూడా కాంటినెంట్, కాంటినెంటల్ పోలార్. కాంటినెంటల్ ఆర్కిటిక్ అండ్ ట్రాపికల్ ఎయిర్ మాసెస్ ఆర్ వార్మ్ అండ్ పోలార్ ఎయిర్ మాసెస్ ఆర్ కోల్డ్. ఓకే, సో లాస్ట్ వచ్చేసి కాంటినెంటల్ ఎయిర్ మాస్. అలా ఒక 16 ఫార్మ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ మిక్సింగ్ అవుతాయి, 16 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ట్రాపికల్ ఎయిర్ మాసెస్ అనేవి వార్మ్ గా ఉంటాయి, పోలార్ ఎయిర్ మాసెస్ అనేవి కోల్డ్ గా ఉంటాయి. అంటే కోల్డ్ ఎయిర్ మాస్ ఉంటాయి, వార్మ్ ఎయిర్ మాస్ కూడా ఉంటుంది. సో కోల్డ్ ఎయిర్ మాస్ అంటే ఏంటి? ఈ ఎయిర్ మాస్ అనేది కోల్డ్ గా ఉండాలి. ఎక్కడికి వెళ్తుంది? ఏదో ఒక ఇంకొక ఏరియాకి అయితే వెళ్తుంది కదా. ఇది ఈ వెళ్ళే ఏరియా కంటే ఈ వస్తున్న ఈ కోల్డ్ మాస్ అనేది, ఈ ఎయిర్ అనేది కోల్డ్ గా ఉండాలి దీనికంటే. ఇది అప్పుడు ఇది కోల్డ్ మాస్ అవుతుంది. ఓకే, కోల్డ్ ఎయిర్ మాస్ అవుతుంది. అలాగే వామ్ ఎయిర్ మాస్ అంటే, సో ఇది వామ్ ఎయిర్ మాస్ ఒక ప్లేస్ కి వెళ్తుంది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తుంది. ఇక్కడ కోల్డ్ గా ఉండాలి. అంటే దీనికంటే ఇది వామ్ గా ఉంటే ఇది వామ్ ఎయిర్ మాస్ అవుతుంది. అండ్ ట్రాపికల్ ఎయిర్ మాసెస్ అనేవి వామ్ గా ఉంటాయి, పోలార్ ఎయిర్ మాసెస్ కోల్డ్ గా ఉంటాయి. ఎందుకంటే పోలార్ రీజన్స్ వస్తున్నాయి కాబట్టి అవి కోల్డ్ గా ఉంటాయి. ట్రాపికల్ రీజన్ లో హీట్ ఉంటుంది కాబట్టి అవి వార్మ్ ఎయిర్ మాసెస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్స్. When two different air masses meet, the boundary zone between them is called front. అంటే ఒక కోల్డ్ ఎయిర్ మాస్ వస్తుంది, ఒక వామ్ ఎయిర్ మాస్ వస్తుంది. ఇలా వస్తుంటే వీటి రెండు మెర్జ్ అయ్యే బౌండరీ ఉంటుంది కదా, ఇదే ఫ్రంట్. సో వీటినే ఫ్రంట్స్ అంటాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్రంట్స్ ఈస్ కాల్డ్ ఫ్రంటోజెనిసిస్. ఫ్రంట్ ఫార్మేషన్ నే ఫ్రంటోజెనిసిస్ అంటాం. ఓకే, అండ్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఫ్రంట్స్. ఫ్రంట్స్ మొత్తం 4 టైప్స్ ఉంటాయి: కోల్డ్, వామ్, స్టేషనరీ అండ్ ఆక్యులేటెడ్. సో టోటల్ 4 టైప్స్ ఆఫ్ ఫ్రంట్స్ ఉంటాయి. ఓకే, సైక్లోన్ ఫార్మేషన్ కి ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వన్ ద ఫ్రంట్ రిమైన్స్ స్టేషనరీ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ స్టేషనరీ ఫ్రంట్. ఇది స్టేషనరీ ఫ్రంట్. అంటే ఫ్రంట్ స్టేషనరీగా ఉంటుంది, మూమెంట్ ఉండదు. అంటే సో ఇలా రెండు ఎయిర్ మాసెస్ ఉంటాయి. సో కోల్డ్ ఎయిర్ మాస్ ఇలా వెళ్తుంది అండ్ వామ్ ఎయిర్ మాస్ ఇలా వెళ్తుంది. సో ఇవి ఎలా ఉంటాయి అంటే స్టేషనరీగా ఉంటాయి, మూవ్ అవ్వకుండా స్టేషనరీగా ఉంటాయి. ఒక కండిషన్ లో ఉంటాయి ఇవి చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్, when the cold air moves towards warm air mass, its contact zone is called cold front. సో ఇక్కడ చూడండి, కోల్డ్ ఎయిర్ ఏమో వస్తుంది, ఇక్కడ వామ్ ఎయిర్ ఆల్రెడీ ఉంది. సో వామ్ ఎయిర్ ఉంది, కోల్డ్ ఎయిర్ వస్తుంది, ఈ మెర్జ్ అయ్యే పాయింట్ ఉంది చూసారా, ఇది కోల్డ్ ఫ్రంట్. ఇక్కడ ఫామ్ అయింది కోల్డ్ ఫ్రంట్, బౌండరీ లైన్. ఓకే, సో కోల్డ్ ఎయిర్ వస్తుంది వామ్ ఎయిర్ దగ్గరికి, ఇది కోల్డ్ ఫ్రంట్. Okay, whereas if the warm air mass moves towards the cold air mass, the contact zone is warm front. సో ఇక్కడ చూడండి, కోల్డ్ ఎయిర్ ఉంది, ఇదంతా కోల్డ్ ఎయిర్ ఉంది, ఇక్కడికి వామ్ ఎయిర్ అనేది వస్తుంది. సో వామ్ ఎయిర్ వస్తుంది కాబట్టి ఈ జోన్ ఎక్కడ ఉంది చూసారా, ఇది వామ్ ఫ్రంట్. ఈ బౌండరీ లైన్ ఉందో ఫామ్ అయింది కదా, ఇది వామ్ ఫ్రంట్. కోల్డ్ ఎయిర్ వామ్ ఎయిర్ దగ్గరకు వస్తే కోల్డ్ ఫ్రంట్ ఫామ్ అవుతుంది ఇక్కడ, అండ్ వామ్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ దగ్గరకు వస్తుంది, ఇక్కడ వామ్ ఫ్రంట్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కోల్డ్ ఎయిర్, వామ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ డెన్స్ కదా, అంటే దీనికి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఇది పైకి వెళ్ళదు. సో వామ్ ఎయిర్ వస్తుంది కదా, ఈ వస్తున్న వామ్ ఎయిర్ జెంటిల్ గా పైకి వెళ్ళిపోతుంది, స్లోగా జెంటిల్ స్లోప్ తో పైకి వెళ్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే కోల్డ్ ఎయిర్, వామ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ డెన్స్, రైట్, ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంటే ఇక్కడ కూడా వామ్ ఎయిర్ పైకి వెళ్తుంది, బట్
ఇక్కడ జెంటల్ గా వెళ్తుంది, కానీ ఇక్కడ అలా కాదు, స్టీప్ గా ఇలా వెళ్తుంది, ఇంకొంత పైకి వెళ్తుంది అనమాట. అంటే ఇలా డైరెక్ట్ గా రైజ్ అవుతుంది పైకి. ఓకే, వామ్ ఎయిర్ కండిషన్ డిఫరెంట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ లాగా ఉన్నాయి, బట్ ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే కోల్డ్ ఎయిర్ డామినెంట్ ఉంటుంది, ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇది ఇలా వచ్చేస్తుంది దీనికి, ఇది రైజ్ అయిపోద్ది ఇలా. ఓకే, ఇక్కడ వామ్ ఎయిర్ వస్తుంది కాబట్టి కోల్డ్ ఎయిర్ ఉంది, ఇక్కడ జెంటల్ స్లోప్ తో రైజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి, స్ట్రాటస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, స్ట్రాటస్ అంటే లేయర్ వైజ్ గా ఫామ్ అవుతాయి స్ట్రాటస్ క్లౌడ్స్. ఇక్కడ నింబస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో పెద్ద పెద్ద క్లౌడ్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ వర్టికల్ గా ఇలా ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ అన్ ఎయిర్ మాస్ ఈజ్ ఫుల్లీ లిఫ్టెడ్ అబౌవ్ ద ల్యాండ్ సర్ఫేస్ ఇట్ ఈస్ కాల్డ్ ఒక్లూడెడ్ ఫ్రంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, కోల్డ్ ఎయిర్ ఉంది, ఇక్కడ వామ్ ఫ్రంట్ ఉంది, ఇక్కడ కోల్డ్ ఫ్రంట్ ఉంది. అంటే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే డౌన్ లో కోల్డ్ ఎయిరే ఉంది, మొత్తం కోల్డ్ ఎయిరే ఉంది చూడండి. ఇదంతా కూడా కోల్డ్ ఎయిరే ఉంది, పైన వామ్ ఎయిర్ ఉంది. అంటే ఇక్కడ కోల్డ్ ఫ్రంట్ ఇలా ఉంది, వామ్ ఫ్రంట్ ఇలా ఉంది. ఇది ఒక్యులేటెడ్ ఫ్రంట్, అంటే ఇక్కడ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది ఫ్రంట్. ఎందుకంటే ఇక్కడ కోల్డ్ ఎయిర్, వామ్ ఎయిర్. సో కోల్డ్ ఎయిర్ డౌన్ లో ఉండిపోయింది, వామ్ ఎయిర్ పైన ఉండిపోయింది, అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో అందువల్ల ఇది ఒక్యులేటెడ్ ఫ్రంట్ అంట. సో ఎయిర్ మాస్ ఫుల్లీ లిఫ్టెడ్ అబౌవ్. సో ఈ వార్మ్ ఎయిర్ మాస్ ఉంది కదా, ఇది కంప్లీట్ గా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో వార్మ్ ఎయిర్ పైకి వచ్చేసి కోల్డ్ ఎయిర్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇలా. ఓకే, సో ఇది జరిగింది. సో ఇది ఒక్యులేటెడ్ ఫ్రంట్, అండ్ ద ఫ్రంట్స్ ఆకర్ ఇన్ ద మిడిల్ లాటిట్యూడ్స్ అండ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై స్టీప్ గ్రేడియంట్. సో మిడిల్ లాటిట్యూడ్స్ లో చూసుకుంటే స్టీప్ గ్రేడియంట్ ఇన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, అండ్ దే బ్రింగ్ అబ్రప్ట్ చేంజెస్ ఇన్ ద టెంపరేచర్ అండ్ కాజ్ ద ఎయిర్ టు రైజ్ టు ఫార్మ్ క్లౌడ్స్ అండ్ కాజ్ ప్రెసిపిటేషన్. ఓకే, సో మిడిల్ లాటిట్యూడ్స్ లో లైక్ ఇలా, సో ఇక్కడ ఏమవుతుంది, స్టీప్ గ్రేడియంట్ ఫామ్ అవుతుంది. సో ఈ వామ్ ఎయిర్ ఉంది, కోల్డ్ ఎయిర్ ఉంది, అండ్ ఇది పైకి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ప్రెసిపిటేషన్ కానీ ఫామ్ అవుతుంది, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, ప్రెసిపిటేషన్ ఉంటుంది అంతే. ఓకే, సో ఇవి ఫ్రంట్స్, 4 టైప్స్ ఆఫ్ ఫ్రంట్స్: కోల్డ్ ఫ్రంట్, వార్మ్ ఫ్రంట్, ఒక్యులేటెడ్ ఫ్రంట్ అండ్ స్టేషనరీ ఫ్రంట్. స్టేషనరీ ఫ్రంట్ మూవ్మెంట్ ఉండదు, ఒక్యులేటెడ్ ఫ్రంట్ కంప్లీట్ గా ఎండ్ అయిపోద్ది, టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగిపోద్ది. కోల్డ్ ఫ్రంట్ లో కోల్డ్ ఎయిర్ వచ్చేసి వార్మ్ ఎయిర్ దగ్గరకు వస్తుంది, అండ్ వార్మ్ ఫ్రంట్ లో కోల్డ్ ఫ్రంట్ దగ్గరికి వార్మ్ ఎయిర్ వస్తుంది. ఓకే, సో ఫ్రంట్స్ ఫినిష్ అయిపోయాయి, అండ్ నెక్స్ట్ సైక్లోన్స్. సో సైక్లోన్ కాన్సెప్ట్ కంటే ముందు లెసన్ 10 అని నేను ఫినిష్ చేశాను, ఫస్ట్ అది వినండి. ఓకే, అది కంప్లీట్ చేసేయండి. సో లెసన్ 10 అని కంప్లీట్ చేసేసి సైక్లోన్ కాన్సెప్ట్ వినండి. ఓకే, అది హెల్ప్ అవుతాయి, కొన్ని కాన్సెప్ట్ అక్కడ నేర్చుకుంటారు. సో లెసన్ 10 అని ఫినిష్ చేసేసి ఇక్కడికి వచ్చేయండి సైక్లోన్స్. ఓకే, సో సైక్లోన్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సైక్లోన్ అంటే లో ప్రెజర్ సెంటర్, ఇది గుర్తుపెట్టుకోండి. సైక్లోన్ అంటే లో ప్రెజర్ సెంటర్ ఉంటుంది. సో సెంటర్ లో లో ప్రెజర్ ఉంటుంది. అండ్ విండ్ ప్యాటర్న్, విండ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే నార్థన్ హెమిస్ఫియర్ లో యాంటీ క్లాక్ వైజ్, సదర్న్ హెమిస్ఫియర్ లో క్లాక్ వైజ్ ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, సైక్లోన్ అంటే లో ప్రెజర్ సెంటర్ ఉండాలి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇచ్చింది మనకి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. సో బుక్ లో ఉన్నది ఇది చెప్పుకునే కంటే ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తా. ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసేస్తా, తర్వాత బుక్ లో ఏమి ఇచ్చాడో రీడింగ్ చేసేస్తాం ఒక్కొక్క పాయింట్ వైజ్ గా. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి, అందుకోసమే ఫస్ట్ కాన్సెప్ట్ సెపరేట్ గా చెప్తాను, ఫస్ట్ క్లియర్ గా వినండి. ఓకే, సో సైక్లోన్ అంటే ఏంటి, ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుండాలి, లో ప్రెజర్ సెంటర్ ఉండాలి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, సైక్లోన్ అంటే లో ప్రెజర్ సెంటర్. సైక్లోన్స్ అనేవి 2 టైప్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ట్రాపికల్, సెకండ్ వన్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. ఓకే, సో వీటిని టెంపరేట్ సైక్లోన్స్ అంటాం. టెంపరేట్ సైక్లోన్స్, ట్రాపికల్, ఎక్స్ట్రా ట్రాపికల్ ఆర్ టెంపరేట్ సైక్లోన్స్ అంటాం వీటిని. సో 2 టైప్స్ ఉంటాయి సైక్లోన్స్. ఓకే, సో ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే 10 డిగ్రీస్ సౌత్ టు 30 డిగ్రీస్ సౌత్ లో ఫామ్ అవుతాయి. ఓకే, ఇవి వాటర్ లోనే మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకే, వాటర్ ఉండాలి. సో ఇవి ల్యాండ్ అండ్ వాటర్ లో ఫామ్ అవుతాయి. సో ఇవి ఎక్కడైనా ఫామ్ అవుతాయి కాబట్టి, సో ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి, సో 35 to 65 నార్త్, అలాగే 35 to 65 సౌత్ లో కూడా. ఓకే, సదర్న్ హెమిస్ఫియర్ అండ్ నార్థన్ హెమిస్ఫియర్ లో రెండు దగ్గరలో ఫామ్ అవుతాయి. ఇవి 10 to 30 డిగ్రీస్ సౌత్ లో. ఓకే, ఎందుకంటే ఇక్కడ వీటికి వాటర్ కావాలి, ట్రాపికల్ సైక్లోన్స్ కి వాటర్ కావాలి, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ కి ల్యాండ్ అండ్ వాటర్ పైన ఎక్కడైనా సరే ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇది క్లియర్. సో ఫస్ట్ మనం ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ కోసం చూద్దాం.
సో ఎక్స్ట్రా ట్రాపికల్. సో బుక్ లో అలానే ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్ట్రా ట్రాపికల్ ఫినిష్ చేసుకోండి, నెక్స్ట్ ట్రాపికల్ చదువుతాం. సో ఎక్స్ట్రా ట్రాపికల్ ఇవి ఎలా ఫామ్ అవుతాయి? సో ఇవి ఫామ్ అవడానికి రీజన్ ఫ్రంట్స్. సో ఆల్రెడీ ఫ్రంట్స్ చెప్పుకున్నాం కదా. సో ఈ ఫ్రంట్స్ వల్ల ఇవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఫ్రంట్స్ ఆల్రెడీ మనకు తెలుసు, కోల్డ్ ఎయిర్ మాస్ అలాగే వార్మ్ ఎయిర్ మాస్ ఉన్నప్పుడు ఫ్రంట్స్ ఫామ్ అవుతాయి సో వాటి యొక్క బౌండరీలో. సో వీటి వల్ల ఫామ్ అయ్యేవి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. సో ఈ ప్యాటర్న్ చూద్దాం ఇది ఎలా ఫామ్ అవుతుంది. సో నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ కూడా ఫామ్ అవుతాయి కాబట్టి మనం నార్త్ లో చూసుకుందాం. సో ఒకటి ఫినిష్ చేస్తే సేమ్ దానికి రివర్స్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఫస్ట్ మనం నార్త్ ని ఫినిష్ చేసేస్తే మనకి కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. పోల్స్ నుంచి కోల్డ్ విండ్స్ వస్తాయి. సో విండ్స్ ఎలా వస్తాయి ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో విండ్స్ వస్తున్నాయి, కోల్డ్ ఎయిర్ మాస్ వస్తుంది, అండ్ ట్రాపికల్ రీజియన్ నుంచి వార్మ్ విండ్ వస్తుంది. ఇక్కడ మధ్యలో లో ప్రెజర్ ఏరియా మనకు ఉంది, అంటే ఇవి హై ప్రెజర్ కదా, ఇది హై ప్రెజర్ సబ్ ట్రాపికల్ హైస్. మధ్యలో మనకి పోలార్ లోస్ ఉంది. సో అంటే ఈ లో వైపు ఇవి వస్తున్నాయి. సో ఇవి రెండు కూడా ఈ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి వస్తుంది. సో ఇదే రూల్ కదా. సో లో ప్రెజర్ కి రావాలి, లో ప్రెజర్ కి ఈ విండ్స్ వస్తాయి. సో ఇది కోల్డ్ ఎయిర్ మాస్, ఇది వార్మ్ ఎయిర్ మాస్, ఈ రెండు మీట్ అవుతాయి కదా ఇప్పుడు. సో ఇలా వస్తున్నాయి, ఇవి ఇలా వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుద్ది? ఫ్రంట్ ఫామ్ అవుతాయి, రైట్? ఫ్రంట్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ. సో ఈ విండ్స్ ఇలా స్ట్రైట్ గా రావు కదా, డిఫ్లెక్షన్ తో వస్తాయి. సో ఇలా నార్త్ లో ఇలా వస్తాయి, అండ్ డౌన్ నుంచి వచ్చేవి సో ఇలా వస్తుంటాయి. సో ఇలా డిఫ్లెక్షన్ తో వస్తుంటాయి. సో ఇవి ఏమవుతాయి అంటే చూడండి, ఇవి ఇలా వచ్చేస్తున్నాయి, అండ్ ఇవి ఇలా వెళ్తున్నాయి, అండ్ ఇవి ఇలా వస్తున్నాయి. సో ఇక్కడ ఒక ఫ్రంట్స్ ఫామ్ అవుతాయి ఇలా. సో ఇవి ఇలా వీటి ఏరియాలోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నాయి, అండ్ ఇవి ఇలా ఇటు వస్తున్నాయి, రైట్? సో అక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ స్టెప్, సో ఇవి ఆల్రెడీ కోల్డ్ విండ్స్ ఇలా వస్తున్నాయి, అండ్ వార్మ్ విండ్స్ ఇక్కడ వరకు ఇలా వచ్చేసాయి. ఓకే, అండ్ ఇవి కోల్డ్ విండ్స్ ఇలా వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఈ లైన్ వచ్చేసి ఫ్రంట్ లైన్. కోల్డ్ విండ్ వచ్చేసి, ఇది కోల్డ్ విండ్ కదా, ఇదంతా కోల్డ్ విండ్. కోల్డ్ విండ్ వచ్చేసి ఈ వార్మ్ విండ్ జోన్ కి వచ్చేసింది. అంటే ఇక్కడ ఫామ్ అయింది ఏంటి? కోల్డ్ ఫ్రంట్. ఇది కోల్డ్ ఫ్రంట్ ఫామ్ అయింది. ఇదేంటి? కోల్డ్ ఏరియా ఇది, దీనిలోకి ఈ వార్మ్ ఎయిర్ వచ్చింది, రైట్? ఇదంతా వచ్చింది, అంటే ఇది వార్మ్ ఫ్రంట్. సో ఇక్కడ వార్మ్ ఫ్రంట్ ఫామ్ అయింది. వార్మ్ ఫ్రంట్ అంటే వార్మ్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ దగ్గరకు రావాలి. సో వచ్చింది కదా. సో ఇక్కడ ఆల్రెడీ కోల్డ్ ఎయిర్ ఇదంతా ఉంది. సి వార్మ్ ఎయిర్ ఈ జోన్ లోకి వచ్చింది, ఇది వార్మ్ ఫ్రంట్. ఇక్కడ కోల్డ్ ఫ్రంట్ ఫామ్ అయింది, ఎందుకంటే వార్మ్ ఎయిర్ ఉన్న ప్లేస్ కి కోల్డ్ ఎయిర్ వచ్చింది. సో కోల్డ్ ఫ్రంట్ ఫామ్ అయింది. సో ఫ్రంట్ ఎలా ఫామ్ అయింది. సో ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి ఇప్పుడు. సో నెక్స్ట్ స్టేజ్ ఏం జరుగుతుంది? ఇవి వార్మ్ ఎయిర్, కోల్డ్ ఎయిర్ ఎలా వస్తుంది యాక్చువల్ గా? ఓకే, అంటే ఈ యారోస్ ఇవి, ఈ యారోస్ ఇవి ఇలా వస్తాయి. ఎందుకు ఇలా వస్తున్నాయంటే చూడండి, వార్మ్ ఎయిర్ వస్తుంది, కోల్డ్ ఎయిర్ ఉంది. కోల్డ్ ఎయిర్ డెన్స్ ఉంటుంది కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం, డెన్స్ ఉంటుంది, ఇది రైజ్ అవ్వదు. కానీ ఇక్కడికి వస్తున్న వార్మ్ ఎయిర్ ఏమవుద్ది? రైజ్ అవుద్ది, రైట్? సో ఈ ఎయిర్ దీన్ని పుష్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో ఇది పైకి రైజ్ అవుతుంది. ఓకే, ఈ వార్మ్ ఎయిర్ పైకి లైట్ గా రైజ్ అయిపోతుంది, కానీ ఇక్కడ కోల్డ్ ఎయిర్ ఉంటుంది, ఎందుకంటే అది డెన్స్ కాబట్టి. అలాగే ఇటు సైడ్ నుంచి వచ్చింది కదా, ఈ విండ్స్ వచ్చాయి కదా ఆల్రెడీ, ఇవి కోల్డ్. ఇవి ఈ ఫ్రంట్ ఉంది కదా, ఇది ఏంటిది? కోల్డ్ ఫ్రంట్. సో ఈ కోల్డ్ ఫ్రంటే ఇది, ఇది వార్మ్ ఫ్రంట్. ఇక్కడ ఫామ్ అయిన వార్మ్ ఫ్రంటే ఇది, ఇది వార్మ్ ఫ్రంట్. ఓకే, సో మనం ఇది టాప్ నుంచి చూస్తున్నాం, పై నుంచి చూస్తున్నాం ఏం జరుగుతుందో. ఓకే, ఇది టాప్ యాంగిల్. టాప్ యాంగిల్ మనం పై నుంచి చూస్తున్నాం. కోల్డ్ ఫ్రంట్, వార్మ్ ఫ్రంట్. సో వార్మ్ ఫ్రంట్ పుష్ చేస్తుంది ఇలా, అండ్ వీటికి వెనక నుంచి కోల్డ్ ఫ్రంట్ పుష్ చేస్తుంది. ఓకే, సో కోల్డ్ విండ్స్ అని కూడా పుష్ చేస్తున్నాయి ఈ వార్మ్ విండ్ ని. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ వార్మ్ విండ్ అనేది పైకి వెళ్ళిపోతుంటది, ఎందుకంటే ఇది వార్మ్ కాబట్టి. ఇది కోల్డ్, ఇది డెన్సిటీ ఎక్కువ, సో ఇది డౌన్ లోనే ఉంటుంది.
ఈ వామ్ విండ్ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. సో అలా పుష్ చేస్తూనే ఉంటే ఏం జరుగుద్ది, నెక్స్ట్ స్టెప్ లో ఇది ఇంకా చిన్నగా అయిపోద్ది దాని జోన్ అనేది. సో ఇవి అలా పుష్ చేస్తూనే ఉంటాయి. ఓకే, ఇవి అలా పుష్ చేస్తూనే ఉంటాయి. సో ఈ వామ్ జోన్ అనేది అలా తగ్గిపోయింది చూడండి, వామ్ జోన్ తగ్గిపోయింది, రైట్. సో ఈ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి అంతవరకు అవుతుంటే ఫైనల్ గా ఈ వామ్ విండ్ అనేది పైకి వెళ్ళి, సో మనం ఆల్రెడీ ఇన్వర్షన్ క్వశ్చన్ చదువుకున్నాం కదా, వామ్ విండ్ పైకి వచ్చేసి కోల్డ్ విండ్ డౌన్ లో ఉండిపోతుంది. సో ఇది టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగింది. అంటే ఇక్కడ ఫ్రంట్ ఏమైంది, ఫ్రంట్ మరి ఇక్కడ పూర్తిగా లేదు. సో ఒక్యులేటెడ్ ఫ్రంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫ్రంట్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి, ఒక్యులేటెడ్ ఫ్రంట్ క్రియేట్ అవుతాయి. సో ఒక్యులేటెడ్ ఫ్రంట్ అంటే ఇక్కడ వామ్ విండ్ పైకి వచ్చేసి కోల్డ్ విండ్ డౌన్ లో ఉండిపోయింది. ఎందుకంటే కోల్డ్ విండ్ డెన్స్ కాబట్టి దాన్ని పుష్ చేసేసింది. ఈ వామ్ విండ్ ఏమో అలా కోల్డ్ విండ్ వైపు వెళ్తూ పైకి వెళ్ళిపోయింది మొత్తం. సో ఇక్కడ టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగిపోయింది. సో ఫ్రంట్స్ అనేవి ఎండ్ అయిపోయాయి. సో టోటల్ ప్రాసెస్ ఇదే ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ లో. ఫ్రంట్స్ వస్తాయి, ఫ్రంట్స్ రావడం వల్ల ఇక్కడ ఈ సర్క్యులేషన్ ఇదంతా జరుగుద్ది. ఓకే, జరగడం వల్ల ఇక్కడ ఫామ్ అయింది సైక్లోన్. ఓకే, ఈ సైక్లోన్ ఫామ్ అయ్యి ఇది ఎంతవరకు ఎలా ఉంటుందంటే ఈ కంప్లీట్ గా ఈ వామ్ వైర్ పైకి వెళ్ళిపోయినంత వరకు ఉంటుంది ఈ కండిషన్. సో తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాయి కండిషన్స్. ఓకేనా. సో ఫ్రంట్స్ వల్ల ఇలా ఫామ్ అవుతాయి. వామ్ ఎయిర్ లైట్ ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోద్ది. అలాగే ఈ కోల్డ్ ఎయిర్ దీన్ని కంటిన్యూస్ గా పుష్ చేస్తుంది. సో ఇది ఇలా పుష్ చేస్తూ వస్తుంది ఫ్రంట్ అనేది. బట్ ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ కోల్డ్ ఎయిర్ మాత్రం మూవ్ అవ్వదు. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఉన్న వామ్ ఎయిర్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంటుంది. ఓకే, సో టోటల్ గా ఫైనల్ గా ఏమవుద్ది, వామ్ ఎయిర్ పైకి వెళ్ళిపోయి కోల్డ్ ఎయిర్ డౌన్ లో ఉండిపోద్ది, ఒక్యులేటెడ్ ఫ్రంట్ ఫామ్ అవుద్ది. సో కంప్లీట్ గా ఫ్రంట్ డిస్ట్రాయ్ అయిపోద్ది. ఫ్రంట్ ఇక్కడ లేదు, రైట్. సో డిస్ట్రాయ్ అయిపోయింది, డెసిపేట్ అయిపోయింది. సో ట్రాపికల్ సైక్లోన్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ ఎండ్ అయిపోయినట్టు. సో ఈ ఫేజ్ లో ఉన్నప్పుడు ఇక్కడ సైక్లోన్ కండిషన్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఓకేనా. సో దీని క్రాస్ సెక్షనల్ ఇమేజ్ కూడా మనం కూడా చూడాలి. ఓకే, సో ఇలా ల్యాండ్ ఎలా ఉందనుకుంటే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటిది, ఫ్రంట్ లో ఉంది కోల్డ్. సో ఒక జోన్ అంతా కూడా కోల్డ్ ఎయిర్ ఉంది. సో ఇదే మనం కట్ చేసి చూస్తున్నాం. ఓకే, సైడ్ నుంచి కోల్డ్ ఎయిర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదేంటిది, వామ్ ఫ్రంట్. ఇది వామ్ ఫ్రంట్ ఉంది. వామ్ ఫ్రంట్ తర్వాత ఏంటిది, వామ్ ఎయిర్. వామ్ ఎయిర్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, కోల్డ్ ఫ్రంట్. ఓకే, కోల్డ్ ఫ్రంట్, ఇది కోల్డ్ ఫ్రంట్, ఇదంతా కూడా వామ్ ఎయిర్. ఓకే, ఇది కోల్డ్ ఎయిర్ మళ్ళీ. సో ఇది ఎలా పుష్ చేస్తుంది, ఇది ఎలా పుష్ చేస్తుంది, రైట్. సో ఇది క్రాస్ సెక్షన్ సైడ్ నుంచి. సో ఇక్కడ చూడండి, వామ్ ఎయిర్ పైకి వెళ్తుంది, వామ్ ఎయిర్ పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ పైకి వెళ్తుంటే ఏమవుతుంది, ఇక్కడ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో రెయిన్ ఉంటుంది, రైట్. కోల్డ్ ఎయిర్ జోన్ ఫస్ట్ ఉంది, కోల్డ్ ఎయిర్ వచ్చింది కదా, కోల్డ్ ఎయిర్ రావడం వల్ల అక్కడ రెయిన్ ఏం ఉండదు, నార్మల్ కండిషన్ ఉంటుంది. సో అక్కడ ఉన్న పర్సన్ ఏం ఫీల్ అవ్వదు, అంటే సైక్లోన్ కండిషన్ ఏం లేదు, జస్ట్ కోల్డ్ ఎయిర్ వచ్చింది. వాడికి ఎప్పుడు తెలుస్తుంది, ఈ వామ్ ఎయిర్ వచ్చి దాన్ని మీట్ అవ్వాలి. మీట్ అయింది కదా ఇక్కడ, ఇలా మీట్ అవుద్ది. మీట్ అయ్యి ఇది పైకి వెళ్ళినప్పుడు మాత్రమే క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, రెయిన్ ఉంటుంది. సో ప్రెసిపిటేషన్ అనేది ఉంటుంది ఈ జోన్ లో. సో ఈ క్లౌడ్స్ ఫామ్ అయ్యే జోన్ లో ప్రెసిపిటేషన్ ఉంటుంది, కోల్డ్ ఎయిర్ జోన్ లో ఏముండదు. సో అలా ఇంకా ఇది కంటిన్యూ అవుతూ వెళ్తే నెక్స్ట్ జోన్ కి వెళ్తాడు కదా. సో ఫ్రంట్ ని దాటేసి వామ్ కండిషన్ జోన్ కి వెళ్తాడు. ఓకే, సో వామ్ జోన్ లోకి వచ్చాడు, ఇక్కడ నార్మల్ ఉంటుంది. అండ్ ఇంకా ముందుకు వెళ్తాయి, ఇక్కడ ఏమవుతుంది, సో ఈ పొజిషన్ చూడండి, కోల్డ్ ఫ్రంట్ ఉంది. సో కోల్డ్ ఫ్రంట్ ఉంటే అంటే స్టీప్ గా ఈ వామ్ ఎయిర్ అంతా కూడా పైకి వెళ్తుంది, అంటే ఇదంతా క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ హెవీ రెయిన్ ఉంటుంది, సో హెవీ ప్రెసిపిటేషన్ ఫినామినా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వచ్చేస్తే మళ్ళీ నార్మల్ కోల్డ్ ఎయిర్, సో మళ్ళీ నార్మల్ స్టేబుల్ కండిషన్స్ ఉంటాయి. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది, ఫ్రంట్స్ వస్తున్నాయి, కోల్డ్ ఫ్రంట్, వామ్ ఫ్రంట్ వచ్చాయి అండ్ మిక్స్ అయ్యాయి అవి. ఓకే, ఇలా. సో ఇది ఎలా వచ్చేసింది, ఈ ఏరియాలోకి, ఈ ఏరియాలోకి వచ్చింది. సో ఎయిర్ వస్తుంది, ఫస్ట్ విండ్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఫ్రంట్స్ ఫామ్ అయ్యాయి, కోల్డ్ ఫ్రంట్, వామ్ ఫ్రంట్. ఓకే, ఫ్రంట్స్ ఫామ్ అయ్యాయి. సో ఇది కంటిన్యూ అవుద్ది ప్రాసెస్
సో వామ్ ఎయిర్ పుష్ చేస్తుంది, వామ్ ఎయిర్ పైకి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ స్టేజ్ లో ఇలా వస్తుంది, రైట్. సో ఇది కోల్డ్ ఫ్రంట్, ఇది వామ్ ఫ్రంట్, ఇది వామ్ ఎయిర్ జోన్. ఓకే, సో ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, కంటిన్యూస్ గా ఇంకా ఏముండదు, ఇన్వర్షన్ జరిగిపోద్ది. కంటిన్యూ జరిగితే వామ్ ఎయిర్ అంతా పైకి వెళ్ళిపోయి వామ్ ఎయిర్ పైకి వెళ్ళిపోద్ది అండ్ కోల్డ్ ఎయిర్ డౌన్ లో ఉండిపోద్ది. ఓకే, ఫ్రంట్ ఎండ్ అయిపోద్ది, సైక్లోన్ ఎండ్ అయిపోద్ది. సో ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్రాస్ సెక్షన్ చూసుకుంటే కోల్డ్ ఎయిర్ ఉంటుంది, కోల్డ్ ఎయిర్ తర్వాత ఇది వామ్ ఫ్రంట్, సో ఇదంతా కూడా కోల్డ్ ఎయిర్ జోన్. సో పర్సన్ నార్మల్ కండిషన్ ఉంటాడు, బట్ ఈ జోన్ లోకి వచ్చేస్తే క్లౌడ్స్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే వామ్ ఎయిర్ పైకి వెళ్తుంది, ఇక్కడ క్లౌడ్స్ ఉంటాయి, రెయిన్ ఉంటుంది అండ్ మళ్ళీ నార్మల్ వామ్ జోన్ లోకి వస్తాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కోల్డ్ ఫ్రంట్ ఉంటుంది, ఎందుకంటే కోల్డ్ ఎయిర్ బ్యాక్ నుంచి వస్తుంది కాబట్టి ఇది. సో కోల్డ్ ఫ్రంట్ ఎలా వస్తుంది, సో కోల్డ్ ఫ్రంట్ ఇక్కడ ఫామ్ అయింది అండ్ ఇక్కడ వామ్ ఉంది, సో వామ్ ఎయిర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇదంతా వామ్ ఎయిర్ కాబట్టి. ఓకే, సో వామ్ ఎయిర్ పైకి స్టీప్ గా రైజ్ అయిపోతుంది, రైజ్ అవడం వల్ల క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో డౌన్ నుంచి మొత్తం క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, హెవీ ప్రెసిపిటేషన్ ఇదంతా కూడా ఉంటుంది ఈ ఏరియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మళ్ళీ నార్మల్ కండిషన్ వచ్చేస్తుంది, అంటే ఇప్పుడు ఇది వెళ్ళిపోయి ఈ జోన్ దాటిపోవాలంటే ఇదంతా కూడా వెళ్ళి ఈ వామ్ ఎయిర్ అంతా కూడా పైకి వెళ్ళిపోద్ది, రైట్. ఇది ఎలా వెళ్ళిపోదు ముందుకి, ఇది ఎలా ముందుకు మూవ్ అవుతుందంటే ఈ పర్సన్ కోల్డ్ జోన్ లోకి వస్తాడు, అంటే ఇదంతా ఇక్కడ వరకు వచ్చిందంటే అర్థం ఏంటి, ఇక్కడున్న వామ్ ఎయిర్ అంతా కూడా పైకి వెళ్ళిపోయిందని అర్థం, రైట్. సో ఇలా ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ అనేది ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బుక్ లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్. సో ఫస్ట్ టైప్ చూద్దాం. సిస్టమ్స్ డెవలపింగ్ ఇన్ ద మిడ్ అండ్ హై లాటిట్యూడ్స్ బియాండ్ ద ట్రాపిక్స్ are called a middle latitude or extratropical cyclones. Okay, or temperate cyclones అంటాం. సెకండ్ డెవలప్ అవుతాయి మిడ్ అండ్ హై లాటిట్యూడ్స్, మిడ్ లాటిట్యూడ్స్ అండ్ హై లాటిట్యూడ్స్ అంటే 35 to 65 అని చెప్పుకున్నాం. నార్త్ ఆర్ సౌత్ లో ఫామ్ అవుతాయి మిడ్ ఆర్ హై లాటిట్యూడ్స్ బియాండ్ ట్రాపిక్స్, ట్రాపిక్స్ దగ్గర కాదు, బియాండ్ ట్రాపిక్స్, ట్రాపిక్స్ దాటాక. ఓకే, సో వాటిని మిడిల్ లాటిట్యూడ్ ఆర్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. And the passage of front causes abrupt changes in the weather conditions over the area in the middle and high latitudes. So the passage of front passes అవడం వల్ల abrupt changes in the weather conditions లో చాలా చేంజెస్ వస్తాయి. సో ఇప్పుడే చెప్పుకున్నాం ఇవి ఫామ్ అయ్యేదానికి మెయిన్ రీజన్ ఏంటి, ఫ్రంట్స్. సో ఫ్రంట్స్ వల్ల ఏమవుతాయి, వెదర్ చేంజెస్ వస్తాయి ఎక్కడ, మిడిల్ అండ్ హై లాటిట్యూడ్స్ లో. సో అదే ఈ ట్రాపికల్ సైక్లోన్స్. ఓకే, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ అలాంగ్ ద పోలార్ ఫ్రంట్. సో పోలార్ ఫ్రంట్ దగ్గర ఫామ్ అవుతాయి ఇవి, అంటే కోల్డ్ ఫ్రంట్ దగ్గర. ఇనిషియల్లీ ద ఫ్రంట్ ఈ స్టేషనరీ, ఫస్ట్ స్టేషనరీగా ఉంటుంది. ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ వార్మ్ ఎయిర్ బ్లోస్ ఫ్రమ్ ద సౌత్ అండ్ కోల్డ్ ఎయిర్ ఫ్రమ్ ద నార్త్ ఆఫ్ ద ఫ్రంట్. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, నార్థన్ హెమిస్ఫియర్ లో వార్మ్ ఎయిర్ బ్లోస్ ఫ్రమ్ ద సౌత్, సౌత్ నుంచి వార్మ్ ఎయిర్ వస్తుంది అండ్ కోల్డ్ ఎయిర్ ఫ్రమ్ ద నార్త్, నార్త్ నుంచి కోల్డ్ ఎయిర్ వస్తుంది. ఓకే, when the pressure drops along the front, the warm air moves northwards and the cold air moves towards south, setting in motion. So pressure drops along the front. Okay, so cold area ki ఈ warm area కి మధ్యలో, సో బౌండరీ. సో ఇది ఏంటి, లో ప్రెజర్ ఏరియా, అంటే ప్రెజర్ తగ్గడం, డ్రాప్స్. లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అయినప్పుడు ఈ రెండు మూవ్ అవుతాయి కదా. సో లో ప్రెజర్ ఏరియాకి హై నుంచి వస్తాయి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, హై నుంచి లోకి వస్తాయి. సో ప్రెజర్ అంటే ఇక్కడ లో ప్రెజర్, డ్రాప్స్ అంటే లో ప్రెజర్ ఏరియా కాబట్టి ఈ ఏరియాకి వస్తాయి. ఓకే, సెట్టింగ్ ఇన్ మోషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ సైక్లోనిక్ సర్క్యులేషన్ క్రియేట్ చేస్తాయి. యాంటీ క్లాక్ వైజ్ ఎందుకంటే ఇక్కడ నార్త్ లో మనం మాట్లాడుతున్నాం, సో నార్త్. సో ఒక లో ప్రెజర్ ఏరియా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా, సో ఇలా క్రియేట్ అవుతాయి, యాంటీ క్లాక్ వైజ్ circulation create అవుతుంది. And the cyclonic circulation leads to a well-developed extratropical cyclone with a warm front and cold front. Okay, so ఈ cyclonic circulation ఫైనల్ గా ఏమవుతుంది, well-developed extratropical cyclone అవుతుంది with warm front and cold front. ఒక warm front and cold front తో ఇది cyclone గా డెవలప్ అవుతుంది. The plan and the cross section of a well-developed cyclone is given in figure 9.9 లో. సో దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఇచ్చారు, ఎలా ఉంటుంది. There are pockets of warm air or warm sector wedged between the forward and the rear cold air
of the cold sector. చూడండి, pockets of warm air between forward and rare cold air. కోల్డ్ ఎయిర్, కోల్డ్ ఎయిర్ మధ్యలో వామ్ ఎయిర్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది ఎక్కడ ఉంది? పాకెట్స్ ఆఫ్ వామ్ ఎయిర్ ఎక్కడ ఉంది? బిట్వీన్ ఫార్వర్డ్ అండ్ రేర్ కోల్డ్. ఫార్వర్డ్ ఉంది, రేర్ ఉంది. సో రెండు దగ్గరలు కూడా. సో ముందు కనుక కోల్డ్ ఎయిర్ ఉంటూ బిట్వీన్ వాటి మధ్యలో వామ్ ఎయిర్ ఉంది. ఇదే కండిషన్ చెప్పుకున్నాం. ఇది పైకి రైజ్ అయింది. The warm air glides over the cold air and sequence of clouds appear on the sky ahead of warm front and causes precipitation. సో ఈ వామ్ ఎయిర్ గ్లైడ్స్ ఓవర్ ద కోల్డ్ ఎయిర్. సో ఈ కోల్డ్ ఎయిర్ ఉంది కదా, సో దీనిపైకి వామ్ ఎయిర్ వెళ్ళిపోతుంది. వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? అహెడ్ ఆఫ్ వామ్ ఫ్రంట్. సో ఇది వామ్ ఫ్రంట్ ఇక్కడ క్రియేట్ అయింది. సో ఈ వామ్ ఫ్రంట్ గా పైకి వెళ్తుంది అండ్ కాజెస్ ప్రెసిపిటేషన్ ఇక్కడ ఉంటుంది. సో రెయిన్ అంతా కూడా ఉంటుంది. అండ్ ద కోల్డ్ ఫ్రంట్ అప్రోచెస్ ద వామ్ ఎయిర్ ఫ్రమ్ బిహైండ్. సో కోల్డ్ ఫ్రంట్ వచ్చేసి ఈ వామ్ ఫ్రంట్ కి వెనక నుంచి వస్తుంది, అప్రోచ్ అవుతుంది అండ్ పుషెస్ ద వామ్ ఎయిర్ అప్. సో ఈ వామ్ ఎయిర్ ని పైకి పుష్ చేస్తుంది, ఇది వెనక నుంచి వచ్చింది. ఓకే, సో యాజ్ ఏ రిజల్ట్ క్యూములస్ క్లౌడ్స్ డెవలప్ అలాంగ్ ద కోల్డ్ ఫ్రంట్. సో అందువల్ల ఈ కోల్డ్ ఫ్రంట్ దగ్గర క్యూములస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో ఆల్రెడీ టెన్త్ లెసన్ లో ఉంటుంది క్యూములస్ క్లౌడ్స్. సో అందుకోసం అది చదవాలి. సో కోల్డ్ ఫ్రంట్ దగ్గర క్యూములస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ. సో ద కోల్డ్ ఫ్రంట్ మూవ్స్ ఫాస్టర్ దెన్ ద వామ్ ఫ్రంట్, అల్టిమేట్లీ ఓవర్టేకింగ్ ద వామ్ ఫ్రంట్. సో ఈ కోల్డ్ ఫ్రంట్ ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఫైనల్ గా అల్టిమేట్ గా ఈ వామ్ ఫ్రంట్ ని ఓవర్టేక్ చేసేస్తుంది. ద వామ్ ఎయిర్ ఈస్ కంప్లీట్లీ లిఫ్టెడ్ అప్ అండ్ when the front is occluded and the cyclone dissipates. సో ఫైనల్ గా ఏమవుతుంది? వామ్ ఫ్రంట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఫ్రంట్ అనేది అక్లూడెడ్ అయిపోతుంది. సో సైక్లోన్ డిసిపేట్ అయిపోతుంది ఫైనల్ గా. సో ఇది ఎండింగ్ సైక్లోన్. సో ఇదే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కాన్సెప్ట్. ఓకే, సో కోల్డ్ ఎయిర్ మధ్యలో వామ్ ఎయిర్. సో ఇది అటు వెళ్తుంది. ఓకే, సో వామ్ ఎయిర్ ఇలా పైకి రైజ్ అవుతుంది, ఇది ఇటు ఇలా వస్తుంది. సో ఇది ఫైనల్ గా ఈ వామ్ ఎయిర్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది మనకి టాప్ యాంగిల్. కోల్డ్ ఎయిర్ ఇలా వస్తుంది. ఓకే, ఇది వామ్ ఎయిర్ మధ్యలో, ఈ వామ్ ఎయిర్ మధ్యలో ట్రాప్ అయిపోతుంది ఇలా. ఇది ట్రాప్ అయ్యి అలా పైకి వచ్చేస్తుంది. ఓకే, ఫైనల్ గా ఎండ్ అయిపోతుంది. ఇదే కండిషన్. కోల్డ్ ఎయిర్, వామ్ ఎయిర్, కోల్డ్ ఎయిర్. సో ఇక్కడ అంతా కూడా చూడండి. సో ఫ్రంట్ క్రియేట్ అయింది, క్లౌడ్స్ క్రియేట్ అవుతాయి, ఇక్కడ అంతా రెయిన్ అంతా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది వామ్ ఎయిర్ జోన్. సో ఇది ఫైనల్ గా ఇది దీన్ని ఓవర్టేక్ చేస్తుంది. ఓకే, ఫైనల్ గా సైక్లోన్ ఎండ్ అయిపోతుంది అక్కడికి. సో ఈ ఏరియాలో రెయిన్ ఉండదు, నార్మల్ కండిషన్. ఈ ఏరియాలో అంటే వామ్ ఫ్రంట్ వచ్చేసి పైకి వెళ్తుంది. ఇక్కడ వామ్ ఎయిర్ అంతా పైకి వెళ్తుంది కాబట్టి వామ్ ఫ్రంట్ దగ్గర రెయిన్ ప్రెసిపిటేషన్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ కోల్డ్ ఫ్రంట్ దగ్గర కూడా ప్రెసిపిటేషన్ ఉంటుంది, హెవీగా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది కోల్డ్ ఫ్రంట్. ఎందుకంటే క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ నార్మల్ స్టాటస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే సో వామ్ ఎయిర్, కోల్డ్ ఎయిర్, వామ్ ఎయిర్ ఉన్నప్పుడు నార్మల్ గా రైజ్ అవుతాయి, స్టాటస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. బట్ క్యూములోనింబస్ క్లౌడ్స్ హెవీగా ఫామ్ అవుతాయి. ఓకే, సో దీనివల్ల ఎక్కువ కండిషన్ ఎక్కువ ఉంటుంది, ప్రెసిపిటేషన్ అంతా కూడా. ఓకే, and the process of wind circulation both at the surface and aloft అంటే పైన, ఓకే, ఆర్ క్లోజ్లీ ఇంటర్లింక్డ్. సో పైన జరిగే ప్రాసెస్లు, కింద జరిగే ప్రాసెస్లు. సో ద ప్రాసెస్ ఆఫ్ విండ్ సర్క్యులేషన్ బోత్ ఎట్ ద సర్ఫేస్ అండ్ టాప్. పైన మన ఎర్త్ పైన సర్ఫేస్ పైన జరిగేవి, అలాగే పైన అట్మాస్ఫియర్ లో, టాప్ అట్మాస్ఫియర్ లో జరిగేవి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ప్రతి దానికి లింక్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అవే విండ్స్ డౌన్ కి వస్తాయి, అవే విండ్స్ మళ్ళీ పైకి వెళ్తాయి, వార్మ్ అవుతాయి, పైకి వెళ్తాయి, మళ్ళీ డౌన్ కి వస్తాయి. సో ఇదంతా కూడా ఇంటర్లింక్డే. Extratropical cyclone differs from the tropical cyclone in number of ways. So tropical cyclone ki extratropical cyclone ki differences ఉన్నాయి చాలా. The extratropical cyclones have a clear frontal system. సో ఇదంతా కూడా క్లియర్ గా ఫ్రంట్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. సో ఫ్రంటల్ సిస్టమ్ వల్లే అవుతుంది, కోల్డ్ ఫ్రంట్, వార్మ్ ఫ్రంట్. సో ఇది క్లియర్ గా ఫ్రంటల్ సిస్టమ్ వల్లే జరుగుతుంది. బట్ ట్రాపికల్ సైక్లోన్ అలా కాదు. ఓకే, ట్రాపికల్ సైక్లోన్ ఫ్రంట్ వల్ల కాదు, ఇది ప్రెజర్ వల్ల అవుతుంది. సో విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద ట్రాపికల్ సైక్లోన్స్ లో ఫ్రంట్స్ ఉండవు. సో దే కవర్ ఏ లార్జర్ ఏరియా అండ్ కెన్ ఆరిజినేట్ ఓవర్ ఏ ల్యాండ్ అండ్ సీ. సో ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ ల్యాండ్ పైన, సీ పైన అవుతాయి. సో ఒక లార్జ్ ఏరియాని కవర్ చేస్తాయి. ఓకే, సో ల్యాండ్ పైన కానీ సీ పైన కానీ పాసిబిలిటీ ఉంటాయి, ఆరిజినేట్ అవుతాయి. సో వేర్ యాజ్ ద ట్రాపికల్ సైక్లోన్స్ ఆరిజినేట్ ఓన్లీ ఓవర్ ద సీస్ అండ్ ఆన్ రీచింగ్ ద ల్యాండ్ దే డిసిపేట్. బట్ ట్రాపికల్ సైక్లోన్స్ ఓన్లీ ఓవర్ సీ, ఓషన్స్ పైన మాత్రమే ఫామ్ అవుతాయి. ల్యాండ్ పైకి వస్తే ఎండ్ అయిపోతాయి ట్రాపికల్ సైక్లోన్స్. బట్ ఇవి అలా కాదు, ల్యాండ్ పైన కానీ సీ పైన కానీ ఫామ్ అవుతాయి ఎక్స్ట్రా ట్రాపికల్.
So the extratropical cyclones affects a much larger area as compared to the tropical. Tropical cyclone కంటే extratropical cyclone large area ని affect చేస్తాయి. The wind velocity in a tropical cyclone is much higher than and more destructive. So tropical cyclone లో చూసుకుంటే ఓకే ఎక్స్ట్రా ట్రాపికల్ అనేది లార్జ్ ఏరియా కవర్ చేస్తుంది రైట్, బట్ ట్రాపికల్ సైక్లోన్ ఏంటంటే డిస్ట్రక్టివ్ ఉంటుంది ఎందుకంటే దీని వెలాసిటీ చాలా ఎక్కువ. సో the extratropical cyclones move west to east, but tropical cyclones move from east to west. సో ట్రాపికల్ సైక్లోన్స్ సౌత్ లో ఫామ్ అవుతాయి కదా, సౌత్ లో ఈస్ట్ నుంచి వెస్ట్ కదా విండ్ మూవ్ అవుతాయి. ఓకే, సో 10 to 35, సో ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతుంది ఇక్కడ. సో అందువల్ల ఇవి కూడా అలాగే మూవ్ అవుతాయి. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే వెస్ట్ నుంచి ఈస్ట్, వెస్ట్ టు ఈస్ట్ కి మూవ్ అవుతాయి. సో ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. ఓకే, అండ్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఏ సీజన్ లోనైనా ఫామ్ అవుతాయి. సో వీటికి జస్ట్ ఫ్రంట్స్ ఉంటే చాలు, సో కోల్డ్ ఎయిర్ వార్మ్ ఎయిర్ మిక్స్ అయితే చాలు ఫామ్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అండ్ వీటి స్పీడ్ చాలా తక్కువ 35-40, సో అంతే స్పీడ్. బట్ ఇక్కడ ఇవి 250, 120 కిలోమీటర్స్ పర్ అవర్ ఇలా హై స్పీడ్ లో వెళ్తాయి ఇవి. బట్ ఇక్కడ 35-40 ఈ రేంజ్ లోనే స్పీడ్ ఉంటుంది. ఓకే, ఇవి స్పీడ్ తక్కువ, వీటికి వెలాసిటీ చాలా ఎక్కువ ట్రాపికల్ సైక్లోన్స్, అందువల్ల డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ట్రాపికల్ సైక్లోన్స్. ఫస్ట్ ఇది కూడా కాన్సెప్ట్ ఒకసారి చూసేసుకుందాం. సో కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ట్రాపికల్ సైక్లోన్స్. సో ట్రాపికల్ సైక్లోన్స్ కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మాయిస్ట్ ఎయిర్ ఉండాలి. సో మాయిస్ట్ హీట్ ఎయిర్. ఓకే, సో మాయిశ్చర్ ఉండాలి ఎయిర్ లో, అంటే బాగా హీట్ అయి ఉండాలి. అండ్ ఎఫెక్ట్స్ కొరియాలిస్ ఫోర్స్ కావాలి, అండ్ కండెన్సేషన్ కూడా జరుగుతుంది. సో మాయిస్ట్ టెంపరేచర్ అంటే ఇక్కడ వామ్ ఓషన్ కావాలి, అబౌట్ 27 degrees Celsius వరకు, 27 degrees Celsius వరకు హీట్ అవ్వాలి. అక్కడ వామ్ ఓషన్ కావాలి, అక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవ్వాలి. సో వామ్ అయితే లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. సో ఈ లో ప్రెజర్ క్రియేట్ అవ్వడం వల్ల స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అండ్ దానికి ఎఫెక్ట్స్ ఏంటి, కొరియాలిస్ ఫోర్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి, కండెన్సేషన్ కన్వెక్షన్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేసి ఈ ట్రాపికల్ సైక్లోన్ అనేది ఫామ్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఏంటి, లో ప్రెజర్ కావాలి, ఎక్కడ వాటర్ పైనే కావాలి. సో వాటర్ మెయిన్ సోర్స్ దీనికి, మాయిశ్చర్ ఎయిర్ ఉన్న మాయిశ్చర్ ఎయిరే దీనికి మెయిన్ సోర్స్ దీనికి. సో లో ప్రెజర్ కావాలి, ఎక్కడ ఓషన్ పైన జరుగుతుంది. సో ఒక పర్టికులర్ ఏరియాలో సో బాగా టెంపరేచర్ వల్ల ఈ ఓషన్ హీట్ అయింది, బాగా హీట్ బాగా అయితే ఏమవుద్ది, లో ప్రెజర్ క్రియేట్ అవుద్ది. లో ప్రెజర్ క్రియేట్ అయింది అంటే ఇంకెక్కడో ఇక్కడ హై ప్రెజర్ ఉందనుకోండి, హై ప్రెజర్, లో ప్రెజర్, హై ప్రెజర్ అంటే ఇక్కడ నుంచి ఇది విండ్ ని తీసుకుంటది. రైట్, వస్తున్న విండ్ కి ఏముంటుంది, వేపర్ ఉంటుంది. రైట్, ఎయిర్ ఖచ్చితంగా వేపర్ తీసుకొని వస్తుంది ఇక్కడికి ఇలా. రైట్, సో అది అలా తీసుకొని వస్తుంది ఈ ప్లేస్ కి వచ్చి ఇక్కడ నుంచి రైజ్ అవుతాయి, ఎందుకంటే ఇది లో ప్రెజర్ ఏరియా, హీట్ ఉంటుంది కాబట్టి రైజ్ కూడా అవుతాయి. ఇది లో ప్రెజర్ ఏరియా, హై ప్రెజర్ ఏరియా నుంచి ఎయిర్ వస్తుంది, బట్ లో ప్రెజర్ ఏరియాలో ఎలా ఉంటుంది, లో ప్రెజర్ ఏరియా కన్వెక్షన్ క్రియేట్ అవుతుంది కదా, సో హీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎయిర్ పైకి వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. ఓకే, పైకి వెళ్తాయి, పైకి అలా వెళ్తాయి. ఓకే, పైకి వెళ్ళాక ఏమవుతుంది, సో ఆల్రెడీ మనకు తెలుసు కండెన్సేషన్ జరుగుద్ది, కండెన్సేషన్ జరిగి ప్రెసిపిటేషన్ ఉంటుంది, రెయిన్ ఉంటుంది. సో ఇవి వేపర్ గా వెళ్ళింది వాటర్ డ్రాప్లెట్స్ గా ఫామ్ అయిపోతాయి మళ్ళీ. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో కండెన్సేషన్ జరిగింది, కండెన్సేషన్ జరగడం అంటే ఏంటి, వేపర్ ఫామ్ నుంచి వాటర్ లోకి మారింది, లిక్విడ్ లోకి మారుతుంది, ఎందుకంటే క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, లిక్విడ్ లోకి మారుతుంది, అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి మారుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏమవుద్ది, లేటెంట్ హీట్ రిలీజ్ అవుద్ది. సో లేటెంట్ హీట్, సో పైకి వెళ్ళాక ఎన్ని కండిషన్స్ అవుతాయి, సో పైకి వెళ్తే టెంపరేచర్ తగ్గిపోద్ది, అలాగే ప్రెజర్ కూడా తగ్గిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, ఎయిర్ ఏమవుద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, ఎయిర్ ఎక్స్పాండ్ అవుద్ది, ఎయిర్ ఎక్స్పాండ్ అవుద్ది. సో ఇక్కడ ఏం జరిగింది, సో వాటర్ వేపర్ టాప్ లో ఇవన్నీ జరిగాక వాటర్ వేపర్ లిక్విడ్ లోకి మళ్ళీ మారుద్ది, వాటర్ లోకి మారుద్ది, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, వాటర్ లోకి మారుద్ది. అంటే ఇక్కడ లేటెంట్ హీట్ రిలీజ్ అయింది. ఈ లేటెంట్ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది,
సో ఫస్ట్ ఇక్కడ ఇవి తీసుకునేటప్పుడు లేటెంట్ హీట్ అనేది ఒక ఎనర్జీ. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకుందంటే ఫస్ట్ ఇది ఎవాపరేషన్ చేసే టైం నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంది ఈ ఎనర్జీని. సో ఆ ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అయిపోతుంది ఈ లేటెంట్ హీట్ ఫామ్ లో. ఆ ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ ఆర్ లేటెంట్ హీట్ రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంది, ఇక్కడ రిలీజ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఫామ్ మళ్ళీ మారిపోతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఈ లేటెంట్ హీట్ రిలీజ్ అయింది కదా, ఇక్కడ ఆల్రెడీ కండెన్సేషన్ జరిగింది. ఎందుకంటే టెంపరేచర్ తగ్గడం వల్ల కండెన్సేషన్ జరిగింది. ఇదే జరగడంతో పాటు ఇక్కడ ఆల్రెడీ హీట్ క్రియేట్ అయింది. సో ఈ లేటెంట్ హీట్ ఎనర్జీ రిలీజ్ అయిపోయింది. సో ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఇక్కడ హీట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఈ ప్లేస్ లో. ఓకే, హీట్ చేస్తుంది. చూడండి, హీట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ టాప్ లో మళ్ళీ హీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఎయిర్, సరౌండింగ్ ఎయిర్, ఈ కండెన్సేషన్ జరిగిన ఎయిర్ సరౌండింగ్ ఎయిర్ కంటే హీట్ అవుద్ది. హీట్ అయితే ఏమవుద్ది, ఎక్స్పాండ్ అవుద్ది. ఎక్స్పాండ్ అయితే ఏమవుద్ది, ప్రెజర్ తగ్గుద్ది. ప్రెజర్ తగ్గిపోద్ది. ప్రెజర్ తగ్గిపోద్ది. చూడండి, ప్రెజర్ తగ్గిపోతే ఏమవుద్ది, లో ప్రెజర్ క్రియేట్ అవుద్ది. రైట్, లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ. ఇక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవుతుందంటే ఇక్కడ హై ప్రెజర్ ఉంటే ఇది డౌన్ కి వెళ్ళేటప్పుడు ఇక్కడ హై ప్రెజర్ దీనిపైన ప్రెజర్ పడుతుంది. కానీ ఇక్కడ ఏం అవుతుంది, లో ప్రెజరే క్రియేట్ అవుతుంది. సో అంటే ఇది మొత్తం మళ్ళీ లో ప్రెజరే క్రియేట్ అవుతుంది. ఇక్కడున్న ఎనర్జీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ లో ప్రెజర్ ని క్రియేట్ చేసింది. సో లో ప్రెజర్ ని క్రియేట్ చేసింది అంటే ఈ ఏరియా ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై అవుతుంది. లో ప్రెజర్ ఏరియాగా మారిపోతుంది ఇది ఇంకా ఇంకా. ఫస్ట్ ఒక పాయింట్ గానే మారింది లో ప్రెజర్, బట్ ఎక్స్ట్రా తీసుకున్న ఈ ఎనర్జీ కూడా తీసుకుని వెళ్ళి ఇది కొంచెం హెల్ప్ చేసి ఇదంతా కూడా లో ప్రెజర్ గా మారింది. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది, సో ఫస్ట్ లో ప్రెజర్ క్రియేట్ అయింది, కొంత దగ్గర నుంచి తీసేసుకుంది, ఇది మళ్ళీ పైకి వెళ్ళడం వల్ల కండెన్సేషన్ జరిగింది, క్లౌడ్స్ ఫామ్ అయ్యాయి. రైట్, క్లౌడ్స్ ఫామ్ అయ్యాయి. బట్ క్లౌడ్స్ తో పాటు ఇక్కడ మళ్ళీ లో ప్రెజరే క్రియేట్ అయింది. లేటెంట్ హీట్, ఎక్స్ట్రా ఎనర్జీ రిలీజ్ అయిపోవడం వల్ల లో ప్రెజర్ క్రియేట్ అయింది కాబట్టి ఇది ఇంటెన్సిఫై అయింది. ఇంకా లో ప్రెజరే క్రియేట్ అయింది అంటే ఇంకొంచెం దూరం నుంచి కూడా హై ప్రెజర్ విండ్స్ తీసేసుకుంటుంది ఇది. ఓకే, సో అలా ఇవి మళ్ళీ పైకి వెళ్ళి ఇంకా లో ప్రెజర్ ని క్రియేట్ చేస్తాయి. సో అలా ఇది ఒక లో ప్రెజర్ ఏరియాగా చేంజ్ అయిపోతుంది. కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అలా. సో అలా కంటిన్యూస్ గా జరగడం వల్ల లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్. ఓకే, లో ప్రెజర్ ఏరియా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అయింది. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది ఎంత వరకు అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది పైకి వెళ్ళింది కదా, సో ఇది లో ప్రెజర్ ఏరియా, ఇక్కడ నుంచి విండ్స్ వస్తున్నాయి. సో ఇలా ఈ పైకి వెళ్ళే ప్రతిది కూడా ఒక వాల్ లా బిల్డ్ అవుద్ది. సో వీటిని వాల్స్ అంటాం. ఓకే, సో ఇది ఇలా బిల్డ్ అవుద్ది కంటిన్యూస్ గా. ఇక ప్రతిసారి వస్తున్న ప్రతిసారి కూడా అది ఇంటెన్సిఫై అవుతూ ఇలా వాల్స్ ని బిల్డ్ చేస్తూ వెళ్తాయి పైకి. ఓకే, ఇవి పైకి వెళ్ళాక క్లౌడ్స్ ని ఫామ్ చేస్తుంటాయి ఇలా. సో ఇలా క్లౌడ్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, ఇలా క్లౌడ్స్ ఫామ్ అవుతాయి మొత్తం కూడా. సో ఇది ఎంత హైట్ వరకు వెళ్తుందంటే ట్రోపోస్పియర్ వరకు వెళ్తుంది. ఓకే, ట్రోపోస్పియర్ వరకు. ఇది లో ప్రెజర్, పైన హై ప్రెజర్ ఉంటుంది కాబట్టి పైకి వెళ్తాయి. ఓకే, బట్ ఇవి తెస్తున్న కొద్దీ, ఎక్స్ట్రా విండ్స్ తెస్తున్న కొద్దీ ఇది ఇంటెన్సిఫై అవుతూనే ఉంటుంది అలా. సో ఇవి ఎంత ఫాస్ట్ గా అంతే ఫాస్ట్ గా అలా అలా ఇంకా స్పీడ్ పెంచుతుంది. ఎంత ఎక్కువ లో ప్రెజర్ క్రియేట్ అయితే అంత ఫాస్ట్ గా మూవ్ అవుతాయి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి. ఓకే, సో వీటిని మనం మానిటర్ చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క స్పీడ్ కి మనం ఒక్కొక్క పేరు పెట్టేసుకుంటాం. సో హై స్పీడ్ 120 రేంజ్ కి వచ్చేస్తే దాన్ని మనం సైక్లోన్ అంటాం. ఓకే, సో ఫస్ట్ లో ప్రెజర్, అల్పపీడనం క్రియేట్ అయింది అంటారు. సో అది లో ప్రెజర్ క్రియేట్ అయింది. అది విండ్స్ తీసుకుంటుంది అలా కంటిన్యూస్ గా తీసుకోవడం, ఆ విండ్స్ ఇంకా స్పీడ్ పెరగడం. ఇది ఇంటెన్సిటీ పెరుగుతుంటే విండ్ స్పీడ్ పెరుగుద్ది. ఓకే, టు 120 కిలోమీటర్ స్పీడ్ కి వెళ్ళిపోతే దాన్ని మనం సైక్లోన్ గా డిక్లేర్ చేసేసుకుంటాం, సైక్లోన్ వచ్చిందని. ఓకే, సో ఇది ఎలా తీసుకుంటుంది. అండ్ ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఇవంతా కూడా క్లౌడ్సే. ఓకే, సో ఇది ల్యాండ్ ఉంటే ఇది ఓషన్ అనుకుంటే కొంత పైన ఎలా ఫామ్ అవుతుంది, కొంత పైకి వెళ్ళిపోయాక ఇక్కడ నుంచి ఇవి క్లౌడ్స్ ఫామ్ అయిపోతాయి మొత్తం. సో ఇది ఇలా మొత్తం క్లౌడ్స్ ఫామ్ అవుతాయి లైక్ దిస్. ఓకే, సో ఇది ఇక్కడ జరుగుతుంది. సో ఇలా క్లౌడ్స్ ఫామ్ అయ్యాయి కదా, ఇది ఎంత వరకు జరుగుతుంది, సో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. సో ఇది ఫైనల్ గా ఈ లో ప్రెజర్ పాయింట్ ఉంది కదా, ఇది ల్యాండ్. ఈ ల్యాండ్ కి వచ్చి ఇది టచ్ అయ్యేంత వరకు ఈ లో ప్రెజర్ వచ్చేసి ల్యాండ్ కి టచ్ అయిపోవాలి. సో ల్యాండ్ ఫాల్ అంటాం దాన్ని, ల్యాండ్ ఫాల్.
ఇది దానికి టచ్ అయిపోతే అక్కడతో ఆ లో ప్రెజర్ ఎండ్ అయిపోతుంది. సో సైక్లోన్ ఎండ్ అయిపోతుంది. అప్పటి వరకు ఇది అలా విండ్స్ ని తీసుకుంటూనే ఉంటుంది. అది ఇంటెన్సిఫై అవుతుంది. ఇలా క్లౌడ్స్ ఇలా పెరుగుతూనే ఉంటాయి. హెవీ రెయిన్ ఉంటుంది. అండ్ ఇది కొరియాలిస్ ఫోర్స్, వెస్టర్లీస్ వీటన్నిటి వల్ల అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్ వల్ల మోషన్ లోకి వచ్చేస్తే, సర్క్యులేషన్ మోషన్ లోకి వస్తే ఇది కూడా మూవ్మెంట్ అయిపోతుంది. అండ్ ఇది ఎలా వెళ్తుంది? ఈస్ట్ టు వెస్ట్ మూవ్మెంట్ వస్తుంది. సో ఇండియా చూసుకుంటే ఈ ఏరియాకి సైక్లోన్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ అయితే ఇలా వస్తున్నాయి, రైట్? సో ఈ డైరెక్షన్ లో వస్తాయి. సో వరల్డ్ మొత్తం ఇలానే జరుగుతాయి. అందువల్ల వరల్డ్ లో ఇటు సైడ్ డెజర్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇటు సైడ్ రెయిన్ రిసీవ్ చేసుకుంటది. బట్ ఈ ఏరియాలో వరల్డ్ మొత్తం అంతా కూడా డెజర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ రెయిన్ ఉండదు, సైక్లోన్స్ ఏమి ఉండవు, రెయిన్ ఉండదు. ఓకే, సో ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, సో లో ప్రెజర్ చాలా కామ్ గా ఉంటుంది, వెరీ కామ్. ఇక్కడ రెయిన్ ఇక్కడ ఏమి ఉండవు. అవుట్ సైడ్ అంతా ఉంటాయి, ఇక్కడ ఏముండవు. ఈ సెంటర్ లో ఈ లో ప్రెజర్ దగ్గర ఇక్కడ ఏమి ఉండదు. ఓకే, సో దీన్ని ఐ అంటాం. సో సైక్లోన్ ఐ, ఇది సైక్లోన్ ఐ. ఇవన్నీ వాల్స్. సో ఇదంతా కూడా వాల్స్. వస్తున్న ప్రతిసారి ఎయిర్ వాల్స్ ని క్రియేట్ చేస్తుంది. పైకి వెళ్ళాక కండెన్సేషన్ జరిగి క్లౌడ్స్ ని క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఇది ఇలా మూవ్మెంట్ అవుతూ ఇలా వస్తుంది. ఫైనల్ గా ఇది ఎప్పుడైతే ల్యాండ్ పైకి ఇది ఇలా వచ్చేస్తుందో, సో ఇదంతా కంటిన్యూ అవుతుంది. ల్యాండ్ పైకి వచ్చిన వెంటనే ఇది ఎండ్ అయిపోతుంది. సో దీనికి ఏం కావాలి? వాటర్, మాయిశ్చర్ కావాలి, మాయిస్ట్ హీట్ కావాలి, మాయిస్ట్ హీట్ కావాలి, లో ప్రెజర్ క్రియేట్ అవ్వాలి. సో మాయిస్ట్ హీట్ ఉంటేనే కదా ఇవి పైకి వెళ్తాయి, క్లౌడ్స్ క్రియేట్ అవుతాయి. సో మాయిశ్చర్ లేకపోతే ఏం చేస్తాయి? మాయిశ్చర్ కావాలి కదా ఖచ్చితంగా. ఇది రెయిన్ ఇదంతా ఫామ్ అవ్వాలి, క్లౌడ్స్ ఫామ్ అవ్వాలంటే మాయిశ్చర్ కావాలి, మాయిస్ట్ హీట్ కావాలి. సో అది ల్యాండ్ పైకి వచ్చేస్తే ఇక ఉండదు. సో అందువల్ల అక్కడతో ఎండ్ అయిపోద్ది. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఇది ల్యాండ్ పైకి అయితే వచ్చింది రైటే, మరి ఇది చూస్తే సో ఈ ఏరియా అంత ఉంది కదా, అంటే ఇదే కదా క్లౌడ్స్ యాక్చువల్లీ. ఈ క్లౌడ్స్ అంతా కూడా ఈ ల్యాండ్ ని డిస్ట్రాయ్ చేస్తాయి బాగా హెవీ రెయిన్స్ తో. ఓకే, సో ఇది దీని వల్ల వచ్చేది ఈ ఎఫెక్ట్ మనకి ఇక్కడ సైక్లోన్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఇది వచ్చాక ఇది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ల్యాండ్ ఫాల్ జరిగి. అండ్ ఇటు సైడ్ ఎలా ఉంటుందో అండ్ అటు సైడ్ కూడా అలానే ఉంటుంది, సేమ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఇది సైక్లోన్. సో ట్రాపికల్ సైక్లోన్ కండిషన్ ఇది. సో బట్ ఇవి చాలా స్పీడ్ గా ఉంటాయి, విండ్స్ చాలా స్పీడ్ గా ఉంటాయి. ఇక్కడ ఎంత లో ప్రెజర్ క్రియేట్ అయితే అంత ఫాస్ట్ గా ఉంటాయి, అప్ టు 120 అండ్ అబౌవ్ ఎంతైనా స్పీడ్ పెరుగుతుంది. ఓకే, సో దానివల్ల దీని డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది వాటికంటే. అవి జస్ట్ 35-40 స్పీడ్ లోనే ఉంటాయి. సో ఎక్స్ట్రా ట్రాపికల్ అంత డిస్ట్రక్షన్ ఉండదు. అవి జస్ట్ ఫ్రంట్స్ వల్ల మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి? ప్రెజర్, లో ప్రెజర్ క్రియేట్ అవడం వల్ల. ఇక్కడ ఫ్రంట్స్ ఏం లేదు, లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. వార్మ్ ఎయిర్ మాసెస్ వచ్చేస్తాయి, వార్మ్ ఎయిర్ మాస్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది ట్రాపికల్ సైక్లోన్. సో tropical cyclones. Tropical cyclones are violent storms that originate over oceans in tropical areas and move over the coastal areas, bringing about large-scale destruction caused by violent winds, very heavy rainfall, and storm surges. Okay, so violent storms ఉంటాయి, ఓవర్ ద ఓషన్ ఫామ్ అవుతాయి ఎక్కడ? ట్రాపికల్ ఏరియాస్ లో. అండ్ మూవ్ ఓవర్ టు ద కోస్టల్ ఏరియాస్ కి, మూవ్ అవుతాయి. బ్రింగింగ్ అబౌట్ లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఉంటుంది, caused by violent winds and very heavy rainfall ఉంటుంది. ఓకే, అండ్ స్ట్రామ్ సర్జెస్ కూడా ఉంటాయి. సో ఈ స్ట్రామ్ సర్జెస్ ఏంటి? సో సెంటర్ ఐ ఉంది కదా, ఐ దగ్గర ఏంటి? లో ప్రెజర్ కదా ఇదంతా కూడా. సో లో ప్రెజర్ వల్ల ఏమవుతుంది? ప్రెజర్ ఉంటే ఈ ఓషన్ ని డౌన్ కి ఉంచుతుంది. బట్ ఇక్కడ హెవీగా లో ప్రెజర్ ఇది. సో చాలా లో ప్రెజర్ ఉంది, అందువల్ల ఈ సీ పైకి వెళ్తుంది. అక్కడ సీ పైకి వెళ్తుంది, అది స్ట్రామ్ సర్జ్. ఓకే, ఇవి వేవ్స్ లా కొడతాయి. ఓకే, సో ఇది స్ట్రామ్ సర్జెస్, చాలా హైట్ కి వెళ్తాయి ఇవి. ఓకే, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డివాస్టింగ్ న్యాచురల్ కెలామిటీస్ లో మోస్ట్ డివాస్టింగ్ ఇది. అండ్ దే ఆర్ నౌన్ యాజ్ సైక్లోన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ లో, వాటికి సైక్లోన్స్ అంటాం, డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం. అండ్ హరికేన్స్ ఇన్ ద అట్లాంటిక్, అండ్ టైఫోన్స్ ఇన్ ద వెస్టర్న్ పెసిఫిక్ అండ్ సౌత్ చైనా సీ, అండ్ విల్లీ వెల్లీస్ ఇన్ ద వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క నేమ్స్ ఇస్తాం వీటికి. ఓకే, అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆరిజినేట్ అండ్ ఇంటెన్సిఫై ఓవర్ వార్మ్ ట్రాపికల్ ఓషన్స్. సో ఎక్కడ ఆరిజినేట్ అవుతాయి, అలాగే ఇంటెన్సిఫై అవుతాయి? వార్మ్ ట్రాపికల్ ఓషన్ లో. అండ్ ద కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ ఫార్మేషన్ ఆర్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ట్రాపికల్ స్టార్మ్స్. సో ఏ కండిషన్ లో అవి ఇంటెన్సిఫై అవుతాయి, ఆరిజినేట్ అవుతాయి అంటే
లార్జ్ సీ సర్ఫేస్ విత్ టెంపరేచర్ అబౌవ్ 27 degrees, హయ్యర్ దెన్ 27 degrees Celsius ఉంటే సీ సర్ఫేస్ పైన ఇది ఒక కండిషన్ ఫార్మేషన్ కి. అండ్ ప్రెసెన్స్ ఆఫ్ కొరియాలిస్ ఫోర్స్ కావాలి సర్క్యులేషన్ మూవ్మెంట్ కోసం. అండ్ స్మాల్ వేరియేషన్ ఇన్ ద వర్టికల్ విండ్ స్పీడ్, సో వర్టికల్ గా వెళ్ళే విండ్ స్పీడ్. సో విండ్ స్పీడ్, సో వెర్టికల్ విండ్ స్పీడ్ వచ్చేసి చిన్న వేరియేషన్ ఉండాలి. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ వీక్ లో ప్రెజర్ ఏరియా, ఒక లో ప్రెజర్ ఏరియా కావాలి, లేదా లో లెవెల్ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ అయినా కావాలి, అంటే లో ప్రెజర్ ఏరియా కావాలి. సో అండ్ అప్పర్ డైవర్జెన్స్ అబౌవ్ ద సీ లెవెల్ సిస్టమ్. అండ్ అప్పర్ డైవర్జెన్స్ పైకి వెళ్ళాక డైవర్జ్ అయిపోతాయి, సో రెండు సైడ్లకి డైవర్జ్ అవుతుంది ఎయిర్. సో అప్పర్ డైవర్జెన్స్ అబౌవ్ సీ లెవెల్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా కండిషన్స్ బట్టి. And the energy that intensifies the storm comes from the condensation process in the towering cumulonimbus clouds surrounding the center of the storm. So intensify అవ్వడానికి ఈ storms comes from condensation నుంచే వస్తుంది ఆ ఎనర్జీ ప్రాసెస్ ఇన్ ద టవరింగ్ cumulonimbus clouds. సో కండెన్సేషన్ జరగడం వల్లే కదా అది ఇంటెన్సిఫై అయింది. సో లేటెంట్ హీట్ రిలీజ్ అయింది, వీటన్నిటి వల్లే జరుగుతుంది. సో కండెన్సేషన్ జరగడం వల్ల అక్కడ హీట్ జరిగి హీట్ రిలీజ్ అయిపోయి లో ప్రెజర్ క్రియేట్ అయ్యి ఇంకా ఈ స్ట్రాంగ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంటెన్సిఫై అయిపోతుంది. అండ్ విత్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద సీ ద స్ట్రాంగ్ ఈజ్ ఫర్దర్ స్ట్రెంథెండ్. సో అప్పుడు ఏం జరుగుతుంది, కంటిన్యూస్ గా మాయిశ్చర్ ఉంటుంది. సో సీ నుంచి మాయిశ్చర్ సప్లై కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి అది ఇంకా స్ట్రెంత్ ఇస్తుంది అప్పుడు. అండ్ ఆన్ రీచింగ్ ద ల్యాండ్ ద మాయిశ్చర్ సప్లై ఇస్ కట్ ఆఫ్ అండ్ ద స్ట్రాంగ్ డిసపేట్స్. ఎప్పుడైతే ల్యాండ్ పైకి వస్తుందో స్ట్రాంగ్ అక్కడతో ఎండ్ అయిపోతుంది, సైక్లోన్ ఎండ్ అయిపోతుంది. ఓకే. And the place where a tropical cyclone crosses the coast is called the landfall of the cyclone. So ఎప్పుడైతే ల్యాండ్ పైకి వస్తుందో క్రాస్ చేస్తుందో సో దాన్ని ల్యాండ్ ఫాల్ అంటారు. The cyclones with a cross of which cross 20 degrees north latitude generally recurve and they are more destructive. So 20 degrees north ని లాటిట్యూడ్ ని క్రాస్ చేస్తే అవి చాలా డిస్ట్రక్టివ్ గా ఉంటాయి. సో రీకవర్ కూడా అవుతాయి. ఓకే, రీకర్వ్ అంటే మళ్ళీ తిరగడం, కర్వ్ అయిపోవడం మళ్ళీ, ఎందుకంటే కొరియాలిస్ ఎఫెక్ట్. సో కొరియాలిస్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఏవైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు, ఎందుకంటే అది ఒకే డైరెక్షన్ లో వెళ్ళదు. సో సైక్లోన్ తిరిగిపోదు కూడా, వేరే డైరెక్షన్ లో చేంజ్ అయిపోయి కూడా వెళ్ళిపోతుంది. రైట్. The schematic representation of the vertical structure of the mature tropical cyclone storm is shown in 9.10 లో tropical cyclone storm ఉంది, చూద్దాం. So a mature tropical cyclone is characterized by strong spirally circulated wind around the center చుట్టూ స్పైరల్ గా ఇలా తిరుగుతూ సర్క్యులేటింగ్ విండ్ ఉంటుంది సెంటర్ చుట్టూ, కాల్డ్ ద ఐ. సో ఆ సెంటర్ లో ఉండేది ఐ అంటాం దాన్ని. And the diameter of the circulating system can vary between 150 to 250 kilometers. సో సెంటర్ ఉంది, సెంటర్ ఏంటి ఐ. సో ఈ సెంటర్ చుట్టూ ఏముంటుంది, సో కంటిన్యూస్ గా సర్క్యులేషన్ లో తిరుగుతుంటాయి స్పైరల్ గా. అవి ఎంత వరకు ఉండొచ్చు, 150 to 250 కిలోమీటర్స్ వరకు కూడా ఉండొచ్చు ఇవి. అందువల్లే ఇది ల్యాండ్ పైకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇది చాలా హెవీ రెయిన్స్ అన్ని కూడా ఇస్తాయి, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం వచ్చేస్తుంది కదా ల్యాండ్ పైకి. సో 150 to 250 కిలోమీటర్స్ వరకు కూడా ఇవి ఉంటాయి. ఓకే. సో ద ఐ ఈజ్ ఎ రీజన్ ఆఫ్ కామ్ విత్ సబ్సైడింగ్ ఎయిర్. సో ఐ ఎలా ఉంటుందంటే కామ్ గా ఉంటుంది, ఎయిర్ సబ్సైడ్ అవుతుంది. అరౌండ్ ద ఐ ఈజ్ ద ఐ వాల్. సో ఐ చుట్టూ ఉన్నది ఐ వాల్, వేర్ దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ స్పైరలింగ్ అసెంట్ ఆఫ్ ద ఎయిర్ టు గ్రేటర్ హైట్స్ రీచింగ్ ద ట్రోపోపాల్స్. సో ఐ చుట్టూ ఐ వాల్ ఉంటుంది, ఈ వాల్స్ చుట్టూ ఏమవుతుంది, ఇక్కడ స్పైరలింగ్ అసెంట్ పైకి వెళ్తున్నాయి, ఎయిర్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది, రీచింగ్ టు ట్రోపోస్పాల్స్ వరకు వెళ్ళిపోతాయి. అండ్ ద విండ్ రీచెస్ మాక్సిమం వెలాసిటీ ఇన్ దిస్ రీజియన్ రీచింగ్ హ్యాస్ హై యాజ్ 250 కిలోమీటర్స్ పెర్ అవర్. సో ఆ రీజియన్ లో విండ్ ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ పర్ స్పీడ్ తో మూవ్ అవుతుంటుంది. అండ్ టొరెన్షియల్ రెయిన్ ఆకర్స్ హియర్, అంటే హెవీ రెయిన్స్ వస్తాయి. ఓకే. అండ్ ఫ్రమ్ ద ఐ వాల్ రెయిన్ బ్యాండ్స్ మే రేడియేట్ అండ్ trains of cumulus and cumulonimbus clouds may drift into the outer region. Okay. From the eye wall, rain bands may radiate, so rain పెరుగుతుంది. And trains of cumulus and cumulonimbus clouds అనేవి ఫామ్ అవుతాయి. సో ఐ ఉంది కదా, ఐ చుట్టూ సో ఇదంతా ఏం ఫామ్ అవుతాయి, సో ఇదంతా క్లౌడ్స్, సో ఇదంతా క్యూములస్ అండ్ క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి మొత్తం ఇదంతా కూడా. సో ఇదంతా కూడా క్యూములస్ అండ్ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అయిపోతాయి. సో అవుటర్ రీజన్ అంతా.
And the diameter of the storm over the Bay of Bengal and Arabian Sea and Indian Ocean are 600 to 1200 kilometers వరకు ఈ స్ట్రామ్ ఈ సైక్లోనిక్ స్ట్రామ్ అనేది ఉంటుంది diameter. Okay, and the system moves slowly about 300 to 500 kilometers per day. See, ఈ system move అవుతుంది. The cyclone creates storm surges and they inundate the coastal lowlands and the storm peters out on the land. సో 300 to 500 kilometers per day అలా మూవ్ అవుతూ ఏమవుతాయి ఫైనల్ గా సైక్లోన్ క్రియేట్స్ ఏ స్ట్రామ్ సర్జెస్ కూడా క్రియేట్ అవుతాయి ఆల్రెడీ చెప్పుకున్నాం స్ట్రామ్ సర్జెస్ అని సో ఓషన్ వాటర్ పైకి వచ్చేస్తుంది అక్కడ లో ప్రెషర్ వల్ల అండ్ ఇనండేట్ ద కోస్టల్ ఏరియాస్ ని ముంచేస్తుంది అది అండ్ ద స్ట్రామ్ పీటర్స్ అవుట్ ఆన్ ద ల్యాండ్ సో ల్యాండ్ పైకి వచ్చేటప్పటికి దాని ఇంటెన్సిటీ అంతా తగ్గిపోయి ఇక ఎండ్ అయిపోతుంది ఆ స్ట్రామ్ ఓకే సో ఇక్కడ ఉంది చూడండి సో డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రామ్ సో ఇటు సైడ్ మూవ్ అవుతుంది సో సెంటర్ లో ఐ ఫామ్ అయింది సో లో ప్రెజర్ ఏరియా ఫామ్ అయింది అండ్ ఇది ఐ రైట్ సో ఇది ఐ వాల్ ఇలా మూవ్ అయిపోతున్నాయి డైవర్స్ అయిన పైన ఓకే సబ్సైడింగ్ వామ్ ఎయిర్ డౌన్కి వస్తుంది వామ్ ఎయిర్ ఓకే చూడండి వామ్ ఎయిర్ సో కండెన్సేషన్ జరిగిన ఎయిర్ ఇటు ఉంటుంది అండ్ ఇక్కడ మాత్రం వామ్ ఎయిరే ఉంటుంది దానివల్ల ఇంకా ఇది ఇంటెన్సిఫై అవుతుంది దీనివల్ల ఓకే సో ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై అవుతుంది ఇంకా ఎక్కువ విండ్ ని తీసేసుకుంటుంది మాయిశ్చర్ ని తీసుకొని పైకి పంపుతుంది ఇలా కంటిన్యూస్ గా అండ్ రెయిన్ బ్యాండ్స్ సో రెయిన్ బ్యాండ్స్ అంటే క్లౌడ్స్ సో ఇదంతా కూడా రెయిన్ ఇచ్చే క్లౌడ్స్ అనమాట సో ఈ క్లౌడ్స్ ఇలాగా మొత్తం ఫామ్ అయ్యి వెళ్ళిపోతాయి సో క్యూములస్ నెంబర్స్ క్లౌడ్స్ క్యూములో నెంబర్స్ క్లౌడ్స్ ఇదంతా కూడా ఫామ్ అవుతాయి సో ఇది ఫైనల్ గా ల్యాండ్ పైకి వస్తే అక్కడతో ఎండ్ అయిపోతుంది ఓకే ఇదంతా కూడా ఏం చేస్తాయి ఇవి రెయిన్ ఇచ్చేస్తాయి ఇది మొత్తం ఈ రెయిన్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవి క్లౌడ్స్ ఫార్మేషన్ అయిపోయి ఇవి రెయిన్ ఇస్తాయి ఓకే అండ్ ఇది ఐ కదా చూడండి ఇక్కడ అన్డిస్టర్బ్డ్ విండ్స్ పైన అన్డిస్టర్బ్డ్ విండ్స్ అండ్ ఈ ఐ పొజిషన్ లో కూడా అన్డిస్టర్బ్డ్ విండే ఉంటుంది కామ్ గా ఉంటుంది అండ్ బయట అంతా కూడా అలా ఉంది ఓకే సో అవి సైక్లోన్స్ 2 types ఆఫ్ సైక్లోన్స్ ఫినిష్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ థండర్ స్టార్మ్స్ అండ్ టోర్నాడోస్ అదర్ సివియర్ లోకల్ స్టార్మ్స్ ఆర్ థండర్ స్టార్మ్స్ అండ్ టోర్నాడోస్ సో ఈ సైక్లోన్స్ ఇవే కాకుండా అదర్ స్టార్మ్స్ ఏంటి సో లోకల్ స్టార్మ్స్ ఏంటంటే థండర్ స్టార్మ్స్ అలాగే టోర్నాడోస్ అంటారు అండ్ దే ఆర్ ఎ షార్ట్ డ్యూరేషన్ సో ఇవి షార్ట్ డ్యూరేషన్ ఉంటాయి అక్కరింగ్ ఓవర్ ఏ స్మాల్ ఏరియాలో వస్తాయి బట్ వైలెంట్ గా ఉంటాయి థండర్ స్టార్మ్స్ ఆర్ కాజ్డ్ బై ఇంటెన్స్ కన్వెక్షన్ ఆన్ ద మాయిస్ట్ హాట్ డేస్ మాయిశ్చర్ ఉంటూ హాట్ డేస్ లో మాయిశ్చర్ ఎక్కువ రైజ్ అయ్యి కన్వెక్షన్ రైజ్ అయితే ఇవి ఫామ్ అవుతాయి టోర్నాడోస్ and thunderstorms. And thunderstorm is a well-grown cumulonimbus cloud producing thunder and lightning. So, well-grown. A cloud is the cumulonimbus cloud. Okay, producing thunder and lightning ni produce చేస్తుంది. Okay, and when the clouds extend to heights, when sub-zero temperature prevails. Okay, when the clouds extend heights, పైకి వెళ్తుంటాయి. Okay, clouds పైకి వెళ్తున్నాయి. So, sub-zero temperatures వెళ్ళిపోతే and hails are formed and they come down as hailstorms. So hails form అవుతాయి సో ఇది సడన్ గా కూలింగ్ అవుతుంది కూలింగ్ అవడం వల్ల ఏమైంది hails ఫామ్ అయిపోతాయి సో ఆల్రెడీ నెక్స్ట్ లెసన్ లో ఉంటాయి ఓకే అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఇన్సఫిషియంట్ మాయిశ్చర్ ఒకవేళ మాయిశ్చర్ సరిపోయినంత లేకపోతే వాటర్ లేకపోతే సో మాయిశ్చర్ ఉండదు సో ఏ థండర్ స్టార్మ్ కెన్ జనరేట్ డస్ట్ స్టార్మ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది థండర్ స్టార్మ్ ఓకే ఏ థండర్ స్టార్మ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇంటెన్స్ అప్డ్రిఫ్ట్ ఆఫ్ రైజింగ్ వామ్ ఎయిర్ సో ఎలాంటి క్యారెక్టర్ ఉంటుంది అప్డ్రిఫ్ట్ ఆఫ్ రైజింగ్ వామ్ ఎయిర్ రైజ్ అవుతుంది విచ్ కాజెస్ ద క్లౌడ్స్ టు గ్రో బిగ్గర్ సో దానివల్ల క్లౌడ్స్ ఇంకా పెద్దగా అవుతాయి అండ్ రైజ్ టు గ్రేట్ హైట్స్ కి ఇంకా రైజ్ అయిపోతాయి ఓకే దిస్ కాజెస్ ప్రెసిపిటేషన్ సో క్లౌడ్స్ పైకి వెళ్తున్నాయి ప్రెసిపిటేషన్ వస్తుంది అండ్ లేటర్ డౌన్ డ్రిఫ్ట్ బ్రింగ్స్ డౌన్ టు ఎర్త్ ద కూల్ ఎయిర్ అండ్ రెయిన్ సో అలాగే డౌన్ డ్రిఫ్ట్ కూడా ఉంటుంది డౌన్ కూడా అప్పుడు ఏం చేస్తుందంటే కూల్ ఎయిర్ తెస్తుంది అండ్ విత్ రెయిన్ ఫ్రమ్ సివియర్ థండర్ స్టార్మ్స్ సమ్ టైమ్స్ స్పైరలింగ్ అంటే ఇది స్పైరలింగ్ విండ్ డిసెంట్స్ లైక్ ఏ ట్రంక్ ఆఫ్ ఎలిఫెంట్ విత్ గ్రేట్ ఫోర్స్ విత్ వెరీ లో ప్రెజర్ అట్ ద సెంటర్ లో లో ప్రెజర్ ఉంటూ ఒక స్పైరలింగ్ ఇలా ఎలిఫెంట్ ట్రంక్ లా ఉంటుంది అనమాట సో ఇలా వస్తుంది సో ఇది సో వీటిని అండ్ విత్ లో ప్రెజర్ సెంటర్ ఉంటుంది వీటికి అండ్ కాజింగ్ మ్యాసివ్ డిస్ట్రక్షన్ ఆన్ ఇట్స్ వే సచ్ ఏ ఫినామినా ఈజ్ కాల్డ్ టోర్నాడో సో వీటిని టోర్నాడోస్ అంటాం సో ఇలా వచ్చింది వీటిని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాయి సో వీటిని టోర్నాడోస్ అంటాం ఓకే అండ్ ద టోర్నాడోస్ ఆర్ జనరలీ అక్కర్ ఇన్ మిడిల్ లాటిట్యూడ్స్ లో వస్తాయి ఇవి
And the tornadoes over the sea is called వాటర్ స్ప్రౌట్స్. వాటర్ స్ప్రౌట్స్ అంటాం. ఇదే ఓషన్ ఉండి ఓషన్ పైన ఇది ఇలా ఫామ్ అయి ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే ఈ టోర్నాడోస్ వాటర్ పైన ఫామ్ అయితే వాటర్ స్పౌట్స్ అంటాం. సో ఇది సైక్లోన్ కాదు, ఇది వాటర్ స్పౌట్. సో వాటర్ అనేది పైకి వెళ్ళి ఉంటుంది కదా. ఓకే, ఇది వాటర్ స్పౌట్ తిరుగుతూ ఉంటుంది. సైక్లోన్ అలా కాదు, పెద్ద ఏరియాలో ఉంటుంది, రైట్? And these violent storms are the manifestation of atmospheric adjustments to varying energy distribution. So, ఈ violent storms అన్ని కూడా ఈ cyclones ఇవన్నీ ఎందుకోసం? సో అట్మాస్ఫియర్స్ అడ్జస్ట్మెంట్స్ టు ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్. సో ఇన్సులేషన్ అనేది ఒకే దగ్గర అన్ని దగ్గర ఒకలాగా రిసీవ్ చేసుకోం కదా. సో అందువల్ల ఈ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అంతా సరిగ్గా జరగాలి కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, అట్మాస్ఫియరిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే. సో ద పొటెన్షియల్ అండ్ హీట్ ఎనర్జీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ అండ్ హీట్ ఎనర్జీ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఇన్ దీస్ స్టార్మ్స్ అండ్ ద రెస్ట్లెస్ అట్మాస్ఫియర్ అగైన్ రిటర్న్స్ టు ఇట్స్ స్టేబుల్ స్టేట్. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంది, హీట్ ఎనర్జీ తీసుకుంది. సో ఈ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మూమెంట్ లో ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీగా ఫామ్ అయి ఫైనల్ గా ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ రెస్ట్లెస్ అండ్ ద రెస్ట్లెస్ అట్మాస్ఫియర్ అగైన్ రిటర్న్స్ టు ద స్టేబుల్ కండిషన్ లోకి వచ్చేస్తుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే మూమెంట్ లో ఉంది, అంటే రెస్ట్లెస్ గా ఉంది, మూమెంట్ అవుతుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. ఫైనల్ గా స్టేబుల్ కండిషన్ లోకి మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే, సైక్లోన్ వచ్చినా ఏదొచ్చినా సరే ఫైనల్ గా స్టేబుల్ కండిషన్ లోకి వస్తాయి అవి, రైట్? సో ఎందుకోసం జరుగుతుంది? అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అందుకోసం ఇలా జరుగుతుంది. ఓకే, సో ఎందుకంటే లో ప్రెజర్ టు హై ప్రెజర్ అంటే ఒక లో ప్రెజర్ క్రియేట్ అయ్యి హై ప్రెజర్ క్రియేట్ ఎనర్జీ డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇదంతా బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి ఇదంతా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇవి సైక్లోన్స్. సో ఫినిష్ అయిపోయింది. ఓకే, అండ్ ఎక్సర్సైజ్ ఉంది, చేయండి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. If the surface of air pressure is 1000 MB millibars, the air pressure at 1 km above the surface will be. So surface air pressure 1000 MB ఉంటే air pressure at 1 km above ఎంత ఉంటుంది? And the intertropical convergence zone normally occurs in ITCZ, general గా ఎక్కడ ఉంటుంది? And the direction of the wind around a low pressure in the northern hemisphere లో low pressure create అయి ఉంటే wind direction northern hemisphere ఎలా ఉంటుంది ఆ low pressure చుట్టూ? And which of the following is the source region for the formation of air masses కి ఇందులో ఏది సోర్స్ రీజన్? ఓకే, ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ 30 words లో ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద యూనిట్ యూజ్డ్ ఇన్ మెజరింగ్ ప్రెజర్? ప్రెజర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్ ఏంటి? వై ఈస్ ద ప్రెజర్ మెజర్డ్ అట్ స్టేషన్ లెవెల్ రెడ్యూస్డ్ టు సీ లెవెల్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ వెదర్ మ్యాప్స్? వెదర్ మ్యాప్స్ క్రియేట్ చేయడానికి ప్రెజర్ ని మెజర్ చేసేటప్పుడు సీ లెవెల్ ఎందుకు తీసుకుంటాం? ఓకే, వైల్ ద ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ ఈజ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో పీజీఎఫ్ నార్త్ నుంచి సౌత్ ఉంది. ఫ్రమ్ ద సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ నుంచి ఈక్వేటర్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఓకే, సో సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి ఈక్వేటర్ వైపు వస్తుంది. సో వై ఆర్ ద విండ్స్ నార్త్ ఈస్టర్లీస్ ఇన్ ద ట్రాపిక్స్? సో ఈ విండ్ ఇలా ఈక్వేటర్ వైపు వస్తుంది కదా, ఇది ఎందుకు ఈస్టర్లీ అవుతుంది? ఓకే, ఇక్కడ ఈస్టర్లీ కోసం క్వశ్చన్. సో నార్త్ ఈస్టర్లీస్ ఎందుకు? సో ఈక్వేటర్ పైన, ఓకే, సబ్ ట్రాపికల్ రీజన్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ ఈక్వేటర్ వైపు వస్తుంది. సో వాటిని ఎందుకు నార్త్ ఈస్టర్లీస్ అంటున్నారు? ఇక్కడ చూడండి, నార్త్ టు సౌత్ అని మెన్షన్ చేశారు. ఓకే, సో నార్త్ ఈస్టర్లీస్ ఎందుకు అంటారు? అండ్ వాట్ ఆర్ ద జియోట్రాపిక్ విండ్స్? జియోట్రాపిక్ విండ్స్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇవి 30 words చేయండి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ 150 words. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద విండ్. విండ్ డైరెక్షన్ ని స్పీడ్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? డ్రా ఏ సింప్లిఫైడ్ డయాగ్రామ్ టు షో ద జనరల్ సర్క్యులేషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఓవర్ ద గ్లోబ్. సింప్లిఫైడ్ డయాగ్రామ్ వేయండి. దేనికోసం? జనరల్ సర్క్యులేషన్. సో జనరల్ సర్క్యులేషన్ యొక్క ఒక డయాగ్రామ్ వేయండి. అండ్ వాట్ ఆర్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ ఓవర్ 30 degree నార్త్ అండ్ సౌత్ దగ్గర హై ప్రెజర్ బెల్ట్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్స్ ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర నుంచి వెళ్ళి డౌన్ కు వస్తున్నాయి కదా, అందువల్ల హై ప్రెజర్ బెల్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఆ రీజన్స్ ఏంటి? ఓకే, వై డస్ అ ట్రాపికల్ సైక్లోన్ ఆరిజినేట్ ఓవర్ ద సీస్? సో ట్రాపికల్ సైక్లోన్ సీస్ దగ్గర ఎందుకు జరుగుతాయి? అండ్ in which part of the tropical cyclone do torrential rains and high velocity winds blow and why? సో ఏ పార్ట్ లో torrential rains ఫామ్ అవుతాయి అండ్ హై వెలాసిటీ విండ్స్ బ్లో అవుతాయి? ఓకే, ఏ పార్ట్ లో అవుతాయి?
ట్రాపికల్ సైక్లోన్లు. ఓకే, ఆన్సర్ చేయండి వీటికి. సో లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే,